రావడానికి దేవుడు కృప చూపారు. ప్రయాణం అంతట్లో ఏదేమైనా దేవుని ఆరాధిస్తున్న మీకు శుభాలు తెలియజేస్తున్నాం. రాత్రి దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕರ್ತನಲ್ಲಿ ನಿಮ್ಮ ವಂದನೆಗಳು ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. నా పేరు నిరీక్షణ కుమార్ కంచర్ల. ನನ್ನ ಹೆಸರು ಡಾಕ್ಟರ್ ನಿರೀಕ್ಷಣ ಕಂಚರ್ಲ. నేను హైదరాబాద్లో మరణాత విశ్వాస సమాజం అనే సంఘాన్ని నడిపిస్తున్నాను. ನಾನು ಮರಣಾತ ವಿಶ್ವಾಸ ಸಮಾಜ ಎಂಬ ಒಂದು ಸಭೆಯನ್ನ ನಾನು ನಡೆಸ್ತಾ ಇದ್ದೇನೆ. మరణాత థియలాజికల్ సెమినరీ మరణాత సైడ్గా ఉన్నాను. ಮರಣಾತ ವಿಶ್ವಾಸ ಸೆಮಿನರಿ ಥಿಯಾಲಜಿಕಲ್ ಅದಕ್ಕೆ ನಾನು ಅಧ್ಯಕ್ಷನಾಗಿದ್ದೇನೆ. ఎందుకంటే మీలో కొంతమందికి నేను పరిచయం చేసుకోవలసి వస్తుంది. ನಿಮಗೆ ನಾನು ಪರಿಚಯ ಮಾಡಿಸ್ಕೊಳ್ಬೇಕಾಗಿದೆ. ನಾನೇ యేసుదాస్ గారు ఎవరో పరిచయం చేయాలి, అది కూడా పాపం తొందరలో మర్చిపోతున్నారు. ಯೇಸುದಾಸ್ ಅವರು ಪರಿಚಯ ಮಾಡಬೇಕಾಗಿತ್ತು, ಸ್ವಲ್ಪ ಅವಸರದಲ್ಲಿ ಅವರು ಮರೆತಿದ್ದಾರೆ. మరి నా గురించి నేను చెప్పుకునే పరిస్థితి, ನನಗೋಸ್ಕರ ನಾನೇ ಹೇಳಬೇಕಂತ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದಿದೆ. దేవుని సేవలు జరిగించటం వేరు, దైవ సేవా సంబంధమైన సంగతులు గ్రహించటం ఎంతో ప్రాముఖ్యం. ದೇವರ ಸೇವೆಯನ್ನು ಮಾಡುವುದು ಬೇರೆ, ದೇವರ ಒಂದು ಸೇವೆಯನ್ನು ನಡೆಸುವುದು ಬಹಳ ಪ್ರತ್ಯೇಕತೆ. చుట్టుపక్కల ప్రజలని, సంఘములో ఉన్న విశ్వాసులని ఆహ్వానించి రప్పించటం కంటే ಸುತ್ತಮುತ್ತಲಿರುವಂತ ವಿಶ್ವಾಸಗಳನ್ನ ಬರಮಾಡಿಸಿ ಕರೆಯೋದಕ್ಕಿಂತಲೂ మరి రావలసినటువంటి సేవకులు రాలేదనే కంగారు మనకు ఎక్కువ. ಬರಬೇಕಾದಂತ ಸೇವಕರು ಬರಲಿಲ್ಲ ಎಂಬುದು ಅವಸರ ಜಾಸ್ತಿ. ఊర్లో ఉన్నటువంటి మన విశ్వాసులు రాలేదు, మధ్యాహ్నం ఒక 20-25 మందిని రప్పించాము అనే ఆలోచన కంటే దైవ సేవకులు రావాలనేటటువంటి ఒక వింత ఆలోచన విధానం చాలా ఆసక్తి కదా. ಬೆಳಗಿನ ವೇಳೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜನರು ಬಂದಿದ್ರು, ಅವರನ್ನ ಕರೆಸಬೇಕೆಂಬ ಆಲೋಚನೆಗಿಂತ ಸೇವಕರು ಬರಬೇಕೆಂಬ ಆಲೋಚನೆನೇ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. సమావేశాలు పద్ధతిలోనే నిర్వహించాలి. ಕೂಟ ಸಭೆಗಳ పద్ధతిಯಲ್ಲಿ ಅದನ್ನ ನಿರ್ವಹಣೆ ಮಾಡಬೇಕು. కానీ ఏదో ప్రతి సంవత్సరం చెయ్యాలి గనక చేయటం ఈ పద్ధతి కాదు కదా. ಏನು ಮಾಡಬೇಕು ಪ್ರತಿ ವರ್ಷ ಅಂತ ಆ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಮಾಡಬಾರದು. విశ్వాసులతో పాటు దైవ సేవకులు కూడా కొన్ని సంగతులలో మారు మనసు పొందటం చాలా ప్రాముఖ్యం. ವಿಶ್ವಾಸಿಗಳು ಬದಲಾವಣೆ ಆಗೋದಕ್ಕಿಂತಲೂ ಸೇವಕರು ಕೂಡ ಕೆಲವೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಆಗೋದು ಬಹಳ ಉತ್ತಮ. క్రైస్తవ సంఘం ఈ దిశగా ఆలోచించటం చాలా చాలా ప్రాముఖ్యం. ಕ್ರೈಸ್ತರು ಈ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡುವುದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. యేసు ప్రభు తన బోధల ద్వారా ప్రపంచాన్ని అద్భుతంగా స్పృశించాడు. ಕರ್ತನು ಆತನ ಒಂದು ಉಪದೇಶಗಳಿಂದ ಪ್ರಪಂಚವನ್ನ ಪ್ರಭಾತನಾಗಿ ಮಾಡಿದನು. ಲೋಕ ಸುವಾರ್ತೆ 6వ అధ్యాయము 46వ వచనం. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 46ನೇ ವಚನ. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ನಾನು ಹೇಳಿದ ಮಾತ ಪ್ರಕಾರ ನೀವು ಮಾಡದೆ, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ಕರ್ತನೆ ಕರ್ತನೆ ಎಂದು ನನ್ನ ಏಕೆ ಕರೆಯುತ್ತೀರಿ? ఇది గుర్తుపెట్టుకోండి. ಇದು ನೀವು ನೆನಪಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ರಿ. ఇంకొక వచనము మత్తయి సువార్త 7వ అధ్యాయము. ಇನ್ನೊಂದು ವಚನ ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 7ನೇ ಅಧ್ಯಾಯ 21వ వచనం. 21ನೇ ವಚನ. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ಕರ್ತನೆ ಕರ್ತನೆ ಎಂದು ಕರೆಯುವ ಪ್ರತಿಯೊಬ್ಬನು పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಆತನು ಪ್ರವೇಶಿಸುವುದಿಲ್ಲ. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ಪರಲೋಕದಲ್ಲಿ ನನ್ನ ತಂದೆ ಚಿತ್ತದಂತೆ ನಡೆಸುವವನೇ ಸೇರುವನು. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ಇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ಮಾತು. ఇది స్లోగా తిరుగుతుందా, దీన్ని లేదా తీసేయండి, లేకపోతే చిన్నగా పెట్టండి. దేవుని మాటల ప్రకారం భక్తి చేయటం అనేది మనందరికీ ప్రాముఖ్యమైన సంగతి. ದೇವರ ಮಾತಿನ ಪ್ರಕಾರವಾಗಿ ಭಕ್ತಿಯನ್ನು ಮಾಡುವುದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భక్తి చేయటం, ಯಾರಿಗೆ ತಿಳಿದ ಹಾಗೆ ಅವರು ಭಕ್ತಿಯನ್ನು ಮಾಡುವುದು, వింత పద్ధతులను అనుసరించటం, ಒಂದು ವಿಚಿತ್ರವಾದ ಪದ್ಧತಿಗಳನ್ನು ಆಚರಣೆ ಮಾಡುವುದು. అదేమంటే మా సంఘానికి ఇదే పద్ధతి అని చెప్పటం. ಅದೇನಂದ್ರೆ ನಮ್ಮ ಸಭೆಗೆ ಇದೇ ಪದ್ಧತಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದು. సంఘానికి పద్ధతి ఏంటండి? ಸಭೆಗೆ ಪದ್ಧತಿಗಳೇನ್ರಿ?
బైబిల్లో ఉన్న పద్ధతి సంఘం అనుసరించాలి కానీ ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు మా పద్ధతి మా ఇష్టం అని వ్యవస్థను నడపడానికి మనమెవరు? ಬೈಬಲ್ನ ಇರುವಂತೆ ಪದ್ಧತಿಯಾಗಿ ನಾವು ನಡಿಬೇಕು ಹೊರತು ನನ್ನ ಇಷ್ಟದಂತೆ ನಾನು ನಡೆಸುವುದು ಅನ್ನುವುದು ಅಲ್ಲಿ ಸರಿಯಲ್ಲ. ఈ రోజుల్లో అర్థం లేనటువంటి భక్తి కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ಈ ದಿನದಲ್ಲಿ ಅರ್ಥವಿಲ್ಲದಂತ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಬಹಳ ನಡೀತಾ ಇದ್ದಾವೆ. బైబిల్లో ఉన్న భక్తి చేసేదానికంటే సొంత భక్తి విధానం ఎక్కువైపోయింది. ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಇರುವಂತ ಭಕ್ತಿಗಿಂತಲೂ ಸ್ವಂತ ಭಕ್ತಿ ಬಹಳ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ. నేను చెప్పు మాటల ప్రకారము చేయనప్పుడు ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తారు? ನಾನು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ನೀವು ನಡೆಯದ ಹಾಗೆ ಕರ್ತನೆ ಕರ್ತನೆ ಮದೆ ಯಾಕೆ ಕರೆಯುತ್ತಿದ್ದೀರಿ? ఈ రోజుల్లో బైబిల్ భక్తి చేసే భక్తులు, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಬೈಬಲ್ ಅನ್ನ ಭಕ್ತಿಯನ್ನ ಮಾಡುವಂತ ಭಕ್ತರು అవసరమైనప్పుడు ప్రభు దగ్గరకు రావటం, ಅವಶ್ಯಕತೆ ಇದ್ದಾಗ ಕರ್ತನ ಕಡೆಗೆ ಬರುವುದು, అవసరం తీరిన తర్వాత పనిలో నిమగ్నం అవటం జరుగుతుంది. ಆ ಅವಸರವನ್ನ ನಾವು ತೀರಿದಾಗ ನಮ್ಮ ಕೆಲಸದಲ್ಲಿ ನಾವು ನಿಮಗ್ನರಾಗ್ತಿದ್ದೇವೆ. పని ఉన్నప్పుడు ఆ బాధ్యతలను స్వీకరించటం మంచిదే గాని, ಆದ್ರೆ ಕೆಲಸ ಇದ್ದಾಗ ಆ ಬಾಧ್ಯತೆಯನ್ನು ನಿರ್ವಹಿಸೋದು ಒಳ್ಳೆಯದೇ. ప్రభు చెప్పినట్లుగా చేయటమే భక్తి. ಕರ್ತನೆ ಹೇಳಿದ ಹಾಗೆ ನಡುವುದೇ ಭಕ್ತಿ. ఆ భక్తి చేయటం చేతగానప్పుడు ಆ ಭಕ್ತಿಯನ್ನ ಮಾಡುವುದು ಕೈಲಾರಲಾರದಾಗ అలా చేయకుండా ఉండటమే మంచిది. ಆ ರೀತಿಯಾಗಿ ಮಾಡದೆ ಇರುವುದೇ ಒಳ್ಳೆಯದು. బ్రతిమలాడుకుంటూ భక్తిని నేర్పించే పద్ధతి ప్రభువు క్రైస్తవ సంఘానికి చెప్పలేదు. ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಸೇವೆ ಮಾಡುವುದು ಆ ಕರ್ತನ ಅದನ್ನು ಕಲಿಸಲೇ ಇಲ್ಲ. చిన్నపిల్లలైతే వాళ్ళతో మనం బ్రతిమలాడి చెప్తాము. ಆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಾದ್ರೆ ನಾವು ಅವರನ್ನು ಬೇಡಾಡಬಹುದು. కాస్త ಬಿಟ್ಟು ಬಿಡ್ತೀವಿ. అంటే దాని అర్థం వారి పట్ల మనకు ప్రేమ లేనందున కాదు, ಅವರಿಂದ ನಮಗೆ ಪ್ರೀತಿ ಇಲ್ಲ ಅಂತ ಅಲ್ಲ, కానీ వారు వినే చెవులు లేనందున వాళ్ళను వదిలేయటం తప్ప వేరే దారి లేదు. ಅವರಿಗೆ ಕೇಳುವ ಕಿವಿಗಳು ಇಲ್ಲದರಿಂದ ಅವರನ್ನು ಬಿಡೋದಕ್ಕಿಂತ ಬೇರೆ ದಾರಿಯೇ ಇಲ್ಲ. యేసు ప్రభు తాను జీవించిన కాలంలో ఇదే పద్ధతిని అనుసరించాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಆತನ ಜೀವಿಸುವ ಕಾಲದಲ್ಲಿ ಇದೇ ಪದ್ಧತಿಯನ್ನು ಆತನ ಅನುಸರಿಸಿದನು. లోకాన్ని ఎంతో ప్రేమించిన మాట నిజమే గాని, ಲೋಕವನ್ನು ಎಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದು ನಿಜ, ఆ ప్రేమను వ్యతిరేకించిన వాళ్ళను ప్రభు కూడా బలవంత పెట్టలేదు. ಆ ಪ್ರೀತಿಯನ್ನ ನಿರಾಕರಿಸೋರನ್ನ ಯಾರನ್ನ ಆತನ ಬಲವಂತವಾಗಿ ಏನು ಮಾಡಲಿಲ್ಲ. అనేక మందిని తన సన్నిధికి పిలిచాడు. ಅನೇಕರನ್ನ ಆತನು ಕರೆದನು. వచ్చేవాళ్ళు వచ్చారు, రాని వాళ్ళు రాలేదు. ಬರುವಂತವ್ರು ಬಂದಿದ್ದಾರೆ, ಬರಲಾರ್ದವ್ರು ಬರಲಿಲ್ಲ. బలవంతంగా ప్రాకులాడి బ్రతిమలాడి అర్థం లేనటువంటి పద్ధతిని ప్రభు అనుసరించలేదు. ಬಲವಂತವಾಗಿ ಕರ್ತನ ಬರ್ಬೇಕೆಂಬುದಾಗ ಅವರನ್ನು ಯಾರನ್ನ ಆತನು ಅಂತಹ ಕೆಲಸ ಮಾಡಲಿಲ್ಲ. ఈ రోజు మనం గమనించవలసిన సంగతి ఏంటంటే, ಈ ದಿನವೂ ನಾವು ಗಮನಿಸುವ ಸಂಗತಿ ಏನಂದ್ರೆ, ప్రభు చెప్పినట్లుగా చేస్తే పరిస్థితులు ఎంత సంక్లిష్టంగా ఎప్పుడూ మారవు. ಕರ್ತನೆ ಹೇಳಿದ ಹಾಗೆ ಮಾಡಿದರೆ ಇಷ್ಟು ಪರಿಸ್ಥಿತಿಗಳು ಇಕ್ಕಟ್ಟಗಾಗಿ ಇರಂಗಿಲ್ಲ. విద్యార్థులు చదవవలసిన రీతిలో చదివితే చక్కగా మార్కులు వస్తాయి. ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಓದಬೇಕಾದ ರೀತಿಯಲ್ಲಿ ಓದಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ಒಳ್ಳೆ ಮಾರ್ಕ್ಗಳು ಬರ್ತವೆ. వ్యవసాయం చేసేవారు పద్ధతి ప్రకారం వ్యవసాయం చేస్తే ఫలసాయం వస్తుంది. ಬೇಸಾಯ ಮಾಡುವವರು ಪದ್ಧತಿಯಾಗಿ ಅವರು ಬೇಸಾಯ ಮಾಡಿದ್ರೆ ಫಲ ಕೊಡುತ್ತದೆ. వాహనాన్ని నడిపేవారు పద్ధతి ప్రకారం వాహనం నడిపితే మనం గమ్యస్థానం చేరుకుంటాం. ವಾಹನ ನಡೆಸುವವರು ಪದ್ಧತಿಯಾಗಿ ನಡೆಸಿದರೆ ಅವರು ಗಮ್ಯಕ್ಕೆ ಸೇರುತ್ತಾರೆ. సేవ చేసేవారు సేవ చేసే పద్ధతిలో కాస్త నిబద్ధతగా సేవ చేస్తే దేవుని సేవ జరుగుతుంది. ಸೇವೆ ಮಾಡುವಂತವರು ನಿಬದ್ಧತೆಯಾಗಿ ಕ್ರಮವಾಗಿ ಮಾಡಿದ್ರೆ ಅವರ ಸೇವೆ ಉದ್ಧಾರ ಆಗುತ್ತದೆ. అలా కాకుండాను ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు వ్యవస్థను నడిపి స్వార్థంతోనూ గర్వంతోనూ వ్యవహరిస్తే ఫలితాలు ఎందుకు వస్తాయి, ఎందుకు రావాలి? ಯಾರಿಚ್ಛೆ ಪ್ರಕಾರವಾಗಿ ಅವರು ಮಾಡುತ್ತಾ ಗರ್ವವಾಗಿ ಅವರು ನಡೆದುಕೊಳ್ಳೋದ್ರಿಂದ ಅಂತವರಿಗೆ ಎಂತ ಫಲ ಸಿಕ್ಕುತ್ತದೆ? దేవుడు గొప్పవాడు. ದೇವರು ದೊಡ್ಡವನು. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యాలి. ನಾನು ಹೇಳಿದ ಮಾತಿನ ಪ್ರಕಾರ ನೀವು ಮಾಡಬೇಕು. అప్పుడే మీకు నిత్య జీవం లభిస్తుంది. ಹಾಗೆ ನಿಮಗೆ ನಿತ್ಯ ಜೀವವು ದೊರೆಯುತ್ತದೆ. ఈ రోజు నేను మీకు తెలియజేసే సంగతి ఏంటంటే, ಈ ದಿನವು ನಾನು ಹೇಳುವ ಮಾತೇನೆಂದರೆ, నా జీవితంలో ఇది జరగలేదండి, ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಇದು ನಡೆಯಲಿಲ್ಲ, స్వస్థత రాలేదు, ಸ್ವಸ್ಥತೆ ಆಗಿಲ್ಲ, మరి నాకు ఆర్థికంగా వెనకబడిపోయాను, ನಾನು ಹಣದಿಂದ ಸ್ವಲ್ಪ ಸಾಲಗಾರನಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ಯಾರಾದ್ರೂ ಇಂಥ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ಒಂದು ಸಲ ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. నేను భక్తి చేయవలసిన రీతిలో భక్తి చేస్తున్నానా? ನಾನು ಮಾಡಬೇಕಾದಂತ ಭಕ್ತಿ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಾ? ప్రార్థన చేయవలసిన రీతిలో ప్రార్థిస్తున్నానా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀನಾ? దేవుని సన్నిధికి ఎలా వెళుతున్నాను? ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ
ರೀತಿಯಾಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ? ఇవి పరిశీలన చేసుకోవాలి. ಇವೆಲ್ಲ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕು. ఇవన్నీ మానేసి కనబడిన వాళ్ళందరితో ప్రార్థన చేయండి అంటే ఏం జరుగుతుంది? ಇವೆಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು ಕಂಡವರು ಕೂಡ ಹೋಗಿ ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ ಅಂದ್ರೆ ಏನಿದು? వాళ్ళ ప్రార్థన గొప్పదే, ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ದೊಡ್ಡದೇ, కానీ మనం అందుకోవటానికి సిద్ధ మనసు ఉండాలి కదా. ಅದನ್ನ ನಾವು ಸ್ವೀಕರಿಸುವ ಒಳ್ಳೆ ಮನಸ್ಸು ನಮಗೆ ಇರಬೇಕಲ್ಲ. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ಇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದಂತ ಸಂಗತಿ. మనం చేయవలసిన వాటిని మనం చెయ్యము, ನಾವು ಮಾಡಬೇಕಾಗಿದ್ದ ನಾವು ಮಾಡಲ್ಲ, మనము వెళ్ళవలసిన చోటుకు మనం వెళ్ళము, ನಾವು ಹೋಗಬೇಕಾದ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಲ್ಲ, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఉండటం, ಯಾರು ಇಷ್ಟ ಬಂದಂಗೆ ಅವ್ರು ಇರುವುದು. దేవుడు ఎందుకు ఇలా చేశాడండి, ಯಾಕೆ ದೇವರು ಈ ರೀತಿಯಾಗಿ దేవుడు ಮಾಡಿದನು, స్వస్థపరచలేదండి, ದೇವರು ಸ್ವಸ್ಥತೆ ಮಾಡಲಿಲ್ಲ, దేవుడు అప్పులు తీర్చలేదండి, ಸಾಲ ತೀರಿಸಲಿಲ್ಲ అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ಅನೇಕ ಜನರು ಮಾತನಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. జాగ్రత్తగా గమనించాలి, ಜಾಗರೂಕರಾಗಿ ಕೇಳಬೇಕು. ఎప్పుడన్నా మనం పొరపాటు పడతాము, నేనైనా మీరైనా. ಯಾವಾಗಾದ್ರೂ ಕೆಲವೊಂದ್ಸಲ ನಾವು ತಪ್ಪುಗಳು ಮಾಡ್ತಾ ಇರ್ತೇವೆ. వయసు వచ్చిన తర్వాత, ಒಂದು ವಯಸ್ಸಿಗೆ ಬಂದಾಗ, అవగాహన పెరిగిన తర్వాత, ತಿಳುವಳಿಕೆ ಬಂದಾಗ ఆత్మశుద్ధితో భక్తిని జరిగించడం చాలా ప్రాముఖ్యం. ಆತ್ಮಶುದ್ಧಿಯನ್ನ ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಂಡು ಸೇವೆ ಮಾಡುವುದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. ఎన్ని భక్తి కార్యక్రమాలు నిర్వహించినా, ಎಷ್ಟು ಭಕ್ತಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ನಡೆಸಿದರು, ఎన్ని సంఘాలు మార్చినా, ಎಷ್ಟು ಸಭೆಗಳನ್ನ ನಾವು ಬದಲಾಯಿಸಿದರು, ఎంతమంది ప్రసంగాలు యూట్యూబ్ లో విన్నా, ಎಷ್ಟು ಜನರ ಪ್ರಸಂಗಿಗಳು ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ಕೇಳಿದರು, అక్కడికి ఇక్కడికి తిరిగినా, ಅಲ್ಲಿಗೆ ಇಲ್ಲಿಗೆ ತಿರುಗಾಡಿದರು, మన బుద్ధిలో మార్పు రానప్పుడు ನಮ್ಮ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಆಗಲಾರದಾಗ పెద్ద ప్రయోజనం లేదు. ಅದರಿಂದ ದೊಡ್ಡ ಪ್ರಯೋಜನ ಏನಿಲ್ಲ. ఇశ్రాయేలు దేశానికి వెళ్లి యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన దారి లేదు. ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶಕ್ಕೆ ಹೋಗಿ ಯೋರ್ದಾನ ನದಿಯಲ್ಲಿ ದೀಕ್ಷಾ ತಗೊಂಡ್ರು ಕೂಡ ನಿನಗೇನು ಬದಲಾವಣೆ ಆಗ್ಲಿಕ್ಕೆ ವ್ಯರ್ಥ. భక్తిని భక్తి సూత్రాలతోనే చెయ్యాలి. ಭಕ್ತಿಯನ್ನ ಭಕ್ತಿ ರೀತಿಯಲ್ಲೇ ನಾವು ಮಾಡಬೇಕು ಹೊರತು, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూస్తారు. ಹೃದಯ ಶುದ್ಧಿ ಉಳ್ಳವರು ಧನ್ಯರು, ಅವರು ದೇವರನ್ನ ನೋಡುವರು. ఎవరు పడితే వాళ్ళు దేవుని చూడరు, చూడనక్కర్లేదు కూడా. ಯಾರು ಬೇಕಾದ್ರೆ ಅವರು ದೇವರು ನೋಡ್ಬೇಕಂತಲ್ಲ, ದೇವ್ರು ನೋಡಕ್ಕೂ ಆಗಲ್ಲ. మన మనస్సును శుద్ధి చేసుకోవాలి, ನಮ್ಮ ಮನಸ್ಸುಗಳನ್ನು ಶುದ್ಧಿಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ప్రభు చెప్పినట్లుగా మనం చెయ్యాలి. ಕರ್ತನು ಹೇಳಿದಾಗೆ ನಾವು ಮಾಡಬೇಕು. అప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ಆಗ ನಮಗೆ ಮಂచి ಫಲವು ಸಿಕ್ಕುತ್ತದೆ. చదవవలసిన రీతిలో విద్యార్థులు చదవాలి. ಓದಬೇಕಂತ ರೀತಿಯಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಓದಿದರೆ, ప్రతిదానికి ఒక పద్ధతి ఉన్నది. ಪ್ರತಿಯೊಂದು ಕೆಲಸಕ್ಕೆ ಒಂದು ಪದ್ಧತಿ ಇದೆ. మరి స్త్రీలు ఉన్నారు ఇక్కడ, మీరు వంట చేయవలసిన పద్ధతిలోనే వంట చేస్తున్నారు. ಸ್ತ್ರೀಯರು ಇದ್ದಾರೆ, ಅವರು ಮಾಡಬೇಕಾದ ಅಡಿಗೆಯ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಅಡಿಗೆ ಮಾಡ್ತಿದ್ದಾರಲ್ಲ. అది లేకపోయినట్లయితే అది తినటానికి బాగుండదు. ಅದು ಸರಿಗಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಊಟ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఈ రోజు కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ಈ ದಿನ ಕೆಲವೊಂದು ಉದಾಹರಣೆಗಳು ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೇನೆ. ಲೋಕ ಸುವಾರ್ತ 18వ అధ్యాయం చూడండి. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 18ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡಿ. మనందరికీ తెలిసినటువంటి ఒక గొప్ప విద్యావంతుడు, ನಮಗೆಲ್ಲರಿಗೆ ತಿಳಿದಂತ ಒಬ್ಬ ವಿದ್ಯಾವಂತನು, గొప్ప అధికారి, ಒಬ್ಬ ಅಧಿಕಾರಿ, యవ్వనస్తుడు, ಒಬ್ಬ ಯೌವನಸ್ಥನು యేసు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಳಿಗೆ ಓಡಿ ಬಂದು, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చెయ్యాలి అని ನಾನು అడిగాడు. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬಾಧ್ಯನಾಗಕ್ಕೆ ನಾನು ಏನು ಮಾಡಬೇಕು? ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞలు ప్రభు చెప్పాడు. ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ 10 ಆಜ್ಞೆಗಳನ್ನು ಕರ್ತನು ಹೇಳಿದನು. నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము అని ఈ సంగతులన్నీ చెప్పాడు. ಈ ಎಲ್ಲ ವಿಷಯಗಳು ಕರ್ತನು ಹೇಳಿದನು. అతడు అన్నాడు, బాల్యము నుండి నేను వాటిని అనుసరిస్తున్నాను. ಆತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ನಾನು ಚಿಕ್ಕಂದಿಲ್ ಇರುವಾಗಲಿಂದ ನೀವೆಲ್ಲವನ್ನ ಅನುಸರಿಸ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ. మరి బాల్యము నుంచి అతడు అనుసరించిన నిత్య జీవమును గురించిన ఆలోచన అతనికి లేదు. ಆತನು ಬಾಲ್ಯದಿಂದಲೂ ಚಿಕ್ಕವನಿರುವಾಗಲಿಂದ ನಡೆದ್ರೆ ಕೂಡ ನಿತ್ಯ ಜೀವನದ ಒಂದು ಅವಗಾಹನೆ ಆತನಿಗಿಲ್ಲ. మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాడికి నిత్య జీవాన్ని గురించిన అవగాహన రావాలిగా. ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನ ಅನುಸರಿಸುವಂತವನಿಗೆ ನಿತ್ಯ ಜೀವದ ಕುರಿತು ಕೂಡ ಅರಿವು ಬರಬೇಕಲ್ಲ. భక్తి చేస్తున్నాడు, పుస్తకాలు చదువుతున్నాడు, కానీ జీవితంలో అవగాహన అనేది లేదు. ಭಕ್ತಿ ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ಬೈಬಲ್ಗಳು ಪುಸ್ತಕಗಳು ಓದ್ತಾ ಇದ್ದಾನೆ, ಭಕ್ತಿ ಜೀವನದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಇಲ್ಲ. ఈ రోజుల్లో చాలా మంది పరిస్థితి ఈయన పరిస్థితి లాగానే ఉంది. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅನೇಕ ಜನರ ಪರಿಸ್ಥಿತಿ ಇದೇ ರೀತಿಯಲ್ಲಿ ಇದಾವೆ. వీళ్ళల్లో కొంతమంది సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ಇವರಲ್ಲಿ ಕೆಲವು ಮಂದಿ ಸೇವಕರು ಇದ್ದಾರೆ, ವಿಶ್ವಾಸಿಗಳು ಕೂಡ ಇದ್ದಾರೆ. దేవుని వాక్యాన్ని బోధించిన, దేవుని వాక్యాన్ని విన్న, సంఘాల దగ్గరకు వెళ్ళి వచ్చిన, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದ್ರು, ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಬೋಧನೆ ಮಾಡಿದ್ರು, ಸಭೆಗಳ ಬಳಿಗೆ ಹೋಗಿ ಬಂದರು. నిత్య జీవాన్ని గురించిన కనీసపు అవగాహన లేనటువంటి అమాయకత్వం ఎంత మందిని వేధిస్తుందో. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂತ ಒಂದು ಅಧಿಕಾರವಿಲ್ಲದೆ ಅವರನ್ನ ಕಾಡುತ್ತಾ ಇದೆ. ఎందుకు భక్తి చేస్తున్నారో తెలియదు, ಯಾಕೆ ಭಕ್ತಿ ಮಾಡುತ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ಏಕೆ ಮಾತಾಡ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, కొంతమంది ఏం ప్రార్థన చేస్తున్నారో తెలియదు. ಕೆಲವು ಜನರು ಏನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారు, ಕ್ರೈಸ್ತವ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜನಿಸಿದ್ದಾರೆ, అప్పటి నుంచి సంఘాల చుట్టూ తిరిగారు, ಚಿಕ್ಕಂದಿರುವಾಗ ಸಭೆ ಸುತ್ತಲೂ ತಿರುಗಿದ್ದಾರೆ. ఏ విధమైన అవగాహన లేదు. ಯಾವ ರೀತಿ ಬದಲಾವಣೆ ಇಲ್ಲ.
నిత్య జీవం ఏ విధంగా వస్తుంది? ನಿತ್ಯ ಜೀವ ಯಾವ ರೀತಿ ಸಿಕ್ಕುತ್ತದೆ? ఇక్కడ ఓ రహస్యాన్ని మనం గమనించాలి. ಇಲ್ಲೊಂದು ರಹಸ್ಯ ನಾವು ಜ್ಞಾಪಕ ತರಬೇಕು. బాల్యము నుంచి దేవుని అనుసరిస్తూ ఉన్న, ಬಾಲ್ಯಂದ ಚಿಕ್ಕಂದಲ್ಲಿರುವಾಗಲೇ ದೇವರನ್ನ ಆತ ಹಿಂಬಾಲಿಸ್ತಿರುವಾಗ దేవుని గురించిన అవగాహన ఇతనికి లేదు. ದೇವರ ಕುರಿತು ಸರಿಯಾದಂತ ಬುದ್ಧಿ ಇವರಿಗಿಲ್ಲ. అప్పుడు ప్రభు అన్నాడు, ಆಗ ಕರ್ತನ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, నీకు కలిగిన ధనమును అమ్మి ನಿನಗಿರುವಂತ ಹಣವನ್ನ ಮಾರಿ మరి పేదలకిచ్చి ಬಡವರಿಗೆ ಕೊಟ್ಟು నన్ను వెంబడించు అని చెప్పాడు. ನೀನು ಬಂದು ನನ್ನ ಹಿಂಬಾಲಿಸೆಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. అతడు మిక్కిలి వ్యసన పడ్డాడు, ಆತನು ಬಹಳ ದುಃಖಪಟ್ಟನು, చాలా వేదన పడ్డాడు. ಬಹಳ ದುಃಖಪಟ್ಟನು. అంటే అతని భక్తి జీవితం ఏ విధంగా ఉందో చూడండి. ಆತನ ಭಕ್ತಿ ಜೀವನ ಯಾವ ರೀತಿ ಇದೆ ನೋಡಿ. చిన్నప్పటి నుంచి భక్తి చేస్తున్నప్పటికీ ಚಿಕ್ಕಂದಲಿಂದ ಭಕ್ತಿ ಮಾಡುತ್ತಿದ್ದರು. ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించడు. ಕರ್ತನು ಹೇಳಿದ ಮಾತಿಗೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸ್ತಾ ಇಲ್ಲ. తనకు అనుకూలమైన మాట ప్రభు చెప్పాలి. ಆತನಿಗೆ ಅನುಕೂಲವಾದಂತ ಮಾತು ಕರ್ತನು ಹೇಳಬೇಕು. నేను అనుకుంటున్నాను, ನಾನು ಅಂದ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ, అబ్బా నిన్ను మించిన భక్తుడు ఈ ఊర్లో లేడయ్యా. ಅಯ್ಯ ನಿನ್ನನ್ನ ಮೀರಿಸಿದ ಭಕ್ತನು ಈ ಊರಲ್ಲಿ ಇಲ್ಲ. అసలు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని నువ్వొక్కడవే అనుసరిస్తున్నావు. ಚಿಕ್ಕಂದಲಿಂದ ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ನೀನೊಬ್ಬನೇ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ದಿ. నా దగ్గర ఉన్న శిష్యులకు కూడా చేత కాదు. ನನ್ನ ಹತ್ರ ಇರುವ ಶಿಷ್ಯರಿಗೂ ಕೂಡ ಅದು ಕೈಲಾಗಿಲ್ಲ. పరలోక రాజ్యంలో ప్రప్రథమంగా నువ్వే ఉంటావు. ಪರಲೋಕದಲ್ಲಿ ನೀನೇ ಇರ್ತಿ ಎಂಬುದಾಗಿ, నువ్వు చాలా గొప్పవాడివని, ನೀನ್ ಬಹಳ ದೊಡ್ಡವನೆಂಬುದಾಗಿ, కాస్త డబ్బులు కూడా ఉన్నాయి కదా. ನನ್ನ ಹತ್ರ ಬಹಳ ದುಡ್ಡು ಕೂಡ ಇದಾವಲ್ಲ. అతనిని అభినందించలేదు ప్రభు. ಆತನ್ನ ಹೊಗಳಲಿಲ್ಲ. దేవుని వాక్యములో ఉన్న సంగతులు గ్రహించాలండి. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಸಂಗತಿಗಳನ್ನ ನಾವು దేవుని ಗ್ರಹಿಸಿಕೊಳ್ಳಬೇಕು. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించటం, వాటిని వినటం మన జీవితాలకు దీవెన. ದೇವರ ವಾಕ್ಯವು ಇದ್ದಿದ್ದು ಇದ್ದಾಗೆ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. అనవసరమైన సంగతులు, అర్థం లేనటువంటి ఉదాహరణలతో పని లేదు. ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದಂತ ಉದಾಹರಣೆಗಿಂತ ನಮ್ಗೆ ಕೆಲಸ ಇಲ್ಲ. దేవుని వాక్యము సూటిగా స్పష్టంగానే బోధించబడాలి. ದೇವರ ವಾಕ್ಯ ನೇರವಾಗಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಬೋಧಿಸಲ್ಪಡಬೇಕು. అది బోధించే వారికైనా వినే వారికైనా ఒకే రకంగా వర్తిస్తుంది. ಅದು ಕೇಳುವವರಿಗಾಗ್ಲಿ ಹೇಳುವವರಿಗೆ ಒಂದೇ ರೀತಿಯಾದ ವರ್ತಿಸ್ತಾ ಇದೆ. మనందరం వాటిని అనుసరించవలసిందే. ನಾವೆಲ್ಲರೂ ಅದನ್ನು ಹಿಂಬಾಲಿಸಬೇಕು. బాల్యము నుంచి భక్తి చేసిన బుద్ధి మారలేదు. ಚಿಕ್ಕೊಂದಿರುವಾಗ ಭಕ್ತಿ ಮಾಡಿದ್ರು ಕೂಡ ತನ್ನ ಬುದ್ಧಿ ಬದಲಾವಣೆ ಆಗಿಲ್ಲ. ఇలాంటి వాళ్ళు ఈనాటి క్రైస్తవ సంఘాలలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. ಇಂಥವರು ಕ್ರೈಸ್ತವ ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ಸಿಗ್ತಾರೆ. వాళ్ళల్లో కొంతమంది సేవకులను చూస్తాము, విశ్వాసులను చూస్తాం. ಅದರಲ್ಲಿ ಕೆಲವೊಂದು ಸೇವಕರನ್ನು ನೋಡುತ್ತೀವಿ, ಕೆಲವೊಂದು ವಿಶ್ವಾಸಿಗಳು ಸಹಿತ ನೋಡುತ್ತೇವೆ. అలాంటి వాళ్ళను బాగు చేయటం కష్టం. ಅಂತವರನ್ನ ಬದಲಾವಣೆ ಮಾಡೋದು ಬಹಳ ಕಷ್ಟ. అర్థం లేని వారిని వెంబడించే సమయాన్ని వృధా చేసుకోమాకండి. ಅರ್ಥವಾಗಲಾರದವರನ್ನ ಹಿಂಬಾಲಿಸಿ ಸಮಯವನ್ನ ವ್ಯರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡಿ. ఇతడు గొప్ప ధనవంతుడు, ಈತನ ಐಶ್ವರ್ಯವಂತನು, బుద్ధిలో పేదవాడు, ಆದರೆ ಬುದ್ಧಿಯಲ್ಲಿ ಬಡವನು, భక్తిలో పేదవాడు, ಭಕ್ತಿಯಲ್ಲಿ ಬಡವನು, అవగాహనలో పేదవాడు, ಈತನು ತಿಳುಕೊಳ್ಳೋದ್ರಲ್ಲಿ ಬಡವನು, ప్రభువును వెంబడించడం చేతగాని వాడు, ಕರ್ತನ ಹಿಂಬಾಲಿಸುವುದು ಕೈಲಾಗಲಾರದ ವ್ಯಕ್ತಿ, కేవలము పొగడ్తల కొరకు ప్రాకులాడిన వాడు. ಈತನ ಹೆಸರಿಗಾಗಿ ತಿರುಗಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ. నేనేమనుకుంటున్నానంటే, ನಾನೇನಂದ್ಕೊಳ್ತಿದ್ದೇನೆ ಅಂದ್ರೆ, నీలాంటి వాడు ఈ ఊర్లో లేడు. ನಿನ್ನಂತವನು ಈ ಊರಲ್ಲಿ ಇಲ್ಲ. అసలు నీలాంటి వాడిని నేను ఎక్కడా చూడలేదు. ನಿನ್ನಂತವನು ನಾನು ಎಲ್ಲಿ ನೋಡ್ಲಿಲ್ಲ. అబ్బా ఎంత గొప్ప భక్తి చేస్తున్నారండి ಅಬ್ಬಾ, మీరు. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಭಕ್ತಿ ನೀವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. బాల్యం నుంచి భక్తి చేస్తున్నారండి. ಬಾ ಚಿಕ್ಕೊಂದಿರುವಾಗ ಭಕ್ತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. నిత్య జీవము మీ బోటి వాడికి లభిస్తుందండి. ನಿತ್ಯ ಜೀವವು ನಿನ್ನಂತವರಿಗೆ ಸಿಕ್ಕುವುದು. నిన్ను మించిన వాడు లేడు. ನಿನ್ನನ್ನ ಮೀರಿಸಿದವನು ಇಲ್ಲ. నువ్వు నా శిష్యులలో ఒకటిగా వచ్చి, ನೀನು ನನ್ನ ಶಿಷ್ಯರಲ್ಲಿ ಒಬ್ಬನಾಗಿ ಬಾ. నేను నా తర్వాత బాధ్యతలు నీకు అప్పగిస్తాను ನಾನಾದ ಮೇಲೆ ನನ್ನ ಬಾಧ್ಯತೆ ನಿನಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೇನೆ అని ప్రభు చెప్పలా. ಅಂತ ಕರ್ತನು ಹೇಳಿಲ್ಲ. మీరు నేను అయితే చెప్పేవాళ్ళమేమో. ನೀವು ನಾವಾದ್ರೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఎందుకంటే కాస్త ఆర్థికంగా ఉన్నతంగా ఉంటే ಆತನ ಸ್ವಲ್ಪ ಹಣದಲ್ಲಿ ಶ್ರೀಮಂತನಾಗಿರೋದ್ರಿಂದ వాళ్ళ చుట్టూ తిరగటం అలవాటు కదా. ಅವರಿಂದ ತಿರುಗೋದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ ಜನರಿಗೆ. వాళ్ళ దగ్గరకు వెళ్ళటం తప్పని నేను అనట్లేదు. ಅವ್ರ ಹತ್ರ ಹೋಗೋದು ತಪ್ಪಂತ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. వెళ్ళవలసి వచ్చినప్పుడు వెళ్ళాలి. ಹೋಗಬೇಕಾದ ಸಮಯ ಬಂದಾಗ ಹೋಗಬೇಕು. అనవసరమైన సహనమును, అనవసరమైన మంచితనమును చూపిస్తూ అర్థం లేని వారి చుట్టూ పరిభ్రమించటం వలన ప్రయోజనమే లేదు. ಅರ್ಥವಿಲ್ಲದವರ ಸುತ್ತು ತಿರುಗಾಡುವುದರಿಂದ ನಮಗೆ ಯಾವ ಪ್ರಯೋಜನವೂ ಇಲ್ಲ. ఇతడు ధనవంతుడు, ಈತನ ಐಶ್ವರ್ಯವಂತನು, యవనస్తుడు, ಯವನಸ್ಥನು, బాల్యము నుండి ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నాడు. ಚಿಕ್ಕೋನಿರುವಾಗಲಿಂದಲೇ ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತ ವ್ಯಕ್ತಿ, అవగాహన లేని భక్తి
చేస్తున్నాడు? ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲದಂತ ವ್ಯಕ್ತಿ ಭಕ್ತಿ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ప్రభు అయిన యేసు సూచించాడు ఒక మాట. ಕರ್ತನಾಗಿರುವ ಯೇಸು ಒಂದು ಮಾತು ಅವರಿಗೆ ತಿಳಿಸ್ತಾ నీ ಇದ್ದಾರೆ. ధనమును అమ్మి ನಿನ್ನ ಹಣವನ್ನ ಮಾರಿ పేదలకిచ్చి ನಿನ್ನ ಬಡವರಿಗೆ ಕೊಟ್ಟು నన్ను వెంబడించు. ನನ್ನ ಹಿಂಬಾಲಿಸು. యేసు ప్రభువు నీ ధనమును అమ్మి నీ భార్యకు పిల్లలకు ఇచ్చి నన్ను వెంబడించమల్లా. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಹಣ ನೀನು ಹೊಲಗಲ್ದ ಮಾರಿಕೊಂಡು ನಿನ್ನ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳಿಗೆ ಕೊಡಂತ ಹೇಳಿಲ್ಲ. అలా చెప్పుంటే సంతోషించేవాడేమో. ಹಾಗೆ ಹೇಳಿದ್ರೆ ಸಂತೋಷ ಪಡ್ತಿದ್ರೇನೋ. ధర్మశాస్త్రాన్ని పాటించే ఇతనికి మౌలికమైన సంగతే తెలియదు. ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನ ಹಿಂಬಾಲಿಸುವ ఈతనికి సులభವಾದ సంగతులు ఈతనికి ಗೊತ್ತೇ ಇಲ್ಲ. ప్రభు అయిన యేసు చెప్పిన మాటకు అతడు వ్యసనపడ్డాడు. ಕರ್ತನಾಗಿ ಯೇಸು ಹೇಳಿದ ಮಾತಿಗೆ ಆತನು ಬಹಳ ವ್ಯಸನ ಪಟ್ಟನು. అంటే కోపం వచ్చిందన్నమాట. ಸಿಟ್ಟು ಬಂದಿದೆ. నా సొమ్ములు పేదలకు ఇవ్వమంటాడేమిటి? ನನ್ನ ಹಣ ಬಡವರಿಗೆ ಕೊಡು ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. కష్టపడి సంపాదించుకున్నాను, ನಾನು ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡಿದ್ದೀನಿ. భార్య పిల్లలకు సంబంధించినది కదా, ಇದು ನನ್ನ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದಲ್ಲ. నేను వాళ్ళకి వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ನಾನು ಅವರಿಗೆ ಇವರಿಗೆ ಯಾಕೆ ಕೊಡಬೇಕು? అవసరమైతే నరకానికి వెళతాను గాని నా సొమ్ములు నాతోనే ఉండాలనుకున్నాడు. ಬೇಕಾದ್ರೆ ನಾನು ನರಕಕ್ಕೆ ಹೋಗಕ್ಕೆ ಸಿದ್ಧನಾಗ್ತೀನಿ, ಆಗ್ಲೇ నా ಹಣ ನನ್ನ ಹತ್ರ ಇರಬೇಕು. ఈ రోజుల్లో కూడా చాలా మంది ప్రభు భక్తులు ఇలాంటి పద్ధతిని తెలుసో తెలియకో అనుసరిస్తున్నారు. ಬಹಳ ಜನರು ಕರ್ತನ ಭಕ್ತರು ಕೂಡ ಈ ರೀತಿಯಾಗಿ ಇವತ್ತು ಅದೇ ಭಕ್ತಿಯನ್ನು ಅನುಸರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. పరలోకములో ఉన్న సంగతులను గురించి ఆలోచించేదేమి లేదు. ಪರಲೋಕದ ಕುರಿತು ಆಲೋಚನೆ ಇಲ್ಲ. పరలోకములో ధనమును కూర్చుకునేది ఏమీ లేదు. ಪರಲೋಕದಲ್ಲಿ ಹಣ ಸಮೃದ್ಧಿ ಪಡಿಸಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఎంతసేపు ఇక్కడ సంపాదన పైన దృష్టి. ಎಷ್ಟೊತ್ತಿದ್ರು ಇಲ್ಲೇ ಸಂಪಾದನೆ ಕೂಡಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಭಕ್ತಿ. సంపాదించుకోవడం తప్పు కాదు, ಸಂಪಾದನೆ ಮಾಡುವುದು ತಪ್ಪು ಅಲ್ಲ. పిల్లలకు ఇవ్వటం తప్పు కాదు, ಮಕ್ಕಳಿಗೆ ಕೊಡುವುದು ತಪ್ಪಲ್ಲ. కష్టపడటం ఏ విధంగానూ తప్పు కాదు. ಕಷ್ಟ ಪಡುವುದು ಯಾವ ರೀತಿಯ ತಪ್ಪಲ್ಲ. అయితే భక్తిని భక్తి సూత్రాలతోనే చెయ్యాలి. ಆದರೆ ಭಕ್ತಿ ಮೂಲಕವಾಗೇ ಮಾಡಬೇಕು. మనము చెయ్యగలిగిన మేలును చెయ్యాలి. ನಾವು ಮಾಡಬೇಕಾದ ಉಪಕಾರ ಕಾರ್ಯಗಳು ಮಾಡಬೇಕು. ఇతరులకు సహాయం చెయ్యాలి. ಇತರರಿಗೆ ನಾವು ಸಹಾಯ ಮಾಡಬೇಕು. సంఘమునకు చేయూతనివ్వాలి. ಸಭೆಗೆ ನಮ್ಮ ಕೈಲಾದ ಸಹಾಯ ಮಾಡಬೇಕು. దైవ సంబంధమైన కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండాలి. ಇಂಥ ಕೂಟಗಳಿಗೆ ನಮಗೆ ನಾವು ಅದಕ್ಕೆ ಸಹಕಾರ ಬಾಧ್ಯವಂತ ವಹಿಸಿಕೊಳ್ಳುವಂತರಾಗಬೇಕು. ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమంది ಇಲ್ಲಿರುವಂತ ಕೆಲವು ಜನರು ఈ సమావేశాలు జరగటానికి ಈ ಒಂದು ಕೂಟಗಳು ನಡೆಯುವುದಕ್ಕೋಸ್ಕರ మీరెంతో సహకరించారు. ನೀವೆಷ್ಟು ಸಹಕಾರ ఈ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ. సమయాన్ని ఖర్చు పెట్టారు, ನಿಮ್ಮ ಸಮಯವನ್ನ ದೇವರಿಗೆ మీ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ. సొమ్ములు ఖర్చు పెట్టారు, ನಿಮ್ಮ ಹಣ ದೇವರಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಿ. ఎందలకాడ వచ్చి సేవలు అందించారు. ಬೆಳಗ್ಗೆ ಬೇಗನೆ ಬಂದು ದೇವರ ಸೇವೆಯಲ್ಲಿ ನೀವು ಕೂಡ వారు గొప్ప సేవలో ఉన్నారు. ಅವರು ದೊಡ್ಡ ಸೇವೆಯಲ್ಲಿದ್ದಾರೆ. కొంతమంది తెలియదు, ಕೆಲವು ಜನರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. కొత్తగా ప్రభువును అంగీకరించినందున ಹೊಸದಾಗಿ ಕರ್ತನ ನಂಬಿದ ಮುಖಾಂತರ వారికి తెలియదు అనుకుందాం. ಅವರಿಗೆ ತಿಳಿಯಲಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೊಳ್ಳ. కొంతమంది విశ్వాసులు ఉన్నారు, ಕೆಲವು ಜನರು ವಿಶ್ವಾಸಗಳಿದ್ದಾರೆ. వాళ్ళు ఎప్పుడూ చుట్టాలే, ಅವು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಅವರು ನೆಂಟರೇ. ఎప్పుడూ వారు చుట్టాలుగానే వ్యవహరిస్తారు. ಅವರು ನೆಂಟರಾಗೇ ಬರ್ತಾರೆ. కుటుంబ సభ్యులుగా ఎప్పుడూ వ్యవహరించరు. ಮನೆಯವರಾಗಿ ಅವರು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಪ್ರವರ್ತನೆ ಇರಲ್ಲ. వారికి ఎదురు మర్యాదలు చేసుకుంటూ ఉండాలి. ಅವರು ಇವ್ರು ಮತ್ತೆ ಮರ್ಯಾದೆ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು. ఏం ప్రార్థనలు చేస్తున్నారో తెలియదు, ಏನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೋ ఏం ಗೊತ್ತಿಲ್ಲ, వాక్యం వింటున్నారో తెలియదు. ಯಾವ ವಾಕ್ಯ ಕೇಳ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ. కొంతమంది పరిస్థితి అలా ఉంది. ಕೆಲವು ಜನರ ಪರಿಸ್ಥಿತಿ ಆ ರೀತಿಯಲ್ಲಿ ಇದೆ. ప్రభువును వెంబడించిన, ಕರ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಾಗ, ప్రభువుతో సంభాషించిన, ಕರ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ ಆತನ ಮಾತು ಕೇಳುವಾಗ ప్రభు మాటను అర్థం చేసుకోవడం చేత కాదు. ಕರ್ತನ ಮಾತನ್ನ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋದು ನಮ್ಮಿಂದ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఎన్ని దశాబ్దాలు భక్తి చేసినా, ಎಷ್ಟು ವರ್ಷಗಟ್ಲೆನು ಮಾಡಿದ್ರು ಭಕ್ತಿ, ప్రార్థన చేయమని అడిగితే ప్రార్థన చేయటం రాదు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಕ್ ಬರಲ್ಲ. సాక్ష్యం చెప్పటం చేత కాదు. ಸಾಕ್ಷಿ ಹೇಳಂದ್ರೆ ನಿನ್ಗೆ ಆಗಲ್ಲ. అందరికీ కాదు, కొంతమందికి. ಎಲ್ಲರಿಗೆ ಅಲ್ಲ, ಸ್ವಲ್ಪ ಜನರಿಗೆ. కొంతమంది సమర్థులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, వారు అభినందనీయులు. ಆದ್ರೆ ಸಮರ್ಥರಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗಾಗಿ ನಾನು ಅಭಿನಂದಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ప్రభువును వెంబడించే వారిలో కొంతమంది, ಕರ್ತನ ಹಿಂಬಾಲಿಸುವವರು ಸ್ವಲ್ಪ ಜನರು, వాళ్ళకి ఏమీ తెలియదు. ಕೆಲವು ಜನರಿಗೆ ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. వాళ్ళకి తెలిసిందల్లా కనబడిన వాళ్ళందరితో ప్రార్థనలు చేయించుకో. ಅವರು ಗೊತ್ತಿದ್ದಲ್ಲ ಏನಂದ್ರೆ ಕಂಡವರ ಕಡೆ ಎಲ್ಲ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. వాళ్ళు ప్రార్థన చేయరు, ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲ್ಲ, వాళ్ళు బైబిల్ చదవరు, ಅವರು ದೇವರ ವಾಕ್ಯ వాళ్ళు ಓದಲ್ಲ, ప్రార్థనా మందిరానికి రారు, ಅವರು ಚರ್ಚಿಗೆ ಬರಲ್ಲ. ఎలాంటి సమావేశాలు జరిగితే ఏనాడు సరిగ్గా రారు. ಇಂಥ ಒಂದು ಸಮಾವೇಶಗಳಿಗೆ ಯಾರು ಅವರು ಬರಲ್ಲ. ఏదో ఒక పని పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ಯಾವುದೋ ಒಂದು ಕೆಲಸ ಇಟ್ಕೊಂಡು ತಿರುಗ್ತಾ ಇರ್ತಾರೆ. దేవుడు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి సేవ చేయాలి. ದೇವರು ಮಾತ್ರ ಕರ್ತನು ಓಡಿ ಬಂದು ಇವ್ರು ಕೆಲಸ ಮಾಡಬೇಕು. ఇది చాలా మందికి ఉన్నటువంటి ఒక అలవాటు. ಇಂಥವ್ರು ಈ ಬಹಳ ಜನರಿಗೆ ಇದು ಒಂದು ಅಭ್ಯಾಸ. మా తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వాళ్ళని ఎక్కువ చూస్తాం. ನಮ್ಮ ತೆಲುಗಿನ ರಾಷ್ಟ್ರದಲ್ಲಿ ಬಹಳ ಜನರು ಇಂಥವ್ರು ನೋಡ್ತೇವೆ. మరి మీ కర్ణాటక పరిస్థితి ఏంటో మీకే తెలియాలి. ಕರ್ನಾಟಕದ ಪರಿಸ್ಥಿತಿ ನಮಗೆ ಗೊತ್ತಿರಬೇಕು.
ఈ యవనస్తుడు ఈ యవనస్తును మిక్కిలి ఆవేశపడ్డాడు, ಬಹಳ ಆತುರ ಪಟ್ಟನು. ఎందుకంటే తాను అనుకున్నట్లుగా ప్రభు చెప్పలేదు. ಯಾಕಂದ್ರೆ ಕರ್ತನು ತಾನು ಅಂದುಕೊಂಡ ಹಾಗೆ ಹೇಳಲಿಲ್ಲ. పథ్యం చేయకుండా రోగం తగ్గాలని కోరుకున్నాడు. ನಾವು ಪಥ್ಯ ಮಾಡದೆ ನಮ್ಮ ರೋಗ ಗುಣ ಆಗಲ್ಲ. ఇప్పుడు మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ಒಳ್ಳೆ ಡಾಕ್ಟರ್ ಬಳಿಗೆ ನಾವು ಹೋದೆವು. మాకు షుగర్ ఉందండి, బీపీ ఉందండి, థైరాయిడ్ ఉందండి, ఏదో మొత్తానికి చెప్పారు. ನಮಗಿಂತ ಕಾಯಿಲೆ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳುತ್ತೇವೆ. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారు? ಆಗ ಡಾಕ್ಟರ್ ಏನ್ ಹೇಳ್ತಾರೆ? స్వీట్ తినమాకండి, ನೀವು ಸ್ವೀಟ್ ತಿನ್ಬೇಡ್ರಿ, ఉదయం కాస్త కిలోమీటర్ నడవండి, ಬೆಳಗ್ಗೆ ಆದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ವಾಕಿಂಗ್ ಮಾಡ್ರಿ, పులుపు తినమాకండి, ಹುಳಿ ತಿನ್ಬೇಡ್ರಿ, కాస్త పడుకోండి, ಸ್ವಲ್ಪ ಚೆನ್ನಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಿ, కొన్ని సూచనలు చెప్తాడు. ಕೆಲವೊಂದು ಸೂಚನೆಗಳು ಹೇಳ್ತಾರೆ. తర్వాత మందు బిళ్ళలు ఇస్తాడు. ಆಗ ಅವರು మన ಮಾತ್ರೆ ಕೊಡ್ತಾರೆ. మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామని మనం చేయవలసిన వాటిని చేయకుండా మందులు వేసుకుంటే రోగాలు తగ్గుతాయా? ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದಾಗ ಹೋಗಿದ್ದೇವೆ, ಆದ್ರೆ ಔಷಧ ತೆಗೆದುಕೊಳ್ಳೋದ ಮುಖಾಂತರವಾಗಿ ನಮ್ಮ ರೋಗ ವಾಸಿ ಆಗುತ್ತದ? కొంచెం భోజనాలను కొన్నిటిని ఆపాలి, ಸ್ವಲ್ಪ ಊಟ ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಬೇಕು, కాస్త ఉదయాన గాని మధ్యాహ్నమో సాయంత్రమో కాసేపు నడవాలి, ಆ ಬೆಳಗ್ಗೋ ಮಧ್ಯಾಹ್ನ ಸಾಯಂಕಾಲ ನಡಿಬೇಕು, ఆ మందు బిళ్ళలు వేసుకోవాలి. ಆ ಔಷಧನ ತಗೊಳ್ಬೇಕು. అప్పుడు కొంచెం రోగం తగ్గుతుంది. ಆಗ ರೋಗ ವಾಸಿ ಆಗುತ್ತೆ. డాక్టర్ గారు ఎంత గొప్పవాడైనా ಡಾಕ್ಟರ್ ಎಷ್ಟು ದೊಡ್ಡವರಾದರೂ మనం ఆయన మాట వినాలి. ನಾವು ಅವರ ಮಾತು ಕೇಳಬೇಕು. దేవుడు గొప్పవాడు, ದೇವರು ಇನ್ನ ದೊಡ್ಡವನು, దేవుడు ఒక్కడే గొప్పవాడు, ದೇವರು ಒಬ್ಬನೇ ದೊಡ್ಡವನು, ఆ యేసు ప్రభు ఒక్కడే దేవుడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಒಬ್ಬನೇ ದೇವರು. ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ಆತನ ಬಳಿಗೆ ನಾವು ಹೋಗುವಾಗ ప్రభు చెప్పినట్లుగా చెయ్యాలి. ಆತನೇ ಹೇಳಿದ ಪ್ರಕಾರ ನಾವು ಮಾಡಬೇಕು. కొన్ని మాటలు మానేయాలి, ಕೆಲವೊಂದು ಮಾತುಗಳು ಬಿಡಬೇಕು, కొన్ని స్థలాలకు వెళ్ళకూడదు, ಕೆಲವೊಂದು ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗಬಾರದು, కొన్ని పద్ధతులను మనము మార్చుకోవాలి, ಕೆಲವೊಂದು ಪದ್ಧತಿಗಳನ್ನು ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಳಬೇಕು, ప్రార్థన చెయ్యాలి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು, నిజాయితీగా ఉండాలి, ಸತ್ಯವಂತರಾಗಿರಬೇಕು, పొరపాటు జరిగితే క్షమాపణ అడగాలి, ಯಾವುದರ ತಪ್ಪಾದ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಬೇಕು. అప్పుడు దేవుని సహాయం మనకు లభిస్తుంది. ಆಗ ದೇವರ ಸಹಾಯವು ನಮಗೆ ದೊರೆಯುತ್ತದೆ. అలా కాకుండాను ಹಾಗೆ ಆಗದೆ చేసేదంతా చేయటం, ಮಾಡುವುದೆಲ್ಲ ಮಾಡುತ್ತಾ రోజు క్షమించమని అడగటం, ಕರ್ತನ ದಿನಾ ಕ್ಷಮಿಸಂತ ಕೇಳುವುದು ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ಇದು ಸರಿಯಾದ ರೀತಿಯಲ್ಲಿ ಪದ್ಧತಿ ಅಲ್ಲ. చాలా మంది తెలుసో తెలియకో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ಬಹಳ ಜನರು ತಿಳಿದು ತಿಳಿಯದ ಈ ಪದ್ಧತಿಗಳನ್ನು ಅನುಸರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ఇతడు వ్యసన పడ్డాడు, ಇತನು ಬಹಳ ದುಃಖಪಟ್ಟನು, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ಅಲ್ಲಿಂದ ಆತನು ಹೊರಟು ಹೋದ. ఎంత దారుణమైనటువంటి సంగతి! ಎಷ್ಟು ಈ ಸಂಗತಿಯನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. ఎందుకు ఈ విధమైనటువంటి పద్ధతిని అనుసరించాడు? ಯಾಕೆ ಈ ಪದ್ಧತಿಯನ್ನು ಆತ ಹಿಂಬಾಲಿಸಿದನು? ఆ ప్రక్కన 19వ అధ్యాయములో ಆ ಕಡೆ 19ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ జక్కయ్య విషయాన్ని పరిశీలిస్తే ಜಕ್ಕ ಎಂಬ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದ್ರೆ అతడు గొప్ప ధనవంతుడు, ಆತನ ಐಶ್ವರ್ಯವಂತನೇ, అతడు గొప్ప అధికారి, ಆತನು ಕೂಡ ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿ. యేసు ప్రభువుని ఎప్పుడు చూడలేదు, ಆತ ಯೇಸು ಸ್ವಾಮಿని ಯಾವಾಗ ನೋಡಿಲ್ಲ, ధర్మశాస్త్రాన్ని బాల్యము నుంచి అనుసరించలేదు, ಆದರೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಚಿಕ್ಕಂದಿನಿಂದ ಆತನ ಹಿಂಬಾಲಿಸಲಿಲ್ಲ. ఆ ప్రభువును చూడాలని అనుకున్నాడు. ಕರ್ತನ ನೋಡಬೇಕಂದ್ಕೊಂಡ. ఆ 19వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకోండి. 19ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲು 10 ವಚನಗಳನ್ನು ಓದಿಕೊಳ್ಳಬಹುದು. అదే లూకా సువార్త 19వ అధ్యాయం ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 19ನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲಿನಿಂದ 10 ವಚನಗಳು. ఎరికో ద్వారా శిష్యులతో యేసు ప్రభు వెళుతున్నాడని తెలుసుకుని ಎರಿಕೋ ಮಾರ್ಗದಿಂದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೋಗ್ತಿದ್ದಾನಂತ ತಿಳಿದುಕೊಂಡು అతడు ఒక చెట్టు పైకెక్కి ಆತನೊಂದು ಮರವನ್ನ ಹತ್ತಿದ. యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನೋಡಬೇಕಂದ್ಕೊಂಡ. అద్భుతమైన ప్రయత్నం. ಅಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ ಆತನು. యేసు ప్రభువును చూడటానికి వచ్చేటప్పుడు అతడు ఉద్యోగంలో ఉన్నాడు. ಆತನ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನೋಡಕ್ಕೆ ಬರಕ್ಕೆ ಮೊದಲು ಆತನ ಒಬ್ಬ ಉದ್ಯೋಗಸ್ಥನಾಗಿದ್ದ. ఉద్యోగ బాధ్యతలను ప్రక్కన పెట్టాడు. ಆತನ ಉದ್ಯೋಗದ ಬಾಧ್ಯತೆಗಳನ್ನು ಪಕ್ಕಕ್ಕೆ ಬದಿಗಿಟ್ಟು ఈ రోజు యేసు ప్రభువుని నేను ಈ చూడవలసిందే. ದಿನವೂ ನಾನು ಯೇಸುವನ್ನು ನೋಡಬೇಕು. అతడు భక్తుడు కాదు, ಆತನು ಭಕ್ತನಲ್ಲ, అతడు ధర్మశాస్త్రమును అనుసరించిన ಆತನ వాడు కాదు. ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತ ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ. అతని ఇంటిలో ఏ స్వస్థత ప్రభు చెయ్యలేదు. ಆತನ ಮನೆಯಲ್ಲಿ ಯಾವ ಸ್ವಸ್ಥತೆ ಸ್ವಾಮಿ ಮಾಡಲಿಲ್ಲ. ప్రభు చేసిన స్వస్థతలను విన్నాడు. ಕರ್ತನ ಮಾಡಿದ ಸ್ವಸ್ಥಗಳ ಕೇಳಿದನು. ఎంతో మందిని ప్రభు బాగు చేస్తున్నాడని విన్నాడు. ಎಷ್ಟೋ ಜನರನ್ನ ಕರ್ತನು ವಾಸಿ ಮಾಡ್ತಾನೆ ಕೇಳಿದನು. ఆయన మా ఊరు వస్తున్నాడు, ಆತನ ನಮ್ಮೂರಿಗೆ ಬರ್ತಾ మా ಇದ್ದಾನೆ. ఎరికో పట్టణానికి వస్తున్నాడు. ಆತನು ಎರಿಕೋಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. మా ఊరు వచ్చినప్పుడు నేను ప్రభువుని చూడకపోతే ఎలాగూ? ನಮ್ಮೂರಿಗೆ ಆತನ ಬರುವಾಗ ನಾನು ಆತನ ನೋಡ್ಲಿದ್ರೆ ಹೇಗೆ? ఆ రోజు ఉద్యోగానికి సెలవు పెట్టాడు. ಆತನ ಅವತ್ತು ಕೆಲಸಕ್ಕೆ ಲೀವ್ ಮಾಡಿದನು. ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ಒಂದು ಪ್ರಣಾಳಿಕೆ ಹಾಕೊಂಡ. మరి యేసు ప్రభు చుట్టూ ప్రజలు ఉంటారు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಸುತ್ತಲೂ ಜನರು ಇರ್ತಾರೆ. నాకు కనబడకపోవచ్చు, ನನಗೆ ಕಾಣದೆ ಹೋಗಬಹುದು, అందుకని చెట్టు ఎక్కుతాను. ನಾನು మరవನ್ನ ಏರುವೆನು. ఎవరు చెప్పారు ఈ ఆలోచన? ಯಾರು ಹೇಳಿದ್ರಿ ಆಲೋಚನೆ? ఆలోచిస్తే ఆలోచనలు వస్తాయి. ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ರೆ ಆಲೋಚನೆ ಬರುತ್ತದೆ. ఆలోచించటం రాని మనిషి వలన ప్రయోజనమే లేదు. ಆಲೋಚನೆ ಮಾಡಲಿದ್ದವರಿಗೆ ಪ್ರಯೋಜನ
ಪ್ರಯೋಜನವೇ ಇಲ್ಲ. ఈ రాత్రి ప్రభువును చూడటానికి మీ ఆలోచన ఏమిటి? ಈ ರಾತ್ರಿ ಕರ್ತನನ್ನ ನೋಡೋದಕ್ಕೆ ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ఈ ಹೇಗಿದೆ? రాత్రి ప్రభు స్వరం వినటానికి మీరు చేసే ఆలోచన ಈ ఏమిటి? ರಾತ್ರಿ ಕರ್ತನ ನೋಡೋದಕ್ಕೆ ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಯಾವ ರೀತಿ ಇದ್ದಾವೆ? ఏ పద్ధతిలో ప్రభువుని సమీపించాలని మీరు అనుకుంటున్నారు? ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಕರ್ತನ ಸಮಯಕ್ಕೆ ಬರಬೇಕೆಂಬುದು ಆಲೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೀರಿ? మీరున్న చోటనే ఉంటే ప్రభు దర్శనం లభించదు. ನೀವಿರುವ ಸ್ಥಳದಲ್ಲಿ ಇದ್ದರೆ ಕರ್ತನ ದರ್ಶನ ಆಗೋದಿಲ್ಲ. మీ ఇంట్లోనే ఉంటే ప్రభు దర్శనం లభించదు. ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದರೆ ಕರ್ತನ ದರ್ಶನ ಆಗಲ್ಲ. నాకు పనులు ఉన్నాయండి, నాకు చేత కాదండి, నేను మీటింగ్కి వెళ్ళను అంటే అన్ని సార్లు కుదరదు. ನನಗೆ ಕೆಲಸ ಇದ್ದಾವ ಸರ್, ನಾನು ಮೀಟಿಂಗ್ ಹೋಗಲ್ಲ ಅಂದ್ಕೊಂಡ್ರೆ ಕೆಲವೊಂದ್ಸಲ ಆಗಲ್ಲ. ప్రభువును చూడటానికి మనం ఇల్లు కదలాలి. ಆದ್ರೆ ಕರ್ತನ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ನಾವು ಮನೆಯನ್ನು ಬಿಟ್ಟು ಬರಬೇಕು. ప్రభువును చూడటానికి మనం ప్రయాసపడాలి. ಕರ್ತನ ನೋಡೋದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು. అంతేగాని నా దగ్గరకే రావాలి, ಅಂತ ಅಷ್ಟೇ ಹೊರತಾಗಿ ನನ್ನ ಬಳಿಗೆ ಬರಬೇಕು, నన్నే ప్రభు దర్శించాలి, ನನ್ನೇ ಕರ್ತನ ದರ್ಶಿಸಬೇಕು, అది అన్ని సార్లు ಅದು సాధ్యమయ్యేది ಎಲ್ಲಾ కాదు. ಸಮಯ ಆಗಲ್ಲ. ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు, ಮನೆಯಿಂದ ಹೊರಗೆ ಬಂದನು, ప్రభు కోసం ఎదురు చూస్తున్నాడు, ಕರ್ತನಿಗಾಗಿ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ಆಲದ ಮರವನ್ನು ಹತ್ತಿ ಕೂತಿದ್ದಾನೆ. ఆ ఊర్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు. ಆದ ಊರಿನಲ್ಲಿ ಬಹಳ ಮಂದಿ ಐಶ್ವರ್ಯವಂತರು ಇದ್ದಾರೆ. ఈయన గారికి వచ్చిన ఆలోచన వాళ్ళల్లో చాలా మందికి రాలేదు. ಈತನಿಗೆ ಬಂದಂತ ಒಳ್ಳೆ ಆಲೋಚನೆ ಅವರಿಗೆ ಬರಲಿಲ್ಲ. దేవుని ప్రజలారా, ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ, ఈ సమావేశాలు ఎప్పుడంటే అప్పుడు రావు. ಈ ಒಂದು ಕೂಟಗಳು ಯಾವಾಗ ಬೇಕಾದ್ರೆ ಅವಾಗ ಬರಲ್ಲ. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ದೇವರು ಕೊಟ್ಟಿರುವ ಅವಕಾಶವನ್ನ ನಾವು ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ప్రార్థనా మందిరములో జరిగే కార్యక్రమాలను గమనించాలి. ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರದಲ್ಲಿ ನಡೆಯುವಂತ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸಬೇಕು. ప్రభువును చూడటానికి కొద్దిపాటి ప్రయాస అవసరం. ಕರ್ತನ ನೋಡೋದಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಲ್ಪ ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು. చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ చదువుతున్నారా? ವಾಕ್ಯ ಓದುವವರು ಓದು ಬರುವಂತವರು ವಾಕ್ಯ ಓದುತ್ತಿದ್ದೀರಾ? వాహనాలు ఉన్నవాళ్ళు వాటిని వినియోగించి దేవుని సన్నిధికి వస్తున్నారా? ವಾಹನಗಳಿದ್ದಂತವರು ಅವರನ್ನು ಉಪಯೋಗಿಸಿ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬರ್ತಿದ್ದೀರಾ? ఆరోగ్యం కలిగిన వాళ్ళైనా కనీసంగా దేవుని సన్నిధికి క్రమంగా వస్తున్నారా? ಆರೋಗ್ಯವಿದ್ದಂತವರಾದರೂ ಕ್ರಮವಾಗಿ ದೇವರ ಆಲಯಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? అసలు మన ప్రయత్నం ఏమీ లేకుండా దేవుడు ఎలా దర్శనమిస్తాడు? ನಮ್ಮ ಪ್ರಯತ್ನ ಏನೂ ಇಲ್ಲದೆ ದೇವರು ಹೇಗೆ ದರ್ಶನ ಮಾಡ್ತಾನೆ? దేవా దీవించు దీవించు అంటే దేవుడు దీవించేస్తాడా? ನನ್ನ ಆಶೀರ್ವದಿಸು ಅಂದ್ರೆ ಹೇಗೆ ಆಶೀರ್ವಾದ ಬರ್ತದೆ? ఆ ఆశీర్వాదాల విలువను గుర్తించాలి కదా. ಆಶೀರ್ವಾದದ ರಹಸ್ಯ ನಾವು ತಿಳಿದಂತವ್ರು ಆಗಿರ್ಬೇಕು. అంటే పనులున్నాయండి, ಅಂದ್ರೆ ಕೆಲಸ ಇದೆ, చిన్న పిల్లలండి, ಚಿಕ್ಕ ಮಕ್ಕಳ್ರಿ, పొలం పనులండి, ಹೊಲದ ಕೆಲಸ, బంధువులు వచ్చారండి, ನೆಂಟರು ಬಂದಿದ್ದಾರೆ, ఒంట్లో ఆరోగ్యం బాగాలేదండి, ನನ್ನ ಮೈಯಲ್ಲಿ ಆರೋಗ್ಯ ಸರಿ ಇಲ್ಲ, ఎప్పుడు అడిగినా ఏదో ఒకటి ಯಾವಾಗ చెప్పుకునేటటువంటి ಕೇಳಿದ್ರು మనిషి. ಕೂಡ ಏನೋ ಒಂದು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని దర్శనం ఏ విధంగా లభ్యమవుతుంది? ದೇವರ ದರ್ಶನ ಯಾವ ರೀತಿ ನಮಗೆ ಸಿಗುತ್ತದೆ? అసలు దేవుని సన్నిధిలో వ్యవహరించవలసిన విధం ఏమిటో మనకు ದೇವರ తెలుసా? ಆಲಯದಲ್ಲಿ ನಾವು ಪ್ರವರ್ತಿಸುವಂತ ಸ್ಥಿತಿ ಯಾವುದು ಗೊತ್ತಾ? దేవుని ఏ విధంగా దర్శనం చేసుకోవాలో తెలుసా? ದೇವರನ್ನ ಯಾವ ರೀತಿ ನಾವು ದರ್ಶಿಸಿಕೊಳ್ಳಬೇಕು? మీరు ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని విశ్వసించి? ನೀವೆಷ್ಟು ವರ್ಷಗಳಾಯ್ತು ಕರ್ತನ ನಂಬಿ? ఎంతకాలంగా ప్రార్థనా మందిరాలకు వస్తున్నారు? ಎಷ್ಟು ದಿನಗಳಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಆಲಯಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀರಿ? యూట్యూబ్లో ఎంతమంది ప్రసంగాలు వింటున్నారు? ಇಷ್ಟವರೆಗೆ ಎಷ್ಟು ಜನರ ಮಾತು ಕೇಳಿದೆ ಪ್ರಸಂಗ? ఏనాడైనా ప్రభువును చూడాలనే ఆశ కలిగిందా? ಯಾವತ್ತಾದರೂ ಕರ್ತನ ನೋಡ್ಬೇಕೆಂಬ ಆಶೆ ಬಂದಿದೆಯಾ? ఏనాడైనా దేవుని స్వరాన్ని వినాలనే ఆశ కలిగిందా? ಯಾವಾಗಾದ್ರೂ ದೇವರ ಸ್ವರ ಕೇಳಬೇಕೆಂಬ ಆಶೆ ಬಂತ? ఎందుకు లేదు సార్? ಯಾಕೆ ಬಂದಿಲ್ಲ ಸರ್? యేసు ప్రభువును చూడాలనుకుంటున్నాను, ನಾನು ಕರ್ತನ ನೋಡ್ಬೇಕು ಅನ್ಕೊಂತ ఆయన ಇದ್ದೇನೆ, స్వరాన్ని ಆತನ వినాలనుకుంటున్నాను, ಸ್ವರವನ್ನ ಕೇಳಬೇಕು ಅನ್ಕೊಂತಿದ್ದೇನೆ, ఆయన దర్శనం నాకు అవసరం. ಆತನ ದರ್ಶನ ನನಗೆ ಬೇಕು. మీరు చేసిన ప్రయత్నం ఏమిటి? ನೀನು ಮಾಡುವ ಪ್ರಯತ್ನ ಏನೇ ಆಗಿದೆ? మీరు ఏ ప్రయత్నం చేశారు? ನೀವು ಏನಾದ್ರೂ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದೀರಾ? జక్కయ్యని అడిగితే చెప్తాడు. ಜಕ್ಕಯ್ಯನ ಕೇಳ್ರಿ, ಹೇಳ್ತಾನೆ. నువ్వు ఏ బైబిల్ స్కూల్కి వెళ్ళావయ్యా? ನೀವು ಯಾವ బైబిల్ స్కూల్ಗೆ ಹೋಗಿದ್ದೀರಿ? ఎన్ని సంవత్సరాలుగా భక్తి చేశావు? ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಭಕ್ತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ? ఎన్నిసార్లు సమాజ మందిరానికి వెళ్ళావు? ಎಷ್ಟು ವರ್ಷ ನೀನು ಸಮಾಜ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗಿದ್ದೀರಿ? ఎన్నిసార్లు ధర్మశాస్త్రము చదువుగా ಎಷ್ಟು విన్నావు? ಸಲ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಓದಿದ್ದಿ? అదే ఎప్పుడు వెళ్ళలేదండి, ಯಾವಾಗಿಲ್ಲ ಸರ್, నాకు తెలియదండి, ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. కానీ ప్రభు గురించి విన్నానండి. ಆದ್ರೆ ಕರ್ತನ ಬಗ್ಗೆ ಕೇಳಿ, ఆయన అద్భుతాలు చేస్తున్నాడండి. ಆತ ಅದ್ಭುತಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నాకు ఏ అవసరత లేదండి. ನನಗೆ ಯಾವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. స్వస్థత కోసం నేను ప్రభు ನಾನು దగ్గరికి ಸ್ವಸ್ಥತೆಗಾಗಿ ನಾನು రాలేదండి. ಬರಲೇ ಇಲ್ಲ. డబ్బుల కోసం నేను ప్రభు దగ్గరికి ಹಣಕ್ಕಾಗಿ ನಾನು రాలేదండి. ಬರಲಿಲ್ಲ. ఇంటి కోసం నేను ప్రభు దగ్గరికి ಮನೆಗಾಗಿ ನಾನು రాలేదండి. ಬರಲೇ ಇಲ್ಲ. ప్రభు ఎలా ఉంటాడో చూడాలని అనుకున్నానండి. ತನು ఏ ರೀತಿಯಾಗಿರ್ತಾನಂತ ನೋಡ್ಬೇಕಂತ ಬಂದಿದ್ದೇನೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఏ అవసరతతో రాలేదు, ಯಾವ ಅವಶ್ಯಕತೆಯಿಂದ ಬರಲಿಲ್ಲ. అతనికి ఏ విధమైన అవసరత ప్రభు
ద్వారా తొలగించుకోవాలని భావించలేదు. అతనికి ಯಾವ ಅವಶ್ಯಕತೆ ಕರ್ತನಿಂದ ತೊಲಗಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬ ಆಲೋಚನೆ ಇಲ್ಲ. ఆ ప్రభువును చూస్తే మంచిది కదా. ಆತನ ಕರ್ತನ ನೋಡಿದ್ರೆ ಒಳ್ಳೇದಲ್ಲ. ఆయన అంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ಆತನು ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳು ಮಾಡ್ತಿದ್ದಾನೆ. చనిపోయిన వారిని లేపాడంట. ಸತ್ತಂತವರನ್ನ ಬದುಕಿಸಿ వారికి కనుదృష్టి ఇచ్చాడంట. ಕುರುಡರಿಗೆ ಕಣ್ಣು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడంట. ಕುಂಟರಿಗೆ ಕಾಲು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ మహాప్రభువు మా ఊరి ద్వారా వెళుతూ ಆ ఉంటే ಮಹಾ ಅರಸನು ನಮ್ಮ ಊರಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. నేను దర్శనం చేసుకోకపోతే ನಾನು ಆತನ ದರ್ಶನ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఎంత గొప్ప ఆలోచన, ಎಷ್ಟು ದೊಡ್ಡ ಆಲೋಚನೆ, ఎంత గొప్ప ఆలోచన. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಆಲೋಚನೆ. మీకు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ನಿಮಗಿಂತ వచ్చాయా? ఆలోచನೆ ಬಂದಿದೆ ಯಾವಾಗಾದರೂ? దేవుని వాక్యం చదవాలని, ದೇವರ ವಾಕ್ಯ దేవుని ಓದಬೇಕೆಂದು, సంగతులు తెలుసుకోవాలని, ದೇವರ ಸಂಗತಿಗಳು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ, నిజాయితీ గల దైవ సేవకులను ప్రోత్సహించాలని, ನಿಜವಾದ ದೇವರ ಸೇವಕರನ್ನು ಪ್ರೋತ್ಸಾಹ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ, యవనస్తులను ప్రోత్సహించి వారిని ఉద్ధరించాలని, ಯವನಸ್ಥರನ್ನ ಪ್ರೋತ್ಸಾಹಿಸಿ ಅವರನ್ನ ಉದ್ಧಾರಣೆ ప్రజల ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ, కొరకు ప్రార్థన చేయాలని, ಪ್ರಜೆಗಳಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ గ్రామ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ, ప్రజల కొరకు ప్రార్థించాలని, ಗ್ರಾಮ ಪ್ರಜೆಗಳಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕೆಂದು ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చాయా? ಯಾವಾಗಾದರೂ ಇಂಥ ಆಲೋಚನೆ ಮಾಡಿದ್ದೀರಾ? మీకు వచ్చే ఉంటాయి మీలో కొంతమందికి. ಬಂದಿರ್ಬೋದು ಕೆಲವು ಜನರಿಗೆ. కానీ చాలా మంది ఈ సంగతులను పట్టించుకోరు. ಇಂಥ ಒಳ್ಳೆ ಆಲೋಚನೆ ಅವರು ಅದನ್ನ ಮನಸ್ಸಿಗೆ ತಗೊಳ್ಳಲ್ಲ. అవసరం ఉంటే పరిగెత్తుకుంటా వస్తారు, ಅವಶ್ಯಕತೆ ಇದ್ರೆ ಓಡಿ ಬರ್ತೀರಿ. అవసరం లేకపోతే చాలా పనులు కదా. ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲಂದ್ರೆ ಬಹಳ ಕೆಲಸಗಳು. కానీ జక్కయ్యలో ఉన్న నిజాయితీని మనం అభినందించాలి. ಜಕ್ಕಾಯನಲ್ಲಿರುವ ಸತ್ಯವನ್ನ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. మరలా చెబుతున్నాను, ಮತ್ತೆ ಹೇಳುತ್ತೇನೆ, అతనికి ఏ స్వస్థత అవసరము లేదు, ಆತನಿಗೆ ಯಾವ ಸ್ವಸ್ಥತೆ ಬೇಕಾಗಿಲ್ಲ, సొమ్ములతో అవసరము లేదు, ಹಣದ ಕೊರತೆ ಆತನಿಗೆ ಏನು ಬೇಕಾಗಿಲ್ಲ, భౌతిక సంబంధమైన అవసరత ఏమీ లేదు. ಭೂಲೋಕದ ಯಾವ ಆಶೀರ್ವಾದ ಆತನಿಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ. ఒకటే ఒకటి, ಒಂದೇ ಒಂದು, అంత గొప్ప దేవుని నేను చూసుకోవాలి. ಅಂತ ದೊಡ್ಡ ದೇವರನ್ನು ನೋಡಬೇಕು. ఆయన మా ఊరి నుంచి వెళ్తున్నాడు, ಆತನ ನಮ್ಮೂರಿಂದ ಬರ್ತಾ మా ಇದ್ದಾನೆ, ఇంటి ప్రక్క నుంచి ನಮ್ಮ వెళ్తున్నాడు. ಮನೆ ಪಕ್ಕದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన దర్శనం చేసుకుంటే నా జీవితం ధన్యం. ಆತನ ದರ್ಶನ ನೋಡಿದ ಕಣ್ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ನನ್ನ ಜೀವಿತ ಧನ್ಯವು. ఎంత అద్భుతమైన ఆలోచన. ಎಷ್ಟು ಅದ್ಭುತವಾದ ఈ ಆಲೋಚನೆ. రాత్రి నేను మీకు చెప్పేది ఇదే. ಈ ರಾತ್ರಿ ನಿಮ್ಗೆ ಹೇಳುವುದು ಇದೆ. ప్రభువుని అడగండి, ಕರ್ತನ ಕೇಳ್ರಿ. నిన్ను చూడాలని ఉందయ్యా, ನಿನ್ನ ನೋಡ್ಬೇಕಯ್ಯ. నేను చెట్టు ఎక్కకుండానే నిన్ను ನಾನು చూడగలను. ಮರ ಹತ್ತದ ಹಾಗೆ ನಾನು ನೋಡಬಹುದು. ఆత్మయ్యై సంచరిస్తూ ఉన్నవాడు, ನಾ ಆತ್ಮನಾಗಿ ನೀನು ಸಂಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಿ, సంఘముల మధ్యలో సంచరిస్తున్నవాడు, ಸಭೆಯಲ್ಲಿ ನೀನು ನಡೀತಾ ಇದ್ದಿ. నీ దివ్య దర్శనం నాకు ನಿನ್ನ ప్రసాదించు ದರ್ಶನ నాయనా. ನನಗೆ ನಾನು ಕೊಡಯ್ಯ. నిన్ను చూస్తే నా జీవితంలో రావలసిన మార్పులన్నీ వచ్చేస్తాయి. ನಿನ್ನ ನೋಡಿದ್ರೆ ನನ್ನಲ್ಲಿ ಏನು ಬದಲಾವಣೆ ಆಗ್ಬೇಕು ಅದಾಗುತ್ತೆ. చాలా అనవసరమైన మాటలు ನಾನು మాట్లాడుతున్నాను, ಕೆಲಸಕ್ಕೆ ಬರದ ಮಾತುಗಳು ಬಹಳ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೆ. అనవసరమైన ఆలోచనలు చేస్తున్నాను, ಕೆಲಸಕ್ಕೆ ಬರದ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. అర్థం లేని భక్తి పద్ధతులలో ఉన్నాను. ವ್ಯರ್ಥವಾದಂತ ಭಕ್ತಿ ಬದ್ಧತೆಯಲ್ಲಿದ್ದೀನಿ. నీ దర్శనం నా జీవితాన్ని మారుస్తుంది కదా. ನಿನ್ನ ದರ್ಶನವು ನನ್ನ ಬದಲಾವಣೆ ಮಾಡುತ್ತದೆ. ప్రభువుని అడగండి, ಕರ್ತನ ಕೇಳ್ರಿ. తప్పనిసరిగా దేవుడి రాత్రి మిమ్మల్ని దర్శిస్తాడు. ತಪ್ಪದೇ ಆತ ನಿಮ್ಮನ್ನು ದರ್ಶಿಸುತ್ತಾನೆ. యేసు ప్రభు శిష్యులతో వస్తున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಶಿಷ್ಯರೊಡನೆ ಬರ್ತಿದ್ದಾನೆ. జక్కయ్య చెట్టు మీద కూర్చున్నాడు. ಜಕ್ಕಯ್ಯ ಆಲದ ಮರದ ಮೇಲಿದ್ದಾನೆ. మరి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ಯಾವಾಗ ಬರ್ತಾನೆ ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. కొంచెం ఆలస్యమై ఉంటుంది. ಸ್ವಲ್ಪ ತಡ ಆಗಿರ್ಬೋದು. ఇంకా ప్రభు రావటం లేదు, నేను ఉద్యోగానికి వెళ్ళాలని చెట్టు దిగి వెళ్ళాలా. ಇನ್ನ ಸ್ವಾಮಿ ಬರ್ತಾ ಇಲ್ಲ, ನಾನು ನೌಕರಿಗೆ ಹೋಗ್ಬೋದು, ಕೆಲಸಕ್ಕೆ ಅನ್ಕೊಂಡಿಲ್ಲ. మనం చాలా సార్లు ఇలాంటి పనులు చేస్తాం. ನಾವು ಬಹಳ ಸಲ ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀವಿ. ఎందుకంటే ఎవరో ఫోన్ చేస్తారు, ಯಾರೋ ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ, సర్లేండి నేను వస్తున్నానని చెప్పి వెళ్ళిపోతాం. ಅವ್ರು ಫೋನ್ ಮಾಡಿದ್ರೆ ನಾ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೋಗ್ಬಿಡ್ತೀರಿ. ప్రభు దర్శనం ఎలా దొరుకుతుందండి? ಕರ್ತನ ದರ್ಶನ ಯಾವ ರೀತಿ ಆಗುತ್ತದೆ? ఓపిక కలిగి ఉండాలి కదా. ಸಹನದಿಂದ ಇರಬೇಕಲ್ಲ. ఓపిక లేకపోతే దేవుని దీవెనలు రావు. ಸಹನ ಇಲ್ಲದಿದ್ರೆ ದೇವರ ದರ್ಶನ ಹೆಂಗ మీలో ಸಿಗ್ತದೆ? చాలా మంది దేవుని దీవెనలను పోగొట్టుకోవటానికి గల కారణం మీలో ఓపిక లేదు. ದೇವರ ದರ್ಶನ ನೀವು ಕಳೆದುಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಕಾರಣ ನಿಮ್ಮಲ್ಲಿ ಸಹನೆ ಇಲ್ಲ. స్వస్థత కలగకపోవటానికి ఒక కారణం మీలో ఓపిక లేదు. ನಿಮ್ಮಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ಆಗಲಾರದ ಕಾರಣ ನಿಮ್ಮಲ್ಲಿ ಇವತ್ತು ಸಹನೆ ಇಲ್ಲ. ప్రార్థన చేయగానే తగ్గిపోవాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಕೆ ಕಡಿಮೆ ವಾಸಿ ప్రార్థన ಆಗ್ಬೇಕು. చేయగానే బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేయాలి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ನಲ್ಲಿ ಹಣ ಬರಬೇಕು. వస్తే మంచిదే, నాకు వచ్చినా మీకు వచ్చినా సంతోషమేగా. ಬಂದ್ರೆ ಒಳ್ಳೇದೇ, ನಿಮ್ಗಾಗಲಿ ನಮ್ಗಾಗಲಿ. దేవుడు కొన్నిసార్లు కొంత సమయం తీసుకుంటాడు. ಕೆಲವು ಸಮಯ ದೇವರು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾನೆ. నువ్వు ఓపికతో చెట్టు మీద కూర్చోవాలి సుమా. ನೀನು ಸಹನದಿಂದ ಎದುರು ನೋಡಬೇಕು. ಮರದಲ್ಲಿ ಕುಂತುಕೊಂಡು నువ్వు చెట్టు దిగి వెళ్ళిపోతే ఎలాగో. ನೀನು ಮರ ಹಿಡಿದು ಹೋದ್ರೆ ಹೇಗೆ? ప్రభువు ఎలా చూస్తాడు? ಈ ಕರ್ತನ ಹಾಗೆ ನೋಡುತ್ತಾನೆ. బస్ స్టాండ్ కి వెళ్ళామనుకోండి, ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಹೋಗಿದ್ದೆ బస్సు ಅನ್ಕೊಳ್ಳಿ, లేటుగా వచ్చింది, ಬಸ್ ತಡವಾಗಿ ಬಂತು, అక్కడే కూర్చుంటాం. ಅಲ್ಲೇ ಕೊಡ್ತೀವಿ. రైల్వే స్టేషన్ కి వెళ్ళాం, ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ಗೆ ಹೋಗಿದ್ದೇವೆ, ట్రైన్ 3 గంటలు లేటు, ಟ್ರೈನ್ 3 ತಾಸು ಲೇಟು, అక్కడే కూర్చుంటాం. ಅಲ್ಲೇ ಕೊಡ್ತೀವಿ.
విమానాశ్రయానికి వెళ్ళాం. ವಿಮಾನಾಶ್ರಯಕ್ಕೆ ಹೋಗಿದ್ದೇವೆ. విమానం క్యాన్సిల్ అయింది. ವಿಮಾನ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಯ್ತು. మధ్యాహ్నం 12:30 అన్నారు ఒకసారి నాకు. ಮಧ್ಯಾಹ್ನ 12:30 ಅಂತ ಹೇಳಿದ್ರು ಒಂದ್ಸಲ. నేను రాజమండ్రి వెళ్ళాలి. ನಾನು ರಾಜమండ్రి ಹೋಗ್ಬೇಕಿತ್ತು. అక్కడ సేవకుల సమావేశంలో మాట్లాడాలి. ಅಲ್ಲಿ ಸೇವಕರ ಮಧ್ಯೆಲ್ಲ ಮಾತಾಡ್ಬೇಕಿತ್ತು. నేను 9:30కు బయలుదేరి వెళ్లే విమానంలో వెళ్ళాలి. ನಾನು 9:00ವರೆಗೆ ಹೋಗುವ ವಿಮಾನಕ್ಕೆ ನಾನು ಹೋಗ್ಬೇಕು. 10:30కు అక్కడికి వెళ్ళిపోతాను. 10:00ವರೆಗೆ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬೇಕು. ఈ విమానం 12:30కు బయలుదేరి ಈ ವಿಮಾನವು 12:00ವರೆಗೆ ಅದು ಹೊರಟಿತು. అంటే 1:30కు వెళ్తుంది. ಅಂದ್ರೆ 1:30 ತಾಸು 1:00ವರೆಗೆ ಹೋಗ್ತಾನೆ ಅಲ್ಲಿ. భోజనం టయానికి వెళ్తాను. ಊಟದ ಸಮಯಕ್ಕೆ ಹೋಗ್ತೇನೆ. ఏం చేయాలి? ಏನ್ ಮಾಡ್ಬೇಕು? అక్కడే కూర్చున్నాం. ಅಲ್ಲೇ ಕುಂತ್ಕೊಂಡಿವಿ. అన్నిటిలో ఓపిక ఉన్నది. ಎಲ್ಲದರಲ್ಲಿ ನಮಗೆ ಸಹನ ಇದೆ. దేవుని సన్నిధి దగ్గరకు వచ్చినప్పుడు ఓపిక లేదు. ತಾಳ್ಮೆ, ದೇವರಾಲಯಕ್ಕೆ ಬಂದಾಗ ತಾಳ್ಮೆ ಇಲ್ಲ. ప్రభువును చూడటానికి ఓపిక లేదు. ಕರ್ತನ ನೋಡುವುದರಲ್ಲಿ ತಾಳ್ಮೆ ಬೇಕು. ఊరంతా తిరగటానికి ఓపిక ఉన్నది. ಎಲ್ಲದ ಕಡೆ ತಿರುಗೋದಕ್ಕೆ ನಮಗೆ ತಾಳ್ಮೆ ಇದೆ. తిరగటానికి ఓపిక ఉన్నది. ಎಲ್ಲದ ಕಡೆ ಹೋಗೋಕೆ ತಾಳ್ಮೆ ಇದೆ. అనవసరమైన పనులు చేయటానికి ఓపిక ఉన్నది. ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದವರ ಕೆಲಸದಲ್ಲಿ ನಾವು ಎಲ್ಲ ಸಮಯ ಕೊಡುತ್ತೇವೆ. అర్థం లేని పనులకు డబ్బులు ఖర్చు పెట్టడానికి జేబులో డబ్బులు ఉన్నాయి. ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದಕ್ಕೆ ಹಣ ಖರ್ಚು ಮಾಡಕ್ಕೆ ರೊಕ್ಕ ಇದೆ. అవసరమైన వాటికి రూపాయి ఖర్చు పెట్టడానికి మనసు లేదు. ಬೇಕಾಗಿದ್ದದಕ್ಕೆ ₹1 ಖರ್ಚು ಮಾಡಕ್ಕೆ ನಮ್ಮ ಕೈಗಳು ಬರಲ್ಲ. చాలా తొందర పడతారు. ಬಹಳ ಅವಸರ ಪಡ್ತಾರೆ. వెళ్ళిపోవాలండి ಹೋಗ್ಬೇಕ್ರಿ ಹೋಗ್ಬೇಕ್ರಿ. కానీ జక్కయ్య అలాగే కూర్చున్నాడు. ಆದರೆ ಜಕ್ಕಯ್ಯನ ಹಾಗೆ ಕುಂತಿದ್ದಾನೆ. ఆయన మహానుభావుడండి. ಆತನ ಮಹಾಭಾವನ. అతడు భక్తుడు కాదు. ಆತನ ಭಕ್ತನಲ್ಲ. యేసు ప్రభు శిష్యుడు కాదు. ಯೇಸು ಪ್ರಭು ಶಿಷ್ಯನೂ ಅಲ್ಲ. అంతకు ముందు ప్రభు ప్రసంగాన్ని వినలేదు. ಆತಗ ಮೊದಲು ಯೇಸುವಿನ ಸಂದೇಶ ಕೇಳೇ ಇಲ್ಲ. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్నాడు. ಯಾರೋ ಅವರೋ ಇವರೋ ಹೇಳಿದ ಮಾತು ಕೇಳಿದ್ದಾನೆ. యేసు ప్రభు గొప్పవాడు. ಯೇಸು ದೊಡ್ಡವನು. ఆయన ఒక్కడే గొప్పవాడు. ಆತನೊಬ್ಬನೇ ದೊಡ್ಡವನು. ఆయన గొప్ప ముఖారవిందాన్ని నేను చూడాలి. ಆತನ ಮುಖವನ್ನು ನಾನು ನೋಡಬೇಕು. ఆయనను చూడకపోతే నేనే మనిషిని. ಆತನ ನೋಡಿದ್ರೆ ನಾನು ಯಾವ ಮನುಷ್ಯ? ఈ రోజుల్లో కొంతమంది ಈ ದಿನಗಳಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜನ సినిమా యాక్టర్లను చూడాలి. ಸಿನಿಮಾ ಆಕ್ಟರ್ ನೋಡ್ಬೇಕು. క్రికెట్ ప్లేయర్స్ చూడాలి. ಕ್ರಿಕೆಟ್ ಪ್ಲೇಯರ್ಸ್ ನೋಡ್ಬೇಕು. ఇక ఆ పిచ్చి అంతా ఇంత కదా. ಆ ಹುಚ್ಚು ಇಷ್ಟು ಅಷ್ಟಲ್ಲ. ఊరంతా తిరుగుతారు. ಆ ಊರೆಲ್ಲ ತಿರುಗುತ್ತಾರೆ. కరెంటు స్తంభాలు ఎక్కుతారు. ಕರೆಂಟ್ ಸ್ತಂಭಗಳೆಲ್ಲ ಏರ್ತಾರೆ. బిల్డింగులు ఎక్కుతారు. ಬಿಲ್ಡಿಂಗ್ ಹತ್ತುತ್ತಾರೆ. చెట్లు ఎక్కుతారు. ಮರಗಳು ಹತ್ತುತ್ತಾರೆ. ఎవరిని చూడటానికి? ಯಾರು ನೋಡೋದಕ್ಕೋಸ್ಕರ? ఆ రంగులు వేసుకున్న సినిమా యాక్టర్ను చూడటానికి. ಬಣ್ಣ ಹಚ್ಚಿಕೊಂಡ ಸಿನಿಮಾ ಆಕ್ಟರ್ ನೋಡಕ್ಕೆ. ఈ పిచ్చి ఏంటో అర్థం కాదు. ಈ ಹುಚ್ಚೇನೋ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఆ సినిమా యాక్టర్ల కంటే మీరు ఎంత బాగుండారో ಆ తెలుసా? ಸಿನಿಮಾ ಆಕ್ಟರ್ ಗಿಂತ ನೀವು ಎಷ್ಟು ಉತ್ತಮವಾಗಿ ಕಾಣ್ತಾ ಇದ್ದೀರಿ. అసలు మీకున్నటువంటి సహజ సిద్ధమైన అందం ఎంత మనోహరంగా ఉందో. ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತ ಈ ಸ್ವರೂಪ ಬಹಳ ಸುಂದರವಾಗಿ ಕಾಣ್ತಾ ಇದೆ. మన రంగు కోస్త డార్క్ నలుపుగా ఉన్న తెలుపుగా ఉన్న సహజ సిద్ధమైన దేవుడిచ్చిన అందం అద్భుతం. ಹೆಂಗೆ ಕಪ್ಪಗಿದ್ರು ಕೂಡ ಇದು ದೇವರ ಕೊಟ್ಟ ಸ್ವರೂಪವು. ఎందుకు వాళ్ళ కోసం చెట్లు ఎక్కటం, కరెంటు స్తంభాలు ఎక్కటం, కింద పడటం, కాళ్ళు ఇరగొట్టుకోవటం. ಅವರ ಸಲುವಾಗಿ ಯಾಕೆ ಮರಗಳು ಹತ್ತೋದು, ಕರೆಂಟ್ ಸ್ತಂಭದ ಬಿಲ್ಡಿಂಗ್ ಅದಕ್ಕೆ ಕೆಳಗೆ ಬಿದ್ದು ಕೈ ಮುರ್ಕೊಳ್ಳೋದು. యవనస్తులారా, మీ తల్లిదండ్రులను ప్రేమించండి. ಯವನಸ್ಥರೇ, ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗಳನ್ನ ಪ್ರೀತಿಸಿರಿ. తోడబుట్టిన వాళ్ళను ప్రేమించండి. ನಿಮ್ಮ ಜೊತೆಗೆ ಹುಟ್ಟಿದವರನ್ನ ಪ್ರೀತಿಸಿರಿ. అమ్మమ్మ, నాయనమ్మ, తాతలను ప్రేమించండి. ನಿಮ್ಮ ತಾತನವರನ್ನ, ನಿಮ್ಮ ತಾತ ಅಜ್ಜಿಯವರನ್ನ ನೀವು ಪ್ರೀತಿಸಿರಿ. వాళ్ళను చూడటానికి వెళ్ళండి. ಅವರನ್ನು ನೋಡೋದಕ್ಕೋಸ್ಕರ ಹೋಗಿ వాళ్ళ దగ్గర కాసేపు కూర్చోండి. ಅವರ ಬಳಿಗೆ ಸ್ವಲ್ಪ ಕೂಡ್ರಿ. వాళ్ళు చెప్పే మాటలు వినండి. ಅವ್ರು ಹೇಳುವ ಮಾತು ಕೇಳಿ. వాళ్ళు భోజనం పెడితే తినండి. ಅವ್ರು ಊಟ ಕೊಟ್ರೆ ಊಟ ಮಾಡಿ. అది అర్థవంతమైనటువంటిది. ಅದು ಒಳ್ಳೆ ಸಂಗತಿ. ఎవరి కోసమో నువ్వు ఎందుకు తిరుగుతావు? ಯಾರಿಗಾಗಿ ಸುಮ್ಮನೆ ಯಾಕೆ ತಿರುಗುತ್ತಾ ಇರ್ತೀವಿ? ఎందుకు ప్రమాదాలు కొని తెచ్చుకుంటావు? ಯಾಕೆ ಪ್ರಮಾದದಲ್ಲಿ ಬೆಳತಿ ಹೋಗಿ? ఏనాడన్నా ప్రభువును చూడాలనుకున్నారా? ಯಾವತ್ತಾದ್ರೂ ಕರ್ತನ ನೋಡ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿರಾ? ఏనాడన్నా ప్రభు మాట వినాలనుకున్నారా? ಯಾವಾಗಾದ್ರೂ ಕರ್ತನ ಮಾತು ಕೇಳಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿರಾ? ఏనాడన్నా సంఘానికి వెళదాం అనుకున్నారా? ಯಾವತ್ತಾದ್ರೂ ಸಭೆಗೆ ಹೋಗಬೇಕು ಅಂದ್ಕೊಂಡ್ರಾ? ఎందుకు అటు ఇటు తిరగటం? ಯಾಕೆ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ತಿರುಗುವುದು? జక్కయ్య ఆర్థిక స్థితిమంతుడు. ಆದರೆ ಆತನ ಐಶ್ವರ್ಯವಂತನು. 18వ అధ్యాయములో ధర్మశాస్త్రము గ్రహించిన వాడు కూడా స్థితిమంతుడే. ಆದರೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ 18ನೇ ಅಧ್ಯಾಯ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ತಿಳಿದಂತ ವ್ಯಕ್ತಿ ಆತನು ಶ್ರೀಮಂತನೇ. అతడు కూడా అధికారి. ಆತನು ಕೂಡ ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದಾನೆ. జక్కయ్య కూడా అధికారి. ಆತನು ಜಕ್ಕಯ್ಯನು ಕೂಡ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದಾನೆ. ಟ್ಯಾಕ್ಸ್ కలెక్టర్ అంటారు. ಆತನು ಬಿಲ್ ಕಲೆಕ್ಟರ್ ಎಂಬುದಾಗಿ ಕರೀತಾರೆ. చాలా సొమ్ములు కలిగిన వాడు. ಬಹಳ ಹಣವುಳ್ಳವನು. కానీ ప్రభువును చూడాలనుకున్నాడు. ಆದರೆ ದೇವರನ್ನು ನೋಡ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡ. ఎంత గొప్ప సంగతి అండి ఇది. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಸಂಗತಿ ಇದು. ఈ రాత్రి మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? ಈ ರಾತ್ರಿ ನೀವು ಯಾರನ್ನು ನೋಡ್ಬೇಕು ఎవరి ಅಂದ್ಕೊಂತಿದ್ದೀರಿ? స్వరాన్ని వినాలనుకుంటున్నారు? ಯಾರು ಸ್ವರವನ್ನ ಕೇಳಬೇಕು ఇది ಅಂದ್ಕೊಂತಿದ್ದೀರಿ? చాలా ప్రాముఖ్యం. ಇದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. యేసు ప్రభు శిష్యులతో వచ్చాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಷ್ಯರೊಡನೆ ಬಂದರು.
ఆ చెట్టు దగ్గరకు రాగానే ఆ మರದ బಳಿಗೆ నింతుకొని ಬಂದ ಕೂಡಲೇ ఆ మేడు చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను చూచాడు. ಆಲದ ಮರ ಮೇಲೆ ಇರುವಂತ ಜಕ್ಕಯ್ಯನನ್ನು ನೋಡಿದನು. దేవునికి స్తోత్రం, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ, దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ఎవరు చెప్పలేదు, ಯಾರು ಹೇಳಿಲ್ಲ. సార్ జక్కయ్య సార్ చెట్టు మీద ఉన్నాడు సార్, సార్ జక్కయ్యನ ಮೇಲಿದ್ದಾನೆ సార్, ఆయన మిమ్మల్ని చూడాలని వచ్చాడండి. ಆತ ನಿಮ್ಮನ್ನು ನೋಡ್ಬೇಕಂತ ಬಂದಿದ್ದಾನೆ సార్. ఆ ఊర్లో వాళ్ళని అనుకుని ఉంటారు, ಆ ಊರಿನವರು ಎಲ್ಲರೂ ಅಂದ್ಕೊಂಡಿರ್ತಾರೆ జక్కయ్యకి పిచ్చెక్కింది, జక్కయ్యನಿಗೆ ಹುಚ್ಚಿಡಿದಿದೆ. ప్రభువును చూడాలని అనుకుంటే శిష్యుల దగ్గరికి వెళ్ళి అడగాలి కదా. ಯೇಸುವನ್ನು ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಶಿಷ್ಯರ ಬಳಿಗೆ ಹೋಗಿ ಕೇಳಬೇಕಲ್ಲ. పేతురు దగ్గరకు యోహాను దగ్గరకు వెళ్ళి అయ్యా యేసయ్యతో కాస్త మాకు పరిచయం చేయించండి. ಪೇತ್ರ ಬಳಿಗೋ ಯೋಹಾನ ಬಳಿಗೋ ಹೋದ್ರೆ ಯೇಸು ನನಗೆ ಪರಿಚಯ ಮಾಡಂತ ಕೇಳಬಹುದಿತ್ತು. చెట్టెక్కి కూర్చున్నాడు, ಆ ಹುಚ್ಚನು ಮರ ಹತ್ತಿ ಕುಂತಿದ್ದಾನೆ. ఎవరు పట్టించుకుంటారయ్యా, ಯಾರು ಇಡ್ಸ್ಕೊಳ್ತಾರೆ ಆತನ್ನ, కానీ ప్రభు పట్టించుకుంటాడు. ಆದ್ರೆ ಕರ್ತನ ಆತನ ಹಚ್ಕೊಳ್ತಾನೆ. సర్వాంతర్యామి, ಆತನು ಎಲ್ಲ ಸರ್ವವನ್ನು ಅರ್ಥಂತವನು, సర్వజ్ఞానము కలిగిన ప్రభువు, ಸರ್ವಜ್ಞಾನ ಆಗಿರೋ ಕರ್ತನು. ఎవరు చెప్పకుండానే, ಯಾರು ಹೇಳದ ಮುಂದೆ తన కొరకు ఎవరు ఆశ కలిగి ఉన్నారో, ತನಗಾಗಿ ಯಾರು ಆಶೆ ಪಟ್ಟು ಮರದಲ್ಲಿ తనను ಕುಂತಿದ್ದಾರೋ, ఎవరు చూడాలనుకుంటున్నారో, ಯಾರು ಆತನ ನೋಡ್ಬೇಕಂತ ಕುಂತಿದ್ದಾರೋ వాళ్ళను ముందుగానే గ్రహించాడు. ಆತನ ಮೊದಲೇ ತಿಳಿದುಕೊಂಡನು. ఆ ఊర్లో చాలా మంది ఉన్నారు, ಬಹಳ ಜನರ ಊರಲ್ಲಿದ್ರು, చాలా సొమ్ములు కలిగిన వాళ్ళు ఉన్నారు, ಹಣ ಐಶ್ವರ್ಯವಂತರು ಇದ್ರು, చుట్టూ గుంపులుగా ఉన్నారు, ಸುತ್ತು ಗುಂಪಾಗಿ ఆయన ಜನರಿದ್ದಾರೆ, మీద పడుతున్నారు. ಆತನ ಮೇಲೆ ಬೀಳುತ್ತಿದ್ದಾರೆ. కానీ ప్రభువు వాళ్ళను అంతగా గుర్తించలేదు. ಆದರೆ ಕರ್ತನು ಅವರನ್ನ ಹಚ್ಚಿಕೊಳ್ಳಲಿಲ್ಲ. ఒకే ఒక్కడు ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ఎరికో నగరములో ಎರುಕೋ ಪಟ್ಟಣದಲ್ಲಿ మేడు చెట్టు పైన కూర్చున్న ఒక జక్కయ్య అనే మనిషిని చూచాడు. ಆಲದ ಮರ ಮೇಲೆ ಕುಂತಂತ ಮನುಷ್ಯ ಜಕ್ಕಯ್ಯನನ್ನ ನೋಡಿದನು. ఈ రాత్రి దేవుడు మిమ్మలను చూస్తున్నాడు. ಈ ರಾತ್ರಿ ನಿಮ್ಮನ್ನು ಕೂಡ ಸ್ವಾಮಿ ఈ ನೋಡ್ತಾ, సమావేశంలో ఉన్న మిమ్మలను ಈ చూస్తున్నాడు. ಸಭೆಯಲ್ಲಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ఈ ಇದ್ದಾನೆ. వాక్యాన్ని వింటూ ఉన్న మిమ్మలను ಈ చూస్తున్నాడు. ವಾಕ್ಯವನ್ನ ಕೇಳ್ತಿರೋ ನಿಮ್ಮನ್ನ ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. మీరు ఎలా ఇక్కడ కూర్చున్నారు, ಇವತ್ತು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನೀವು మీరు ಕುಂತಿದ್ದೀರಿ, ఎలా ఈ వాక్యాన్ని వింటున్నారు, ಯಾವ ರೀತಿಯ ವಾಕ್ಯ ಕೇಳ್ತಾ ಇದ್ದೀರೋ, మీ హృదయాలను పరిశీలించి మీకు దేవుడు దర్శనాన్ని ఇస్తాడు. ನಿಮ್ಮ ಹೃದಯಗಳನ್ನ ಪರಿಶೋಧನೆ ಮಾಡಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನ ఈ ದರ್ಶನಿಸ್ತಾನೆ. వాక్యం విన్నానండి, ಈ ವಾಕ್ಯ ಕೇಳಿದಿನ್ರಿ, ఈ సంగతులు నాకు తెలుసండి, ಈ ವಾಕ್ಯವು ಈ ಸಂಗತಿಯಲ್ಲಿ ನನಗೆ నేను ಗೊತ್ತಿದೆ, చాలా సార్లు ನಾನು బోధించానండి. ತುಂಬಾ ಸಲ ಇದನ್ನು ಉಪದೇಶ ಮಾಡಿದ್ದೀನಿ. విన్న మాట నిజం, బోధించిన మాట నిజం. ಕೇಳಿದ್ದು ಮಾತ್ರ ನಿಜ, ಬೋಧಿಸಿದ ಮಾತ್ರ ನಿಜ. కానీ మనం ఏ విధముగా దేవుని సేవిస్తున్నామో, ನಾವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನನ್ನ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ఏ ಇದ್ದೇವೆ, పద్ధతులతో దేవుని అనుసరిస్తున్నామో, ಯಾವ ಪದ್ಧತಿ ಮೇರೆಗಾಗಿ ನಾವು ಆತನ ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ದೀವಿ, ప్రభువును నిజంగా చూడాలని అనుకుంటున్నామా, ನಿಜವಾಗಿ ಕರ್ತನ ನೋಡ್ಬೇಕು ಅಂದುಕೊಂತಿದ್ದೀರಾ, దానిని దేవుడు చూస్తున్నాడు. ಆದರೆ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ನೋಡ್ತಾ ఈ ಇದ್ದಾರೆ. రాత్రి మీ ఆలోచనను బట్టి దేవుని దర్శనం ఆధారపడి ఉంటుంది. ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಮೇರೆಗೆ ದೇವರ ದರ್ಶನ ಅದು ನಿಂತಿದೆ. ಇವತ್ತು ప్రభు కనపడితే చూడాలని ఉందండి. ಕರ್ತನ್ ನೋಡ್ಬೇಕಂತ ಆಲೋಚನೆ ಇದೆ ಅಯ್ಯ. చాలా సంతోషం, ಬಹಳ ಸಂತೋಷ. నిస్వార్థమైన ఆలోచనతో ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండండి. ಯಥಾರ್ಥದ ಹೃದಯದಿಂದ ಆತನಿಗಾಗಿ ಎದುರು ನೋಡ್ತಾ ಇರ್ರಿ, దేవుడు మీ దగ్గరకు వస్తాడు. ಕರ್ತನ ಬಳಿಗೆ ಬರ್ತಾನೆ. మీ ఇంట్లోకి వచ్చి మీకు దర్శనాన్ని ఇస్తాడు. ನಿಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು ದರ್ಶನ ಕೊಡುತ್ತಾನೆ, మీతో మాట్లాడతాడు. ನಿಮ್ಮ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತಾನೆ. ఓ సంగతిని గమనించండి, ಒಂದು ವಿಷಯನ ಗಮನಿಸ್ರಿ, జక్కయ్య ప్రభువును మాత్రమే చూడాలనుకున్నాడు. ಜಕ್ಕಯ್ಯನು ಕರ್ತನೇ ನೋಡ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡ, ఆయనతో మాట్లాడాలని అనుకోలేదు. ಅವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ಬೇಕಂತ ఆయన ಅಂದ್ಕೊಳ್ಳಿಲ್ಲ. దర్శనం చేసుకుంటే చాలు. ಆತನ ದರ್ಶನ ನೋಡಿಕೊಂಡ್ರೆ ಸಾಕು. కానీ ప్రభువు జక్కయ్యతో మాట్లాడాడు. ಆದರೆ ಕರ್ತನು ಜಕ್ಕಯ್ಯ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದರು. జక్కయ్య త్వరగా దిగు, ಜಕ್ಕಯ್ಯನೇ ತಟ್ಟನೆ ಇಳಿದು ಬಾ, తొందరగా దిగు, ತಟ್ಟನೆ ಇಳಿದು ಬಾ, మీ ఇంటికి నేను వస్తానయ్యా. ನಿಮ್ಮ ಮನೆಗೆ ನಾನು ಬರ್ತೇನೆ. అయ్యో నేను ఆహ్వానించలేదు, ನಾನು ನಿನ್ನ ಬರಮಾಡಿಕೊಳ್ಳಿಲ್ಲ, ఎందుకంటే నిన్ను ఆహ్వానించే అంత శక్తి నాకు లేదు. ನಿಮ್ಮನ್ನ ಬರಮಾಡುವಷ್ಟು ಶಕ್ತಿ ನನ್ನಲ್ಲಿ ಇಲ್ಲ. అత్యంత సామాన్యుడనని నేను భావించానయ్యా. ನಾನು ಸಾಮಾನ್ಯ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿನಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡಿದೆನು. కానీ నీవు నా ఇంటిలోకి వస్తానన్నావు. ನೀನು ನನ್ನ ಮನೆಗೆ ಬರ್ತೀನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀಯ. చెట్టుపై నుంచి త్వరగా దిగాడు, ಆ ಬೇಗನೆ ಮರದಿಂದ ಇಳಿದನು, ఇంటికి తీసుకువెళ్ళాడు. ಮನೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋದನು. ప్రభువు శిష్యులు అక్కడ ఉన్నారు. ಕರ್ತನ ಶಿಷ್ಯರಲ್ಲಿದ್ದಾರೆ. యేసు ప్రభు ఏ ఉపన్యాసం చేయలేదు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಯಾವ ಉಪದೇಶ ಮಾಡಲಿಲ್ಲ, ఏ ఒక్క మాట ಯಾವ మాట్లాడలేదు. ಮಾತು ಮಾತಾಡಲಿಲ್ಲ. జక్కయ్య త్వరగా దిగు, ಜಕ್ಕಯ್ಯನೇ ತಟ್ಟನೆ ಇಳಿದು ಬಾ, నేడు నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. ನಾನು ಇವತ್ತು ನಿನ್ನ ಮನೆಗೆ ಬರ್ತಾ ಇದ್ದೇನೆ. ఆ మాట తర్వాత ఇంకేమీ ಆ మాట్లాడలేదు. ಮಾತು ಬಿಟ್ರೆ ಮತ್ತು ಬೇರೆ ಮಾತು ಸ್ವಾಮಿ ಮಾತಾಡಲಿಲ್ಲ. జక్కయ్య ఇంటికి శిష్యులతో కలిసి యేసు ప్రభు వెళ్ళాడు. ಜಕ್ಕಯ್ಯನ ಮನೆಗೆ ಶಿಷ್ಯರೊಡನೆ ಯೇಸು ಹೊರಟನು. అక్కడ ప్రభు కూర్చున్నాడు. ಅಲ್ಲಿ ಕರ್ತನು ಕೂತ್ಕೊಂಡ್ರು. అప్పుడు జక్కయ్య నిలవబడ్డాడు. ಆಗ ಜಕ್ಕಯ್ಯನು ಎದ್ದು ನಿಂತನು. చాలా ఆశ్చర్యం అతడు ಬಹಳ చెప్పినటువంటి మాటలు. ಆಶ್ಚರ್ಯವಾದಂತ ಮಾತು ಆ ಮಾತು. జక్కయ్య నిలవబడి అన్నాడు, ಜಕ್ಕಯ್ಯ ನಿಂತು ಮಾತಾಡ್ತಿದ್ದಾನೆ, ప్రభువా ಕರ್ತನೇ నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ನನ್ನ
ఆస్తిಯಲ್ಲಿ అర్ధ భాగವು బడవರಿಗೆ ಕೊಡುತ್ತೇನೆ. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా, ನಾನು ಯಾರೊಟ್ಟಿಗಾದ್ರೂ ಅನ್ಯಾಯವಾಗಿ దేనినైనను తీసుకుని ఎడల ಯಾವುದಾದ್ರೂ ಸುಲುಕೊಂಡ್ರೆ అతనికి 4 గంటలు మరలా చెల్లించు, ಆತನಿಗೆ 4ರಷ್ಟು ಮತ್ತೆ ಕೊಡುತ್ತೇನೆಂಬುದಾಗಿ ಕರ್ತನ ಮುಂದೆ ಹೇಳಿದನು. దేవునికి స్తోత్రం, ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఎంత గొప్ప మారు మనసు. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಬದಲಾವಣೆ. ఆస్తిలో సగం ఎవరికి ఇస్తాడు? ಆಸ್ತಿಯಲ್ಲಿ ಅರ್ಧ ಭಾಗ ಯಾರಿಗೆ ಕೊಡುತ್ತಾನೆ? భార్యకి ఇస్తాడా? ಹೆಂಡತಿಗೆ ಕೊಡ್ತಿದ್ದಾನ? పిల్లలకి ఇస్తాడా? ಮಕ್ಕಳಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನ? తల్లిదండ్రులకి ఇస్తాడా? ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನ? ఎవరికి ఇస్తాడు? ಯಾರಿಗೆ ಕೊಡ್ತಿದ್ದಾರೆ? పేదలకు ఇస్తాడు. ಬಡವರಿಗೆ. ఎవరు చెప్పారు? ಯಾರು ಹೇಳಿದ್ರು? ఎవరో చెప్పలా. ಯಾರು ಹೇಳಿಲ್ಲ. 18వ అధ్యాయములో ఉన్న ఆ ధర్మశాస్త్రమును అనుసరించే వానికి ఎవరు చెప్పారు? 18ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿರುವಂತ ಒಬ್ಬ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ನಿಂಬಾಲಿಸುವಂತ ಯಾರು ಹೇಳಿದ್ರು? ప్రభు చెప్పాడు, నీ ఆస్తిని బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని. ಕರ್ತನು ಹೇಳಿದರು, ನಿನ್ನ ಆಸ್ತಿಯನ್ನು ಬಡವರಿಗೆ ಕೊಟ್ಟು ನನ್ನ ಹಿಂಬಾಲಿಸೆಂಬುದಾಗಿ. ఇక్కడ జక్కయ్యతో ప్రభు చెప్పలా. ಇಲ್ಲಿ ಜಕ್ಕಯ್ಯನ ಹತ್ರ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿಲ್ಲ. జక్కయ్య ప్రభుతో చెబుతున్నాడు. ಜಕ್ಕಯ್ಯನೇ ಕರ್ತನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. అక్కడ ప్రభువు ధర్మశాస్త్రోపదేశకునితో చెప్పాడు. ಅಲ್ಲಿ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಉಪದೇಶಕನ ಬಳಿಯಲ್ಲಿ ಹೇಳಿದರು. ఇక్కడ జక్కయ్య యేసు ప్రభుతో చెబుతున్నాడు. ಜಕ್ಕಯ್ಯನೇ ಯೇಸು ಬಳಿ ಹೇಳ್ತಾ నా ಇದ್ದಾನೆ, ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను. ನನ್ನ ಆಸ್ತಿಯಲ್ಲಿ ಬಡವರಿಗೆ ಅರ್ಧ ಭಾಗ ಕೊಡ್ತೇನೆ. ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఏదైనా తీసుకుంటే ಯಾರ ಅನ್ಯಾಯವಾಗಿ ಸುಲ್ಕೊಂಡಿದ್ದರೆ 4ರಷ್ಟು ಕೊಡುತ್ತೇನೆ. 4 వంతులు ఇచ్చేస్తాను. 4ರಷ್ಟು ಕೊಡುತ್ತೇನೆ. ఒకసారి ఆలోచించండి. ಒಂದ್ಸಲ ಆಲೋಚನೆ ಮಾಡಿ. జక్కయ్య భార్య, ಜಕ್ಕಯ್ಯನ ಹೆಂಡತಿ, పిల్లలు, ಮಕ್ಕಳು వాళ్ళు అక్కడ ఉండుంటారు కదా. ಅಲ್ಲಿ ಇರ್ಬೋದಲ್ಲ ಅವರು ಕೂಡ. ఇలాంటి ప్రకటనలు చేసినప్పుడు ಇಂಥ ಒಂದು ಮಾತು ಹೇಳುವಾಗ సహజంగా భార్య ఏమంటుందో మీరు చెప్పండి. ಒಂದು ವೇಳೆ ಈ ಮಾತು ಜಕ್ಕಯ್ಯನ ಹೇಳಿದ ಮಾತಾಗಿ ನಿಮ್ಮವ್ರು ಹೇಳಿದ್ರೆ ನೀವೇನಂತೀರಿ నా ಹೇಳಿದ್ರು? ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తానా అన్నాడు ನನ್ನ జక్కయ్య. ಆಸ್ತಿಯಲ್ಲಿ ಅರ್ಧ ಭಾಗ ಬಡವರು ಕೊಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳಿದ ಜಕ್ಕಯ್ಯನು. భార్య పిల్లల ఆ మాట విన్నారు. ಆ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಆ ಮಾತು ಕೇಳಿದ್ರು. ఏమంటారు? ಏನಂತೀರಿ? ఒక్క నిమిషం అండి. ಒಂದ್ ನಿಮಿಷ. జక్కయ్య గారు నమస్కారం. ಜಕ್ಕಯ್ಯವರೇ ಒಂದು ನಿಮಿಷ కొంచెం ನಮಸ್ಕಾರ. ఒకసారి కిచెన్ లోకి రండి. ಒಂದ್ಸಲ ಅಡಿಗೆ ಕೋಣೆಗೆ ಬನ್ನಿ. ఒకసారి కిచెన్ లోకి వస్తే మీతో మాట్లాడతాను. ಒಂದ್ಸಲ ಅಡಿಗೆ ಕೋಣೆ ಒಳಗೆ ಬಂದ್ರೆ ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತನಾಡ್ತೀನಿ. నీకేమైనా పిచ్చెక్కిందా? ನಿನಗೇನು ಹುಚ್ಚಿಡಿದಿದೆಯಾ? ఇందాకేమో ప్రభువును చూస్తానన్నావు. ಒಂದ್ಸಲ ಯೇಸು ನೋಡ್ತಾನಂತ ಹೇಳಿದ್ರಿ. ప్రభువును చూడటానికి పెద్ద ఫీజు ఏమీ లేదు కదా అని ಕರ್ತನ್ నేను వదిలేశాను. ಕರ್ತನ್ ನೋಡೋದಕ್ಕೆ ಹಣ ಏನು ಖರ್ಚು ಮಾಡೋದು ಬೇಕಿಲ್ಲ ಅಂತ ಬಿಟ್ಟೆ. నీకు కనపడటం లేదు కదా అని చెట్టు ఎక్కావు. ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಮರ ಹತ್ತಿದಿ. సర్లే చెట్టు ఎక్కితే ఎక్కావు, దానికి ఫీజు లేదు. ಅದಕ್ಕೆ ಮರ ಹತ್ತಿದತ್ತೀರಿ, ಅದಕ್ಕೂ ಫೀಸ್ ಇಲ್ಲ. అంతా బాగానే ఉంది. ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ప్రభువు శిష్యులు వచ్చారు. ಕರ್ತನ ಶಿಷ್ಯರು ಬಂದ್ರು. అంతగా అంటే కాఫీనో టీనో ఇచ్చి పంపించు. ಅಷ್ಟಿಗೆ ಬೇಕಾದ್ರೆ ಕಾಫಿಯೋ ಟೀಯೋ ಕೊಟ್ಟು ಕಳಿಸು. మన దొడ్లో ఏదైనా కాయలు ఉంటే 4 యాపిల్ కాయలు ఒలివ కాయలు తెంపి ప్రభు సంచిలో వేయి. ಇನ್ನು ಒಂದು ವೇಳೆ ನಮ್ಮ ಮನೆ ಸುತ್ತಲೂ ಏನಾರು ಕಾಯಿ ಇದ್ರೆ ಅಂತ ಕಾಯಿಗಳು ಸ್ವಲ್ಪ ಹರಿದು ಅವ್ರಿಗೆ ಕೊಡಿ. అంతేగాని ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తానని ప్రకటించామంటే నేను ఒప్పుకోను. ಅಷ್ಟೇ ಹೊರತಾಗಿ ಅರ್ಧ ಭಾಗ ಬಡವರಿಗೆ ಕೊಡ್ತಂದ್ರೆ ನಾನು ಒಪ್ಪಲ್ಲ. ఈ ఆస్తిలో సగం మా నాన్న నాకు ఇచ్చాడు. ಈ ಆಸ್ತಿಯಲ್ಲಿ ಅರ್ಧ ಭಾಗ ನಮ್ಮ ತಂದೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఈ పొలంలో సగం నాది. ಈ ಹೊಲದಲ್ಲಿ ಅರ್ಧ ಭಾಗ ನಂದು. ఈ ఒక్క పొలం నాది. ಈ ಅಡಿಕೆ ತೋಟ ನಂದು. ఈ తోటలన్నీ నావి. ಈ ತೋಟಗಳೆಲ್ಲ ನನ್ನವೇ. మా నాన్న కట్నంగా ఇచ్చాడు. ನಮ್ಮ ಅಪ್ಪ ವರದಕ್ಷಿಣಾಗಿ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఏమి తీసుకురాలా. ನೀನೇನು ಕೊಡ್ಲಿಲ್ಲ. సగం ఇవ్వటానికి నీకు హక్కు లేదు. ಅರ್ಧ ಕೊಳ್ಳಕ್ಕೆ ನಿನಗೆ ಹಕ್ಕಿಲ್ಲ. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడు. ದಯಮಾಡಿ ಇಂಥ ಮಾತು ಮಾತನಾಡಬೇಡ. వంటగదిలో ఏమున్నాయో తెలుసు కదా. ಅಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಏನಿರುತ್ತೆ ಗೊತ್ತಲ್ಲ. బీ కేర్ఫుల్. ಹುಷಾರಾಗಿರು. ఇంకొకసారి ఆ మాటలు మాట్లాడు. ಇನ್ನೊಂದ್ಸಲ ಆರ ಮಾತಾಡಬೇಡ అని భార్య చెప్పలేదు. ಅಂತ ಹೆಂಡತಿ ಹೇಳಿಲ್ಲ. ఎప్పుడన్నా పురుషులు అదుపు తప్పి మాట్లాడుతూ ఉంటే కాస్త తల్లులైన మీరు ఏం చేస్తారు? ಓಕೆ, ಒಂದು ವೇಳೆ ಯಾರಾದ್ರೂ ಪುರುಷರು ಅವರು ಬಾಯಿ ಬಿಟ್ಟು ಮಾತಾಡಿಗೆ ಸ್ತ್ರೀಯರು ನೀವೇನ್ ಮಾಡ್ತೀರಿ? ఒకసారి ఇటు రండి. ಒಂದ್ಸಲ ಈ ಕಡೆ ಬನ್ನಿ ಸರ್. కాస్త సలహా ఇచ్చి పంపిస్తారా లేదా? ಏನೋ ಒಂದು ಮಾತು ಹೇಳಿ ಕಳಿಸ್ತೀರೇ ಇಲ್ಲ. అదేం తప్పేమి కాదు. ಅದು ತಪ್ಪಾದಂತ ಮಾತಲ್ಲ. కొన్నిసార్లు తెలివి తక్కువగా పురుషులు మాట్లాడుతున్నారు అనుకోండి. ಅವರು ಬುದ್ಧಿ ಇಲ್ಲದೆ ಕೆಲವು ಸಲ ಪುರುಷರು ಮಾತಾಡುತ್ತಿರ್ತಾರ ಅನ್ಕೊಳ್ರಿ. శ్రీమతి కదా మీరు. ಶ್ರೀಮತಿ ನೀವು. శ్రీవారికి మతి కదా. ನೀವು ಶ್ರೀ ಅಂದ್ರೆ ಪುರುಷನಿಗೆ ನೀನು ಮತಿ. శ్రీ అంటే మేము కదా, పురుషులము కదా. ಶ್ರೀ ಅಂದ್ರೆ ಪುರುಷರು. శ్రీ కిషోర్, ಶ್ರೀ ಕಿಶೋರು, శ్రీ యేసుదాసు గారు, ఇక్కడ శ్రీ పాస్టర్ గారి పేర్లు తెలియదు నాకు. శ్రీ నిరీక్షణ కుమారు, శ్రీ నిరీక్షణ కుమార్ ಅವರು. ఇప్పుడు ఈ పాస్టర్ గారి సతీమణిని మనం సహజంగా పిలవాలంటే ఏమని పిలవాలి? పాస్టర్ గారి పేరు చెప్పండి. మేరీ. శ్రీమతి మేరీ. శ్రీమతి మేరీ. ఈ శ్రీవారికి ఆ మతి గారు
ಶ್ರೀಮತಿ. ಶ್ರೀಗೆ ಶ್ರೀಮತಿಗೆ ಅವ್ರ ಮತಿ, ಶ್ರೀ ಇವ್ರು ನಾವು, ಅವ್ರ ಮತಿ ಆಗಿದ್ದಾರೆ. శ్రీవారికి మతి పని చెయ్యనప్పుడు ಸ್ತ್ರೀಗೆ ಬುದ್ಧಿ ಕೆಲಸ ಮಾಡಿದಾಗ ఆ ಶ್ರೀಮತಿ పక్కకు పిలిచి ಪಕ್ಕಕ್ಕೆ ಕರೆದು బీ కేర్ఫుల్, ಹುಷಾರಾಗಿರು, అనవసరంగా మాట్లాడదు, ಜಾಸ್ತಿ ಮಾತಾಡಕ್ ಹೋಗ್ಬೇಡ. మనకు 3 పిల్లలు, ನಮಗೆ 3 ಜನ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ, వాళ్ళకి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. ಅವ್ರು ಕೊಡಬೇಕಾಗಿದ್ದು ಬಹಳ ಇದೆ. అమ్మాయి అబ్రహాం గారి కోడలు, ನಮ್ಮ మಗಳು ಅಬ್ರಾಮನ ಮಗ ಸೊಸೆ. అబ్రహాం గారు సామాన్యుడు కాదు, ಅಬ್ರಾಮನ ಸಾಮಾನ್ಯನಲ್ಲ, చాలా జాగ్రత్తగా ఉండాలి. ಬಹಳ ಹುಷಾರಾಗಿರ್ಬೇಕು. నువ్వు ఏది పెడితే అది మాట్లాడితే ಏನ್ ಬೇಕಾದ್ರೆ ಮಾತಾಡಿದ್ರೆ ನಡೆಯಲ್ಲ. వేదిక మీద కూడా లేడు, ಆತನ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಕೂಡ ಇಲ್ಲ. ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు, ಎಲ್ಲಿದ್ದಾರೆ ಅವರು ಯಾರಿಗೆ ಕಾಣ್ತಾ ಇಲ್ಲ. అక్కడ సైడ్ కూర్చుని వింటున్నాడు, ಅಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಕುಂತು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. జాగ్రత్తగా ಹುಷಾರಾಗಿರ್ಬೇಕು. మీటింగ్లు అయిపోయినాక విశ్వరూపం చూపిస్తాడు. ಮೀಟಿಂಗ್ ಆದ ಮೇಲೆ ಆತನ ಒಂದು ಆತನ ಸ್ವರೂಪ ತೋರಿಸ್ತಾನೆ. సమయానికి స్పీకర్ ని తీసుకురా, ಸಮಯಕ್ಕೆ ದೇವರ ಸೇವಕರ ಕರೆದುಕೊಂಡು ಬಾ. సమయానికి స్పీకర్ రాకపోతే 100 ఫోన్లు చేస్తాడు. ಆ ಸಮಯಕ್ಕೆ ಸ್ಪೀಕರ್ ಬರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ 100 ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ ಅವರು. సహజంగా ఇలాంటి సలహాలు ఇస్తారు కదా శ్రీమతులు, ಅಂತ ಒಂದು ಸಲಹೆ ಕೊಡ್ತಾರಲ್ಲ ಶ್ರೀಮతులు. మా శ్రీమతి కూడా నాకు అప్పుడప్పుడు సలహా ఇస్తుంది. మా ಅಮ್ಮನವರು ಕೂಡ ಒಂದ್ಸಲ ನನಗೆ ಸಲಹೆ ಕೊಡ್ತಾರೆ. అందుకని శ్రీమతులైన మీ ప్రాధాన్యత కుటుంబాలలో చాలా గొప్పది. ಕುಟುಂಬದಲ್ಲಿ ಶ್ರೀಮತಿ ಆಗಿರುವಂತ ನಿಮ್ಮದು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ಸಂಗತಿಗಳಿದೆ ನಿಮ್ಮಲ್ಲಿ. శ్రీవారికి మతి పని చెయ్యనప్పుడు శ్రీమతులు మంత్రిగా ఉపయోగపడతారు. ಸ್ತ್ರೀಗೆ ಅವರಿಗೆ ಬುದ್ಧಿ ಸರಿಗಿಲ್ಲದಾಗ ಅವರು ಮಂತ್ರಿಯಾಗಿ ಅವರ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ. ఇప్పుడు జక్కయ్య గారి ఇంటికి వెళ్ళిపోదాం. ಈಗ ಜಕ್ಕಯ್ಯನ ಮನೆಗೆ ಹೋಗೋಣ. ఇప్పుడు జక్కయ్య గారి శ్రీమతి, ಜಕ್ಕಯ್ಯ ಶ್ರೀಮತಿ ఒకసారి ఇటు రండి, ಒಂದ್ಸಲ ಈ ಕಡೆ ಬನ್ನಿ ಸರ್, ఒకసారి ఇటు రండి. ಒಂದ್ಸಲ ಈ ಕಡೆ ಬನ್ನಿ ಸರ್. ఆస్తిలో సగం ఇస్తావా? ಆಸ್ತಿಯಲ್ಲಿ ಅರ್ಧ ಕೊಡ್ತೀರಾ? నువ్వు వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చావా? ನೀವು ಬರುವಾಗ ತಂದಿದ್ದೀರಾ? ఈ పొలం మా నాన్న ఇచ్చాడు, ಈ ಹೊಲ ನಮ್ಮ ಅಪ್ಪವ್ರು ಕೊಟ್ರು, ఈ తోట మా నాన్న ఇచ్చాడు, ಈ ತೋಟ ನಮ್ಮ ತಂದೆಯವರು ಕೊಟ್ರು, మనకు పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు చెయ్యాలి, ನಮಗೆ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ, ಅವ್ರಿಗೆ ಮದುವೆ ಮಾಡಬೇಕು. అనవసరమైన ప్రకటనలు చెయ్యొద్దు, ಸುಳ್ಳಾಗಿ ನೀನಂತ ವಾಗ್ದಾನ ಮಾಡಬೇಡ, ಆಶ್ವಾಸನೆ అంతగా ఇవ్వాలని అనుకుంటే ಅಷ್ಟಿಗೆ ಕೊಡಬೇಕಾದ್ರೆ అందరితో పాటు ఒక 1000 రూపాయలు ఇవ్వు, ಎಲ್ಲಾರ ಜೊತೆಗೆ ಸೇರಿ ಇನ್ನೊಂದು 1000 ರೂಪಾಯಿ ಕೊಡು, 1500 ఇవ్వు, ಒಂದು 1500 ಕೊಡು. ఆ సొమ్ముతో వాళ్ళు మందిరం కట్టుకుంటారు. ಆ ಹಣದಿಂದ ಅವರು ಚರ್ಚ್ ಕಟ್ತಾರೆ. మిగిలిన పనులన్నిటినీ నీకు అనవసరం, ನಿನ್ನ ಮಿಕ್ಕಿದ ಕೆಲಸವು ನಿನಗೆ ಅದು ಕೆಲಸ ಇಲ್ಲ అని సలహా చెప్పాలి ಅಂತ ಆ ಮಾತು ಹೇಳ್ಬೇಕಿತ್ತು. ఎప్పుడన్నా మీరు ఇలాంటి సలహాలు ఇచ్చారా? ಯಾವಾಗಾದ್ರೂ ಇಂಥ ಸಲಹೆ ನೀವು ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ఒకవేళ ఇస్తే మీతో చెబుతామా? ಇಂಥ ಒಂದು ವಿಷಯ ಮಾಡಿದ್ರು ಕೂಡ ಕೊಟ್ರೆ ನಾವು ನಿಮ್ಮ ಹತ್ರ ಹೇಳ್ತೀವಾ? ఒకవేళ మేము సలహాలు ఇస్తే ఇప్పుడు మీరు అడగటం మేము చెబుతామా? ಒಂದು ವೇಳೆ ನೀವು ಕೇಳೋದ್ ಮುಖಾಂತರ ನಾವು ಹೇಳ್ತೇವೇನ್ರಿ ಅಂತ ಅನ್ಕೊಂತೀರಿ ನೀವು. ఏం చెప్పొద్దులే, మంచి సలహాలు కూడా ఇచ్చారు మీరు. ನೀವು ಏನೇ ಹೇಳ್ಕೋಬೇಡ್ರಿ, ಒಳ್ಳೆ ಸಂಗತಿಗಳನ್ನ ಹೇಳಿದಿರಿ. కొన్ని పిచ్చి సలహాలు కూడా కొంతమంది ఇచ్చుంటారు, ಹುಚ್ಚ ಸಲಹೆ ಕೂಡ ಕೊಟ್ಟಿರ್ಬೋದು. కొన్నిసార్లు శ్రీవారు కూడా పిచ్చి పనులు చేసి ఉంటాడు, ಆ ಸ್ತ್ರೀ ಅವರು ಕೂಡ ಹುಚ್ಚ ಕೆಲಸ ಮಾಡಿರ್ಬೋದು. మరి అలాంటప్పుడు మీరు గట్టిగా చెప్పకపోతే కుటుంబం ఎలా నిలబడుతుంది? ನೀವೊಂದು ವೇಳೆ ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ಗಟ್ಟಿಯಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಆ ಕುಟುಂಬ ಹೇಗೆ ನಿಲ್ಲುತ್ತೆ? ఈ శ్రీవారు సమర్థుడైనా, ಈ ಶ್ರೀ ಸಮರ್ಥನಾದರು. ఈయన పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు, ಹಾಡು ಬರೀತಾರೆ, ಹಾಡು ಹಾಡ್ತಾರೆ, వాక్యం చెప్తాడు, ವಾಕ್ಯ ಹೇಳ್ತಾರೆ, నెలలో 2-3 సార్లు ఆంధ్ర తెలంగాణ తిరుగుతాడు, ತಿಂಗಳಿಗೆ 2 ಸಲ 3 ಸಲ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ಹೋಗ್ತಾರೆ. సమర్థుడు. ಸಮರ್ಥನ್ నాకంటే సమర్థుడు మీ యేసుదాస్ గారు. ಅಯ್ಯರ್ಕಿನ್ ಸಮರ್ಥನ್ ಅಲ್ಲ. అయినప్పటికీ మేరీ గారు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తారని నేను అనుకోను, అవునా? ఆయన నా మాట ఎక్కడంటాడండి, ఆయన ఎప్పుడు బస్సు ఎక్కుతాడో తెలియదు, ఎప్పుడు దిగుతాడో నాకేం తెలుసు అని కదా మీరు అనుకునేది. స్తోత్ర. అవునా కదా? ಹೌದಾ ಅಲ್ಲ? పోని జక్కయ్యకు పిల్లలు ఉన్నారు, ಜಕ್ಕಯ್ಯನಿಗೆ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. నానా ఒకసారి పక్కకు రా నాన్న, తొందరపడి ప్రకటనలు చెయ్యొద్దు. ತಂದೆ, ಅಪ್ಪ ನೀನು ಒಂದ್ಸಲ ಪಕ್ಕಕ್ಕೆ ಬಾ, ಸುಳ್ಳಾಗಿ ನೀನು ಆಶ್ವಾಸನೆ ఆస్తిలో సగం పేదలకు ఇస్తానన్నావు, ಆ ಆಸ್ತಿಯಲ್ಲಿ ಅರ್ಧ ಭಾಗ ಬಡವರಿಗೆ ಕೊಡ್ತಂತ ಹೇಳಿದಿರಿ. అన్యాయం చేసిన వారికి 4 రూపాయలు కల్పిస్తానంటున్నావు, ಅನ್ಯಾಯ ಸುಳ್ಕೊಂಡವರಿಗೆ 4ರಷ್ಟು ಕೊಡ್ತಾರಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಿ. మిగిలేది ఏముంటుంది నాన్న? ನಮಗೆ ಉಳಿದಿದ್ದು ಏನಿರ್ತದಪ್ಪ? ఒకసారి ఆలోచించు, ಒಂದ್ಸಲ ಆಲೋಚನೆ ಮಾಡು. ఇదేం భక్తి, ಇದೇನು ಭಕ್ತಿ ಅಪ್ಪ? ఇదేం పద్ధతి? ಇದ್ಯಾವ ಪದ್ಧತಿ? యేసు ప్రభు ఏమన్నా చెప్పాడా? ಕರ್ತನ ಏನಾರ
ఏనారు ಹೇಳಿದ್ರಾ? ఆయన ఏం చెప్పలేదు కదా, అతను ಹೇಳಿಲ್ಲ ಏನು, వచ్చి అలా కూర్చున్నాడు కదా, ಬಂದಾಗೆ ಕುಂತಿದ್ದಾರೆ. నువ్వెందుకు ఇలా మాట్లాడుతావు? ನೀನ್ ಯಾಕೆ ಆ ರೀತಿಯಾಗಿ ಮಾತಾಡ್ತಿ? ఏమన్నా అయ్యిందా? ನಿನಗೇನಾರು ಆಗಿದೆಯಾ? నువ్వు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వస్తావా? ನೀನೇನು ತಲೆ ಕೆಟ್ಟಿದ್ಯಾ ನಿನಗೆ? లేకపోతే విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಮೆಂಟಲ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಬರ್ತೀರಾ? నీకు ఎక్కడుంది మెంటల్ హాస్పిటల్? ಧಾರವಾಡ మెంటల్ హాస్పిటల్. ಧಾರವಾಡದ ಹುಚ್ಚ ಆಸ್ಪತ್ರೆಗೆ ಬರ್ತೀರಾ? తీసుకెళ్లిపోయి వ్యాన్ లో, అంబులెన్స్ లో ತಗೊಂಡೋಗಿ ಆಂಬುಲೆನ್ಸ್ ನಲ್ಲಿ. నిన్నటి దాకా బాగానే ఉన్నాడండి. ನಿನ್ನೆ ತನಕ ಚೆನ್ನಾಗಿದ್ರು ಸರ್. మరి అబ్రహాం గారు మీటింగ్లు పెట్టాడు. ಅಬ್ರಾಮರು ಕೂಟಗಳು ಏರ್ಪಾటు ಮಾಡಿದ್ರು. పొరపాటున రెండో రోజు సాయంత్రం వెళ్ళాడు. ಆದ್ರೆ ರಾತ್ರಿ 2ನೇ ದಿನ ರಾತ್ರಿ ಹೋಗಿದ್ರು. ఇంటికి వచ్చిన కాడి నుంచి ఇంతగా ప్రవర్తిస్తారు. ಏನೋ ಮನೆಗೆ ಬಂದಾಗಲಿಂದ ವಿಚಿತ್ರವಾಗಿ ಮಾತನಾಡ್ತಿದ್ದಾರೆ. వెంటనే ధారవాడ తీసుకొచ్చాం. ಈಗಲೇ ಕೂಡಲೇ ಧಾರವಾಡ ಕರ್ಕೊಂಡು ಬಂದೇವಿ. అసలు దీనికి కారణం అదిగో అబ్రహాము. ಇದಕ್ಕೆ ಕಾರಣ ಅಬ್ರಾಮ್ ಅವರು. ఆయన కూడా పట్టుకొచ్చాం. అతను ಹಿಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ ಸರ್. ఇంకిద్దరు ఉన్నారు. ఇంకా ಇಬ್ರು ಇದ್ದಾರೆ. ఒకని వాక్యం చెప్పాడు, ఒక ఆయన ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರು, ಒಬ್ಬ ఆయన తర్జుమా చేశాడు, ಇನ್ನೊಬ್ಬ తర్జುಮೆ ಮಾಡಿದ್ರು. వాడు మాత్రం రాలేదు. ಅವರು ಬರ್ಲಿಲ್ಲ ಸರ್. అప్పటి నుంచి తేడాగా ఉన్నాడు. ಅವಾಗ್ಲಿಂದ ಸ್ವಲ್ಪ ಬುದ್ಧಿಮಾಂದ್ಯಾಗಿ ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ. ఆయన కొంతమంది అంటారేమో, ಕೆಲವು ಜನರು ಅಂತಾರೇನು, జక్కయ్యకి ఏం మైండ్ పోలా, ಜಕ್ಕಯ್ಯನ ತಲೆ ಕೆಟ್ಟಿಲ್ಲ, ఆయనలో విశ్వాసము పెరిగిపోయింది, ಆತನಲ್ಲಿ ಭಕ್ತಿ ಬೆಳೆದಿದೆ. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ದೇವರ ದರ್ಶನ ಆದ ಮೇಲೆ ప్రభు ఏమి చెప్పకపోయినా ಕರ್ತನು ಏನು ಹೇಳಲಿದ್ದರೂ ಕೂಡ ఆ దివ్య దర్శనములో నుంచి తాను కొన్ని సంగతులు గ్రహించాడు. ಆ ದರ್ಶನದಿಂದ ಅನೇಕ ಸಂಗತಿಗಳು ತಿಳಿದುಕೊಂಡನು. దీనినే ఆత్మజ్ఞానము అంటారు. ಇದೇ ಆತ್ಮಜ್ಞಾನ ಅಂತಾರೆ. పరిశుద్ధాత్మను పొందుకున్నారా మీరు? ಪವಿತ್ರಾತ್ಮನ ಹೊಂದಿದ್ದೀರಾ ನೀವು? దేవుని ఆత్మలతో భాషలు మాట్లాడుతున్నారా? ದೇವರ ಆತ್ಮ ಹೊಂದಿಕೊಂಡು ಭಾಷೆಗಳು ಮಾತನಾಡ್ತಿದ್ದೀರಾ? దర్శనాలు చూస్తున్నారా? ದರ್ಶನ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ? ఏమన్నా సంగతులు అర్థం అవుతున్నాయా? ಏನಾದ್ರೂ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ఏం చెయ్యాలో తెలుసా? ಏನು ಮಾಡಬೇಕು ಗೊತ್ತಾ? ఎలా స్పందించాలో తెలుసా? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸ್ಪಂದಿಸಬೇಕು ಗೊತ್ತಾ? ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా? ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀರಿ ಗೊತ್ತಾ? ఎందుకు వెళ్తున్నారో తెలుసా? ಯಾಕೆ ಹೋಗ್ತೀರಿ ಗೊತ್ತಾ? దేవుని దర్శనం ఎన్నో సార్లు వచ్చిందని ದೇವರ చెప్పారు. ದರ್ಶನ ಬಹಳ ಸಲ ಬಂದೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೀರಿ. శిలువ దర్శనం వచ్చిందని చెప్పారు. ಶಿಲುಬೆಯ ದರ್ಶನ ಆಯ್ತೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀರಿ. మహా గొప్ప మనిషి కనపడ్డాడని ಮಹಾ చెప్పారు. ದೊಡ್ಡ ಮನುಷ್ಯ ನನಗೆ ಖಂಡನೆಂಬುದಾಗಿ ఆయన ಹೇಳ್ತೀರಿ. గొర్రెలను మేపుతూ కనపడ్డాడని ಆತನು చెప్పారు. ಕುರಿಗಳನ್ನ ಮೇಸುತ್ತಾ ಖಂಡನೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತೀರಿ. ఏం జరిగింది? ಏನಾಯಿತು? ఏ మార్పు వచ్చింది? ಯಾವ ಬದಲಾವಣೆ ಆಯ್ತು? ఏ భావాలు మారాయి? ಯಾವ ಸ್ವಭಾವಗಳು ಬದಲಾವಣೆ ಆಯ್ತು? పద్ధతులు మనం పొందుకున్నాం. ಯಾವ ಪದ್ಧತಿಗಳು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೀವಿ? 30, 40, 50 సంవత్సరాలు భక్తి చేసిన 30, 40, 50 ವರ್ಷ ಭಕ್ತಿ ಜೀವನ ಮಾಡಿದ್ರು. కనీసం రావలసిన మార్పు రానప్పుడు ಬರಬೇಕಾದಂತ ಬದಲಾವಣೆ ಬರಲಾರದಾಗ ఆ దర్శనాల వలన ఏమిటి ప్రయోజనం? ಆ ದರ್ಶನದಿಂದ ಯಾವ ಪ್ರಯೋಜನ ಇದೆ ಪ್ರಿಯ? ఆలోచించండి. ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ ಪ್ರಿಯರೇ. యేసు ప్రభు జక్కయ్యతో చెప్పలేదు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಜಕ್ಕಯ್ಯನ ಮುಂದೆ ಹೇಳಿಲ್ಲ. కేవలము ఆయన ఇంటికి వెళ్ళాడు. ಆತನ ಅವರ ಮನೆಗೆ ಹೋದನು ಅಷ್ಟೇ. ఆయన ఇంటికి వెళ్లే ముందు జక్కయ్య హృదయములోకి వెళ్ళాడు. ಅವರ ಮನೆಗೆ ಹೋಗಕ್ಕಿನ್ನ ಮೊದಲು ಜಕ್ಕಯ್ಯನ ಹೃದಯದಲ್ಲಿಗೆ ఆ ಹೋದನು. హృదయములో అద్భుతమైనటువంటి మార్పు వచ్చేసింది. ಆತನ ಹೃದಯದಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಬದಲಾವಣೆ ಬಂತು. ఏ ప్రసంగం అక్కర్లేదు, ಯಾವ ಪ್ರಸಂಗವೂ ಬೇಡ. దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతోంది. ದೇವರ ಆತ್ಮತನ ಮಾತನಾಟಿಗೆ నువ్వు ಮಾತನಾಡ್ತಾ అన్యాయం ಇದೆ. చేస్తున్నావు, ನೀ ಅನ್ಯಾಯ నువ్వు ಮಾಡ್ತಿದ್ದಿ, అక్రమం ನೀನು చేస్తున్నావు, ಅಕ್ರಮವಾಗಿ ఈ ನಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಿ, సొమ్ములన్నీ నీవి కావు, ಈ ಹಣ ಎಲ್ಲ ನಿಂದಲ್ಲ, ఇన్ని సొమ్ములు నీకు అక్కర్లేదు, ಇಷ್ಟು ಹಣ ನಿನಗೆ ಬೇಕಾಗಿಲ್ಲ, పేదలకు అవసరం, ಬಡವರಿಗೆ ಅವಸರ, ఎవరికైతే అన్యాయం చేసావో వారికి ఇచ్చేయి, ಯಾರ ಹತ್ರ ಸುಲ್ಕೊಂಡಿದೆ ಅವ್ರಿಗೆ ಕೊಡು, నేను నిన్ను బ్రతికిస్తాను, ನಾನು ನಿನ್ನ నేను ಬದುಕಿಸ್ತೇನೆ, నిన్ను పోషిస్తాను, ನಾನು ನಿನ್ನ నేను ಪೋಷಿಸ್ತೇನೆ, నీ బిడ్డలను గొప్ప చేస్తాను, ನಾನು ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ಬೆಳೆಸ್ತೇನೆ, నిన్ను తలగా ఉంచుతాను, ನಿನ್ನ ತಲೆಯಾಗಿ ಮಾಡುತ್ತೇನೆ, నిన్ను పైవాడుగా ఉంచుతాను, ಮೇಲಿನವನಾಗಿ ಮಾಡುತ್ತೇನೆ, నువ్వు క్రిందవాడుగా ఉండవు, ಕೆಳಗನಾಗಿರಲ್ಲ, నువ్వు తోకగా ఉండవు, ನೀನು ಬಾಲಾಗಿರಲ್ಲ, నువ్వు పెద్దవాడుగా ఉంటావు. జక్కయ్య ದೊಡ್ಡವನಾಗಿರ್ತಿ ಜಕ್ಕಯ್ಯನೇ. ఆ ఆత్మస్వరాన్ని విన్నాడు. ಆತ್ಮದ ಸ್ವರವನ್ನ ಕೇಳಿದನು. దేవుని ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట, ದೇವರ ವಾಕ್ಯ ಆತ್ಮ ಸಭೆ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವ ಮಾತುಗಳು వినగలిగిన చెవులు గలవారు వినుగాక. ಕೇಳುವಳ್ಳ ಕಿವಿಯವರು ಕೇಳಲಿ. దేవుడు మాట్లాడుతున్నాడు, ದೇವರು ಮಾತನಾಡ್ತಿದ್ದಾನೆ, మనం వినాలి. ನಾವು ಕೇಳಬೇಕು. దేవుడు దర్శనమిస్తున్నాడు, ದೇವರ ದರ್ಶನ ಕೊಡ್ತಿದ್ದಾನೆ, మనం చూడాలి. ನಾವು ನೋಡ್ಬೇಕು. అప్పుడు మన హృదయంలోకి వస్తాడు, ಆಗ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಬರ್ತಾನೆ, మన ఇంట్లోకి వస్తాడు, ನಮ್ಮ ಮನೆಗೆ ಬರ್ತಾರೆ, మన భార్యలోకి వస్తాడు, ನಮ್ಮ ಹೆಂಡತಿ ಒಳಗೆ ಬರ್ತಾರೆ, పిల్లలలోకి వస్తాడు. ಮಕ್ಕಳ ಒಳಗೆ ಬರ್ತಾರೆ. దేవుని పక్షంగా మాట్లాడిన ఏ మాటను వాళ్ళు వ్యతిరేకించరు. ದೇವರ ಪಕ್ಷವಾಗಿ ಮಾತನಾಡುವ ಯಾವ ಮಾತಾದರೂ ಅವರು ವ್ಯತಿರೇಕಿಸುವುದಿಲ್ಲ. ఆ దేవుని దర్శనంతో వాళ్ళు ఏకీభవిస్తారు. ದೇವರ ದರ್ಶನಕ್ಕೆ ಅವರು ಜೊತೆಗೂಡುತ್ತಾರೆ. మీలో కొంతమంది, ನಿಮ್ಮಲ್ಲಿ ಕೆಲವು ಜನರು, నాకు చాలా చెయ్యాలని ఉంది సార్, ನನಗೆ ಮಾಡ್ಬೇಕಂತಿದೆ, నా భార్య సహకరించదండి, ನನ್ನ ಹೆಂಡತಿ నా ಸಹಕರಿಸ, భర్త సహకరించండి, ನನ್ನ ಗಂಡನು నా ಸಹಕರಿಸ, పిల్లలు కలిసి ನನ್ನ రండి, ಮಕ್ಕಳು ನನಗೆ
అందుకని నేను చేయలేకపోతున్నాను, ಆದ್ರೆ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಮಾಡಕ್ అందుకని నేను వెళ్ళలేకపోతున్నాను, ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಹೋಗಲಾರದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ, అందుకని నేను చెప్పలేకపోతున్నానండి, ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಹೇಳಲಾರದೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ, అందుకని నేను బైబిల్ స్కూల్ కి వెళ్ళలేకపోతున్నాను, ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಬೈಬಲ್ ಕಾಲೇಜ್ಗೆ ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ఇవన్నీ చెప్తారు. ಇವೆಲ್ಲ ಹೇಳ್ತಾರೆ. దేవుని దర్శనము నిజముగా ఒక మనిషి పొందుకుంటే, నిజವಾದ ದೇವರ ದರ್ಶನ ಒಬ್ಬ ಮನುಷ್ಯ ಹೊಂದಿಕೊಂಡರೆ ఆ దర్శనము కుటుంబములో ప్రవేశిస్తుంది, ಆ ದರ್ಶನವು ಕುಟುಂಬದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತೆ, పిల్లలలోకి ప్రవహిస్తుంది, ಮಕ್ಕಳ ಒಳಗೆ ಅದು ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತೆ. నిజముగా నీవు దేవుని చిత్తములో ఉండి మాట్లాడితే, ನಿಜವಾದ ದೇವರ ಚಿತ್ತದಿಂದ ನೀನು ಮಾತನಾಡಿದರೆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వింటారు, ಈ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇರುವವರೆಲ್ಲರೂ ಕೇಳುತ್ತಾರೆ, ఎవరు ఎదురు చెప్పరు, ಯಾರು ಎದುರು ಮಾತಾಡಲ್ಲ. దేవుడు నీకేం చెబితే అది చెయ్యయ్య, ದೇವರು ನಿನಗೆ ಏನು ಹೇಳಿದ್ರೆ ಅದು ಮಾಡಯ್ಯ. వస్తూ మనం ఏమీ తేలేదు, ಬರ್ತಾ ಬರ್ತಾ ನಾವೇನು ತರಲೇ ಇಲ್ಲ, పోతూ మనం ఏమీ తీసుకువెళ్ళేది, ಹೋಗುವಾಗ ಏನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ, ఆరోగ్యాన్ని మించిన ధనము లేదు, ಆರೋಗ್ಯಕ್ಕಿಂತ ಮಿಂಚಿದ ಹಣ ಏನು ಇಲ್ಲ, నిజమైన భక్తిని మించిన జ్ఞానము లేదు, ನಿಜವಾದ ಭಕ್ತಿ ಮಿಂಚಿ ಉಳ್ಳ ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾದ ಜ್ಞಾನ చాలా సంతోషం. ಏನೂ ಇಲ್ಲ. ಬಹಳ ಸಂತೋಷ. ఈ పాపాల మధ్యలో బ్రతకటం కంటే ಈ ಪಾಪಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋದಕ್ಕಿಂತಲೂ పరిశుద్ధ లక్షణాలే మనకు ప్రయోజనం, ಪರಿಶುದ್ಧವಾದ ಲಕ್ಷಣಗಳೇ ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯ. ఆ కుటుంబ సభ్యులందరూ అలా అనుకున్నారు. ಆ ಮನೆ ಎಲ್ಲ ಜನರು ಆಗ ಅಂದ್ಕೊಂಡ್ರು. జక్కయ్య వ్యసన పడలేదు, ಜಕ್ಕಯ್ಯನ ವ್ಯಸನ ಬೀಳಲಿಲ್ಲ, జక్కయ్య భార్య వ్యసన పడలేదు, ಜಕ್ಕಯ್ಯನ ಹೆಂಡತಿ ಸಂತಾಪ ಪಡಲಿಲ್ಲ, జక్కయ్య కుటుంబ సభ్యులు వ్యసన పడలేదు, ಜಕ್ಕಯ್ಯನ ಕುಟುಂಬದವರು ಯಾವ ದುಃಖ ಪಡಲಿಲ್ಲ. అందరూ సంతోషించి దేవుని స్తుతించారు. ಎಲ್ಲರೂ ಸಂತೋಷ ಪಟ್ಟು ದೇವರಿಗೆ ಸಂತೋಷವಾಗಿ ಒಪ್ಪಿಕೊಂಡರು. దేవునికి స్తుతి చేయండి. ಎಲ್ಲರೂ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాటే మా మాట, ನಿಮ್ಮ ಮಾತೆ ನಮ್ಮ ಮಾತು, మీరేం చెబితే అదే, ನೀನ್ ಏನ್ ಹೇಳಿದ್ರೆ ಅದೇ. చాలా సంతోషం. ಬಹಳ ಸಂತೋಷ. నీకు కలిగిన దర్శనం మాకు కలిగింది, ನಿಮಗಾಗಿರುವ ದರ್ಶನ ನಮಗಾಗಿದೆ. నువ్వు ప్రభువును అక్కడ చూచావు, ನೀನು ಅವಾಗ ಕರ್ತನಲ್ಲಿ ನೋಡಿದಿರಿ, ప్రభువును మేము ఇంట్లో చూస్తున్నాం, ನಾವು ಕರ್ತನ ಮನೆಯಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రభువును మన ఇంటికి తీసుకొచ్చావు, ಕರ್ತನ ಮನೆಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದೀರಿ. ప్రభు సన్నిధి మనలను తాకింది, ಕರ್ತನ ಸನ್ನಿಧಿ ನಮ್ಮನ್ನು మా ದರ್ಶಿಸಿದೆ, హృదయాలలో కూడా మార్పు వచ్చింది. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಆಗಿದ್ದಾವೆ. భార్య చెప్పింది, ಹೆಂಡತಿ ಹೇಳ್ತಿದ್ದಾಳೆ, పిల్లలు చెప్పారు, ಮಕ್ಕಳು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఇది కదా దైవ దర్శనం అంటే. ಇದಲ್ಲ ದೇವರ ದರ್ಶನ ಅಂದರೆ. ఎంత అద్భుతం, ಎಷ್ಟು ಅದ್ಭುತ. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక, ನನ್ನ ಹೇಳಿದ ಮಾತು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ನಡೆಯದೆ ప్రభువా ప్రభువా అని ఎందుకంటారయ్యా? ಕರ್ತನೆ ಕರ್ತನೆ ಅಂದ್ರೆ ಯಾಕಂತೀರಿ? అసలు ఎందుకు మీరు వాక్యాలు చెబుతున్నారు? ಯಾಕೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತೀರಿ? అసలు ఎందుకు మీరు భక్తి చేస్తున్నారు? ಯಾಕೆ ಈ ಭಕ್ತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ? ఎందుకు మందిరాల చుట్టూ తిరుగుతున్నారు? ಯಾಕೆ ಚರ್ಚ್ ಸುತ್ತಲು ತಿರುಗುತ್ತಾ ಇರ್ತೀರಿ అని మనలందరినీ ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ಕರ್ತ ನಮ್ಮನ್ನ ಪ್ರಶ್ನಿಸುವಾಗ ఆ వాక్యము నాకైనా ಅದು ಆ ವಾಕ್ಯ ನನಗಾದರೂ నీకైనా ఒకటే, ನಿನಗಾದರೂ ಒಂದೇ. మనలను మనం పరిశీలించుకోవాలి. ನಮ್ಮನ್ನ ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ఎంతకాలం కాలక్షేపం చేస్తారు? ಎಷ್ಟು ದಿನಗಳು ಈ ರೀತಿಯಾಗಿ ನಡೆದುಕೊಳ್ತಾ ಇರ್ತೀರಿ? సంవత్సరాల నుంచి ఈ మందిరానికి వస్తున్నారు. ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಈ ಆಲಯಕ್ಕೆ ಬರ್ತಿರ್ತೀರಿ? ఎన్ని వందల ప్రసంగాలు మీ పాస్టర్ అబ్రహాం గారు చేశారు? ಎಷ್ಟು ಪ್ರಸಂಗಗಳು, 106 ಪ್ರಸಂಗಗಳು ಸೇವಕರು ಮಾಡಿದ್ದಾರೆ. యవనస్తులు మీతో మాట్లాడారు? ಎಷ್ಟು ಜನರು ಯೌವನಸ್ಥರು ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಾರೆ? సమావేశాలకు ఎంత సమయము సామర్థ్యము సొమ్ములు ఖర్చు అవుతున్నాయి? ಈ ಸಭೆಗಳಿಗಾಗಿ ಎಷ್ಟು ಸಾಮರ್ಥ್ಯವು ಸಮಯವು ಹಣ ಖರ್ಚಾಗ್ತಾ ಇದೆ? ఈ కుటుంబంలో ఎంతమంది ప్రభువును అంగీకరించారు? ನಿಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನರು ಕರ್ತನ ಅಂಗೀಕರಿಸಿದ್ದಾರೆ? సమావేశాలకు మీరు ఎంతమందిని తీసుకొచ్చారు? ಈ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಗಳಿಗೆ ಎಷ್ಟು ಜನರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದೀರಿ? ఒకసారి ఆలోచించండి. ಒಂದ್ಸಲ ಆಲೋಚನೆ ಮಾಡಿ. జక్కయ్యతో ప్రభు ఒక్క మాట చెప్పలేదు. ಜಕ್ಕಾಯಿನೊಟ್ಟಿಗೆ ಕರ್ತನ ಒಂದು ಮಾತು తప్పు ಹೇಳಿಲ್ಲ. చేస్తున్నావని చెప్పలేదు. ನೀನು ತಪ್ಪು ಮಾಡ್ತಿ ಅಂತ ಹೇಳಿಲ್ಲ. సొమ్ములు ఎక్కువ తీసుకుంటున్నావని ನೀವು చెప్పలేదు. ಹಣ ಜಾಸ್ತಿ ತಗೊಂತೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ఏమీ మాట్లాడాల. ಏನು ಮಾತಾಡಿಲ್ಲ. ప్రభు దర్శనం కలగగానే ಕರ್ತನ ದರ್ಶನ ಆದ ತಕ್ಷಣವೇ జక్కయ్యలో అద్భుతమైన మార్పు వచ్చింది. ಆ ಜಕ್ಕಾಯಲ್ಲಿ ಅದ್ಭುತವಾದ ಬದಲಾವಣೆ ಆಯಿತು. దేవుడు మిమ్మల్ని దర్శించాడా? ಕರ್ತನ ನಿಮ್ಮನ್ನು ದರ್ಶಿಸಿದರಾ? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, ಹೃದಯ ಶುದ್ಧಿ ಉಳ್ಳವರು ಧನ್ಯರು, వారు మాత్రమే దేవుని చూస్తారు. ಅವರು ಮಾತ್ರ ದೇವರನ್ನ ನೋಡುತ್ತಾರೆ. ఎవరు పడితే వాళ్ళు దేవుని చూడరు. ಯಾರು ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ನೋಡಕ್ಕಾಗಲ್ಲ. ఎవరు పడితే వాళ్ళు దేవుని చూడరు. ಯಾರು ಬೇಕಾದ್ರೆ ಅವ್ರು ದೇವರನ್ನ ನೋಡಕ್ಕಾಗಲ್ಲ. దేవుని చూసామని అనుకుంటున్నారు. ದೇವರು ನೋಡಿದೇವು ಅಂದುಕೊಂತಿದ್ದಾರೆ. నిజంగా దేవుని చూస్తే వాళ్ళు అలా ఉంటారా? ದೇವರನ್ನ ನಿಜವಾಗ್ಲೂ ನೋಡಿದ್ರೆ ಆ వాళ్ళ ರೀತಿಯಾಗಿರ್ತಾರೆ. జీవితాలు మారిపోతాయి. ಅವರ ಜೀವಿತಗಳು ಬದಲಾವಣೆ ಆಗುತ್ತೆ. వాళ్ళ బ్రతుకులో ఉన్న దోషం కనబడుతుంది. ಅವರ ಜೀವನದಲ್ಲಿರುವಂತಹ ದೋಷ ಕಾರ್ಯಗಳು ಕಾಣುತ್ತವೆ. మన ప్రధానమంత్రి గారిని మనం కలుసుకున్నాం అనుకోండి, ನಮ್ಮ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಅವರನ್ನ ನಾವು ಭೇಟಿ ಆದ್ವಿ ಅನ್ಕೊಳ್ರಿ, వారితో ఒక ఫోటో దిగాం అనుకోండి, ಅವ್ರ ಜೊತೆಗೆ ಒಂದು ಫೋಟೋ ಇಳಿದ್ವಿ ಅನ್ಕೊಳ್ರಿ, అది సెల్ ఫోన్ లో పెట్టుకుని ಅದು ಸೆಲ್ ಫೋನ್ ನಾಗ ಇಟ್ಕೊಂಡು ఊరంతా చూపిస్తాం. ಊರೆಲ್ಲರಿಗೂ ತೋರಿಸ್ತೇವೆ. ఎందుకంటే సంతోషం. ಯಾಕಂದ್ರೆ ಸಂತೋಷ. మన ప్రధానమంత్రి గారిని కలుసుకున్నాం. ನಾನು ಪ್ರಧಾನಮಂತ್ರಿಯನ್ನು ಭೇಟಿ ಆಗಿದ್ದೇನೆ. ఆయన నా మీద చెయ్యి వేశాడు. ಆತ ನನ್ನ ಮೇಲೆ ಕೈ ಹಾಕಿದ್ದೇನೆ. బాగున్నావా అని అడిగాడు. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ ಅಂತ ಕೇಳಿದ್ರಿ.
అని సంతోషిస్తామా లేదు? సంతోಷ ಪಡ್ತೀವಿಲ್ಲ. అలాగే మన చీఫ్ మినిస్టర్ గారు, ಆದ್ರೆ ನಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು సంతోషం, తప్పేముంది? ಆದ್ರೆ ಅವ್ರನ್ನು ಕೂಡ ಜೊತೆ ಕಲ್ತಾಗ ಸಂತೋಷ, ತಪ್ಪಿಲ್ಲ. మరి దేవుని దర్శనం చేసుకున్న మనిషి ఎలా ఉండాలి? ದೇವರನ್ನ ದರ್ಶನ ಮಾಡಿಕೊಂಡ ಮನುಷ್ಯ ಯಾವ ರೀತಿಯಾಗಿರ್ಬೇಕು? సంతోషంగా ఉండాలి. ಎಷ್ಟು ಸಂತೋಷವಾಗಿರ್ಬೇಕು? ఎంత ఎగిరి గంతులు వేయాలి? ಅವರೆಷ್ಟು ಕುಣಿದಾಡಬೇಕು? ఎంత పరుగులిడుతూ దేవుని సన్నిధికి రావాలి? ಅವರು ಓಡಿ ಓಡಿ ಯಾವಾಗಲೂ ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬರಬೇಕು. చక్కగా పాటలు పాడాలి. ಓ ಒಳ್ಳೆ ರೀತಿಯ ಹಾಡುಗಳು ಹಾಡಬೇಕು. చక్కగా భజన చేయాలి. ಎಷ್ಟು ಉತ್ತಮವಾದ ಭಜನೆ ಮಾಡಬೇಕು. చక్కగా దేవుని వాక్యాన్ని వినాలి. ಎಷ್ಟು ಒಳ್ಳೆ ರೀತಿಯ ದೇವರ ವಾಕ್ಯ ಕೇಳಬೇಕು. దేవుని దర్శనం పొందిన వాళ్ళ పద్ధతి వేరు. ದೇವರ ದರ್ಶನ ಹೊಂದಿದವರ ಪದ್ಧತಿಗಳು ಬೇರೆ. బుర్ర జ్ఞానంతో భక్తి చేసే వాళ్ళ పద్ధతి వేరు. ఇది తెలియ ಜ್ಞಾನದಿಂದ ಮಾಡುವಂತ ಭಕ್ತಿ ಬೇರೆ. 19వ అధ్యాయము లూకా సువార్తలో ధర్మశాస్త్రోపదేశకుడు 18వ వచనము నుండి ప్రస్తావించబడ్డాడే. 18వ ವಚನದಲ್ಲಿ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಉಪದೇಶಕನು ಒಬ್ಬನು ಕಂಡಿದ್ದಾನೆ. పుస్తక జ్ఞానం ఉన్నది, ಅವರಿಗೆ ಪುಸ್ತಕದ ಜ್ಞಾನ ಇದೆ. కొంతమంది అంటారు, ಸ್ವಲ್ಪ ಜನರು ಹೇಳ್ತಾರೆ, నేను బైబిల్ 10 సార్లు చదివాను, ಕೆಲವು ಜನ 10 ಸಲ ಬೈಬಲ್ ಓದಿದ್ದೇನೆ, 30 సార్లు చదివాను. 30 ಸಲ ಓದಿದ್ದೇನೆ. సంతోషం, ಸಂತೋಷ. 3 మాటలు చెప్పు నాకు, ನನಗೆ 3 ಮಾತು ಹೇಳಿ, ನನಗೆ 3 వాక్యాలు చెప్పు, 3 ವಾಕ್ಯಗಳು ಹೇಳಿ. ನನಗೆ ఏది జ్ఞాపకం లేదు. ಯಾವುದು ಜ್ಞಾಪಕ ಇಲ್ಲ. ఎందుకు చదివారో వాళ్ళకి తెలియదు, ಯಾಕೆ ಓದಿರೋ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ఎందుకు చదువుతున్నారో తెలియదు, ಯಾಕೆ ಓದುತ್ತಾರೋ ಗೊತ್ತಿಲ್ಲ, అర్థం లేదు, ಅರ್ಥ ಇಲ್ಲ. దేవుని ప్రజలారా, ದೇವರ ಪ್ರಜೆಗಳೇ, ఎంతకాలంగా భక్తి చేస్తున్నామనేది ఒక ప్రధానమైన లెక్క. ಎಷ್ಟು ವರ್ಷಗಳಿಂದ ಭಕ್ತಿ ಮಾಡ್ತೇವೆ ಅದೇ ಪ್ರಧಾನವಾದ ಅಂಶ. ఎంతకాలంగా దేవుని సేవ చేస్తున్నారనేది ఒక ప్రధానమైన ಎಷ್ಟು లెక్క. ದಿನಗಳಿಂದ ಸೇವೆ ಮಾಡುತ್ತೀವಿ ಅನ್ನೋದೇ ಉದ್ದೇಶ. మనలో ఎంత మార్పు వచ్చిందనేది అత్యంత ప్రధానమైన లెక్క. ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟು ಬದಲಾವಣೆ ಆಗಿದೆ ಅದೇ ಶ್ರೇಷ್ಠವಾದ ಸಂಗತಿ. ధర్మశాస్త్రం అంతా తెలిసి ఈయనకు. ನನಗೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಎಲ್ಲ ಗೊತ್ತಂದ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿರಿ. చిన్నప్పుడు సండే స్కూల్ కి వెళ్ళాడు, ಚಿಕ್ಕಂದ ಸಂಡೆ ಸ್ಕೂಲ್ಗೆ ಹೋದ್ರು, చాలా వాక్యాలు కంఠస్థం చేశాడు. ಬಹಳ ವಾಕ್ಯಗಳ ಕಂಠಸ್ಥ ಮಾಡಿದ್ರು. క్రైస్తవ పద్ధతిలో వివాహం జరిగింది, ಕ್ರೈಸ್ತವ ಪದ್ಧತಿಯಲ್ಲಿ ಮದುವೆ ಆಯ್ತು, పిల్లలు పుట్టారు, ಮಕ್ಕಳು ಹುಟ್ಟಿದ್ರು, పిల్లలకు బైబిల్ పేర్లు పెట్టాడు, ಮಕ್ಕಳಿಗೆ ಬೈಬಲ್ ಹೆಸರುಗಳಿಟ್ರು. అంతా బాగానే ఉంది. ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. సంఘానికి వెళుతున్నాడు, వస్తున్నాడు, ಸಭೆಗೆ ಹೋಗ್ತಾನೆ, ಬರ್ತಿದ್ದಾನೆ. కానీ ప్రభు చెప్పినట్లుగా మాత్రం ఇతడు భక్తి చెయ్యడు. ಆದರೆ ಕರ್ತನ ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಈತನ ಭಕ್ತಿ ಜೀವನ ಇಲ್ಲ. ఈయన చెప్పినట్లుగా ప్రభు చేయాలి. ಈತನ ಹೇಳಿದಾಗ ಕರ್ತನ ಮಾಡಬೇಕು. ఈ రోజుల్లో జరుగుతూ ఉన్న భక్తి ఇదే. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಬಾಗುವಂತ ಭಕ್ತಿ ಇದೇ ಆಗಿದೆ. ప్రభు చెప్పినట్లుగా మనం చేయం, ಕರ್ತನ ಹೇಳಿದಾಗ ನಾವು ಮಾಡಲ್ಲ, మనం చెప్పినట్టుగా ప్రభు చేయాలి. ನಾವು ಹೇಳಿದಾಗ ಕರ್ತನ ಮಾಡಬೇಕು. యేసు నామములో నొప్పి తగ్గిపోవాలి, ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ನೋವು ಕಡಿಮೆ ಆಗ್ಬೇಕು, టక్కన తగ్గిపోవాలి, ಅದು ಕಡಿಮೆ ಆಗ್ಬೇಕು. మళ్ళీ వెంటనే వెళ్ళి తప్పుడు పనులు చేయాలి. ಮళ్ళీ ಹೋಗಿ ಆ ತಪ್ಪಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ಬೇಕು. యేసు నామములో ఊపిరితిత్తులు బాగుపడిపోవాలి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಇವರ ಊಪಿರಿತಿತ್ತುಗಳು ಸರಿ ಆಗ್ಬೇಕು. మళ్ళీ రేపటి నుంచి సిగరెట్లు కాల్చాలి, ಮళ్ళಾ ಇವರು ಹೋಗಿ ಮತ್ತೆ ಸಿಗರೆಟ್ ಸೇದಬೇಕು, మళ్ళా జబ్బు రావాలి, ಮತ್ತೆ ಜಡ್ಡು ಬರಬೇಕು, మళ్ళా పాస్టర్ గారు ప్రార్థన ಮತ್ತೆ చేయాలి, ಪಾಸ್ಟರ್ ಬಳಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು, మళ్ళా కొత్త ఊపిరితిత్తులు చేయాలి, ಮళ్ళಾ ಹೊಸ ಒಂದು ಇವು ಬರಬೇಕು, మళ్ళా సిగరెట్లు కాల్చాలి, ಮತ್ತೆ సిగరెಟ್ ಕಾಲಿಸಬೇಕು, కిడ్నీలు పోగొట్టుకోవాలి. ಕಿಡ್ನಿಗಳು ಕಳ್ಕೊಳ್ಬೇಕು. యేసు నామములో అద్భుతం జరగాలి. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಅದ್ಭುತ ಆಗ್ಬೇಕು. ఎందుకంటే వీళ్ళు అడుగుతున్నారు, ప్రభు చేసి పెట్టాలి. ಯಾಕಂದ್ರೆ ಇವ್ರು ಕೇಳ್ತಾರೆ, ಕರ್ತನ ಮಾಡ್ಬೇಕು. ప్రభు చేయలేదనుకోండి, ಒಂದು ವೇಳೆ ಕರ್ತನ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅನ್ಕೊಳ್ರಿ, ఏం ప్రభు అండి ఇది? ಏನ್ ಕರ್ತನ್ರಿ ಇದು? ఎన్నిసార్లు అడగాలండి? ಎಷ್ಟ್ ಸಲ ಕೇಳ್ಬೇಕ್ರಿ? నిరీక్షణ గారిలో పవర్ లేదండి, ನಿರೀಕ್ಷಣ ಅವ್ರ ಹತ್ರ ಪವರ್ ಇಲ್ರಿ, ఆయనతో ప్రార్థన చేయించుకున్నానండి, ಆಯರ್ತಾರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ರಿ, ఏం తగ్గలేదండి, ಏನ್ ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ ಸಾರ್. అసలు వాడి బ్యాటరీలో ప్లేట్లన్నీ ఎప్పుడో తుంపులైపోయినాయి. ಅದ್ರ ಬ್ಯಾಟ್ರಿಯಲ್ಲಿ ಎಲ್ಲ ಇರುವತ್ತು ಚಾರ್ಜಿಂಗ್ ಆಗೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ఎంత ఛార్జింగ్ పెట్టినా ఎక్కట్లేదు. ಎಷ್ಟು ಚಾರ್ಜಿಂಗ್ ಇಟ್ರು ಚಾರ್ಜಿಂಗ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. నేనేం చేయను? ನಾನೇನ್ ಮಾಡ್ಬೇಕು? నన్ను వదిలేయండి, ನನ್ ಬಿಟ್ಬಿಡ್ರಿ, ఈయంతో ప్రార్థన చేయించండి. ಇವ್ರ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸ್ರಿ. ఈయన బాగా శక్తి కలిగిన వాడు, ಶಕ್ತಿ ಉಳ್ಳವನು, ఆత్మ పొందుకున్నవాడు, ಆತ್ಮ ಹೊಂದ್ಕೊಂಡವನು, అన్య భాషలు తెగ మాట్లాడతాడు, ಅನ್ಯ ಭಾಷೆಗಳು ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ, పాటలు కూడా పాడతాడు, ಹಾಡುಗಳು ಆಡ್ತಾರೆ. కళ్ళు మూస్తే దర్శనం, ಕಣ್ಣು ಮುಚ್ಚಿದ ದರ್ಶನ, కళ్ళు తెరిస్తే ప్రవచనం. ಕಣ್ಣು ತೆರೆದ್ರೆ ಪ್ರವಾದನೆ. ఈయన ప్రార్థన చేశాడు, ಈತನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ, ఏం జరగల. ಏನು ಆಗಿಲ್ಲ. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, సీనియర్ పాస్టర్ ಅಲ್ಲಿದ್ದಾರೆ, ಅವ್ರ ಬಳಿಗೆ ನಾವು ಹೋದೆವು, ಸೀನಿಯರ್ ಪಾಸ್ಟರ್ ಬಳಿಗೆ. చేశారు, ಅವರು ಮಾಡಿದ್ರು, ఏమి జరగల. ಏನು ಆಗ್ಲಿಲ್ಲ. ఏమంటారు? ಏನಂತೀರಿ? ఏంటోనండి, పవర్ లేదు. ಪವರ್ ಇಲ್ರಿ. ಏನ್ರಿ? మద్రాస్ పాస్టర్ లో పవర్ ఉంది, ಮದ್ರಾಸ್ ಪಾಸ್ಟರ್ ಪವರ್ ಇದೆ ಸರ್, బెంగళూరు పాస్టర్ లో పవర్ ఉంది, ಬೆಂಗಳೂರು ಪಾಸ್ಟರ್ ಪವರ್ ಇದೆ ಸರ್, హైదరాబాద్ లో పాస్టర్ లో పవర్ ఉంది, ಹೈದರಾಬಾದ್ ಪಾಸ್ಟರ್ ಪವರ್ ಇದೆ ಸರ್. అబ్బో మాలో పవర్ లేదు. ನಮ್ಮಲ್ಲಿ ಶಕ್ತಿ ಪವರ್ ಇಲ್ಲ ರೀ. యేసునామంలో పవర్ ఉంది. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪವರ್ ಇದೆ. మేము సామాన్యులమైన
సామాన్యమైనటువంటి వాళ్ళమే, ನಾವು ಸಾಮಾನ್ಯವಾದಂತ ವ್ಯಕ್ತಿಗಳೇ. అయితే ఆ పవర్ ను అందుకునే శక్తి నీకుందా? ಆ ಪವರ್ ಅನ್ನ ಸ್ವೀಕರಿಸುವ ಶಕ್ತಿ ఆ ನಿನಗಿದೆಯಾ? కొద్దిపాటి విశ్వాసం ఉందా? ಅಂತ ಒಂದು ನಂಬಿಕೆ ఆ ನಿನಗಿದೆಯಾ? కొద్దిపాటి వినయం ఉన్నదా? ಆ ಸ್ವಲ್ಪ ವಿಧೇಯತೆ ನಿನಗಿದೆಯಾ? అసలు అది ఏమీ లేకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి? ಅದೇನು ಇಲ್ಲದೆ ಯಾವ ರೀತಿ ನಡೀತದೆ ಹೇಳ್ರಿ? విద్యార్థులు పుస్తకాలు చదవాలి కదా. ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಆ ಪುಸ್ತಕಗಳು ಓದ್ಬೇಕಲ್ರಿ. నేను ప్రార్థన చేసి, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ఒక కొత్త పెన్నుకు ప్రార్థన చేసి, ಒಂದು ಹೊಸ ಪೆನ್ನಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ, ఆయన ఈ బిడ్డ 9వ తరగతి పరీక్ష రాయబోతున్నాడు. ಈ ಮಗನು 9ನೇ ಕ್ಲಾಸ್ ಪರೀಕ್ಷೆ ಬರಲಿತ್ತಿದ್ದಾನೆ. 9వ తరగతి పరీక్ష కూడా ఒక పెద్ద పరీక్ష. 9ನೇ ತರಗತಿ ಪರೀಕ್ಷೆ ದೊಡ್ಡ ಪರೀಕ್ಷೆ. 3వ తరగతి పరీక్ష ఒక మహాపెద్ద పరీక్ష. 3ನೇ ತರಗತಿ ಪರೀಕ್ಷೆ ಕೂಡ ದೊಡ್ಡ ಪರೀಕ್ಷೆ. ఇది అంతర్జాతీయ శాంతి భద్రతల సమస్యలు. ಇದು ಅಂತರ್ಜಾತೀಯ ಒಂದು ಭದ್ರತೆಯ ಒಂದು ಸಮಸ್ಯೆ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం లాంటి పెద్ద శక్తి కలిగిన ಅಮೆರಿಕ ಮತ್ತು ಇಸ್ರಾಯೇಲ್, ಅಮೆರಿಕ ಯುದ್ಧ, ಇರಾನ್ ಯುದ್ಧಗಳ ಹಾಗೆ ಇದೆ. ಇದು ಕೂಡ ಒಂದು ಸಮಸ್ಯೆ. 3వ తరగతి పరీక్ష కోసం ప్రపంచంలో ఉన్న పెద్దలందరూ ప్రార్థన చేయాలి. ಈ 3ನೇ ತರಗತಿ ಓದುವ ಪರೀಕ್ಷೆಗಳಿಗಾಗಿ ಹಿರಿಯರೆಲ್ಲ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. 9వ తరగతి పరీక్ష కోసం అంతర్జాతీయంగా ప్రార్థన చేయాలి. 9ನೇ ತರಗತಿ ಓದುವವರಿಗೆ ಅಂತರ್ಜಾತೀಯವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. సర్లే ప్రార్థన కోరారు వాళ్ళు, స్తోత్రం స్తోత్రం అని చేశారు. ಯಾವ್ದು ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದ್ರು ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಅಂತ ಮಾಡಿದ್ರು. వీడు చదవడం, ಇವನು ಓದಲ್ಲ. వీడు ఊరంతా తిరుగుతాడు. ಈ ಊರೆಲ್ಲ ತಿರುಗ್ತಾ ಇರ್ತಾನೆ. వీడు నైట్ వాచ్మెన్, ಈ ತರ ಕತ್ತಲು ನಡೆಯುತ್ತ ಅಂತ ವಾಚ್ಮನ್ ಆಗಿದ್ದಾನೆ. రాత్రంతా తిరుగుతాడు, ರಾತ್ರೆಲ್ಲ ತಿರುಗ್ತಾನೆ, పగలంతా పడుకుంటాడు, ಹಗಲೆಲ್ಲ ಮಲಗ್ತಾನೆ. ఇదంతా ఒక విచిత్రమైన చీకటి జీవి. ಇದೊಂದು ವಿಚಿತ್ರವಾದಂತ ಕತ್ತಲ ಒಂದು ಜೀವಿ ಇದು. మేము చదువుకునే రోజుల్లో ನಾವು ಓದುವಂತ ದಿನಗಳಲ್ಲಿ మా ಕ್ಲಾಸ್ಮೇಟ್ಸ್ ಎಲ್ಲ ఫ్లాస్క్ లో టీ తెచ్చుకునేవాడు. ಫ್ಲಾಸ್ಕ್ ಅಲ್ಲಿ ಟೀ ತಂದ್ಕೊತಿದ್ರು. టీ తాగుతూ ಟೀ ಕುಡಿಯುತ್ತಾ ఏదో చదువుతూ ఉండేవారు. ಏನೋ ಓದ್ತಾ ಇದ್ರು. నేను ఫ్లాస్క్ తీసుకుని వెళ్లే పరిస్థితి నాకు లేదు. ಅಯ್ಯೋರು ಫ್ಲಾಸ್ಕ್ ತಗೊಂಡು ಹೋಗೋ ಪದ್ಧತಿ ಇಲ್ಲ, నాకు ఆ అలవాటు లేదు. ನನಗೆ ಆ ಅಭ್ಯಾಸನೂ ಇಲ್ಲ. ఓ రాత్రి 2-3 దాకా చదివేదేమి లేదు. ಓ ರಾತ್ರಿ 2-3 ತಾಸುಗಳಿಗೆ ಓದೋದಿಲ್ಲ. పాఠ్యాంశాలు ఎప్పుడు చదవాలో, ఎంతసేపు చదవాలో అంతసేపు చదివితే చాలు. ಆ ಪಾಠ್ಯಾಂಶಗಳು ಎಷ್ಟು ಹೊತ್ತು ಓದಬೇಕು, ಎಷ್ಟು ಓದಬೇಕು ಅಷ್ಟೇ ಓದ್ತಾ ಇದ್ದೆ. ఓ రాత్రి అంతా చదవటం. ರಾತ್ರೆಲ್ಲ ಓದುವುದು. ఒకడు ఏం చేశాడంటే, ಒಬ್ಬನು ಏನ್ ಮಾಡಿದ ಅಂದ್ರೆ, రాత్రి అంతా టీ తాగి చదివి ಆ ರಾತ್ರೆಲ್ಲ ಟೀ ಕುಡಿದು ಓದಿ పరీక్ష రాయటం మొదలు పెట్టి ಪರೀಕ್ಷೆ ಬರೆಯೋದು ಪ್ರಾರಂಭಿಸಿ ఆ బల్ల మీద పడి నిద్రపోయాడు. ಅದರ ಮೇಲೆ ಬಿದ್ದು ಆತ ನಿದ್ದೆ ಮಾಡಿದ. 2 గంటలు అయిపోయింది. 2 ತಾಸು ಆಯ್ತು. ఆయన వచ్చి లేపాడు, "ఒరే లే, పరీక్ష రాయి, పరీక్ష రాయి" అని. ಆತರ ಬಂದು ತಟ್ಟಿ ಹೇಳ್ತಾನೆ, ನೀನು ಪರೀಕ್ಷೆ ಬರಿ ಅಂತ. లేచాడు, ಎದ್ದ. ఇటు అనుకున్నాడు. ಈಗ ಅನ್ಕೊಂಡ್ರು, వాళ్ళు మొదలు పెట్టాడు. ಮತ್ತೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ದ. మళ్ళా నిద్ర వచ్చింది, ಮತ್ತೆ ನಿದ್ದೆ ಬಂತು, మళ్ళా పడుకున్నాడు. ಮತ್ತೆ ಮಲ್ಕೊಂಡ. ఆయన వచ్చాడు, ಮತ್ತೆ ಬಂದ್ರು ಅವರು. ఆఫీసర్ గారు, "చిల్లేనాయన, ಆಫೀಸರ್ ಬಂದು ಮತ್ತೆ ಎದ್ದೇಳಪ್ಪ, టైం అయిపోయింది, ಟೈಮ್ ಆಯ್ತು, ఇంటికి వెళ్ళి నిద్రపో." ಮನೆಗೆ ಹೋಗಿ ಮಲ್ಕೋ ಅಂತಂದ್ರು. మనం ప్రయాస పడకపోతే, ನಾವು ಪ್ರಯಾಸ ಪಡ್ಲಿದ್ರೆ, ప్రభువు సహాయం చేసే మాట నిజమే గాని ఫలితం ఎలా వస్తుంది చెప్పండి? ಕರ್ತನು ಸಹಾಯ ಮಾಡುವುದು ನಿಜ, ಫಲಿತಾಂಶ ಯಾವ ರೀತಿ ಇರ್ತದೆ? చిన్న పిల్లలకు మనం అన్ని చేస్తాం కదా. ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ನಾವೆಲ್ಲ ಮಾಡ್ತೀವಲ್ಲ, ఒక వయసు వచ్చిన తర్వాత అన్ని చేస్తామా? ಒಂದು ವಯಸ್ಸಿಗೆ ಬಂದಾಗ ನಾವೆಲ್ಲ ಮಾಡ್ತೀವ? చెయ్యకూడదు కదా. ಮಾಡಬಾರದಲ್ಲ. పెద్ద పిల్లలకు మనం అన్ని చేయకూడదు కదా. ದೊಡ್ಡ ಮಕ್ಕಳಿಗೆ ನಾವು ಯಾವ ಮಾಡೋದಕ್ಕಾಗಲ್ಲ. వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. ಅವ್ರ ಕೆಲಸ ಅವರೇ ಮಾಡಬೇಕು. వాళ్ళు ఆ పని చెయ్యకపోతే, ಆ ಕೆಲಸ ಮಾಡಲಿದ್ರೆ, స్నానం చెయ్యలేకపోతే, ಅವರು ಮೈ ತೊಳ್ಕೊಳ್ಳಿದ್ರೆ, బట్టలు వేసుకోలేకపోతే, ಅವರು ಬಟ್ಟೆಗಳು ಹಾಕಿಕೊಳ್ಳಲಿದ್ರೆ, భోజనం చెయ్యలేకపోతే, ಊಟ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲಿದ್ರೆ, వాళ్ళకి ఇక్కడ ఏదో సమస్య ఉన్నది. ಅವ್ರಿಗೆ ಇಲ್ಲೋ ತಲೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಸಮಸ್ಯೆ ಇದೆ. వాళ్ళ డాక్టర్ గారి దగ్గర ಅವ್ರನ್ನ ಡಾಕ್ಟರ್ ಬಳಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. సార్ 15 ఏళ్ళు వచ్చినాయండి, 15 ವರ್ಷ ಬಂದಿದೆ ಸರ್, వాడు అన్నం తినటం చేత, ಅವ್ರು ಊಟ ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಸರ್, ಅವನಿಗೆ బట్టలు వేసుకోలేడు, ವಸ್ತ್ರಗಳು ಹಾಕೊಳ್ಳ ಸರ್, చెయ్యలేడు, ಸ್ನಾನ ಮಾಡಕ್ ಆಗಲ್ಲ ಸರ್, మా ఇంటికి రాలేడు. ನಮ್ಮ ಮನೆಗೆ ಬರಲ್ಲ ಸರ್. కొంచెం మందులు ఇవ్వండి సార్. ಏನು ಔಷಧ ಕೊಡಿ ಸರ್. సహజంగా ఇది జరుగుతుంది కదా. ಇದು ನಡೀತಾ ಇರ್ತದಲ್ಲ. మరి విశ్వాసములో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ಅವರು ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಕೆಲವು ವರ್ಷಗಳಾದ ನಂತರ సామాన్యమైన సంగతులు తెలుసుకోకపోతే ఎట్లా? ಸಣ್ಣ ವಿಷಯಗಳು ತಿಳ್ಕೊಳ್ಳಿದ್ರೆ ಹೇಗೆ? దేవుని గురించిన సంగతులు గ్రహించకపోతే, ದೇವರ ಕುರಿತಾದ ವಿಷಯಗಳು ತಿಳಿದುಕೊಳ್ಳಿದ್ರೆ ಹೇಗೆ? దేవుడు దర్శనం ఇచ్చాడు, ದೇವರು ದರ್ಶನ ಕೊಟ್ರು, దేవుడు ఎన్నో సార్లు మీతో మాట్లాడాడు, ದೇವರು ಅನೇಕ ಸಲ ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತನಾಡಿದ್ದಾನೆ, బైబిల్ ద్వారా మాట్లాడాడు, ಬೈಬಲ್ ಮುಖಾಂತರ ಮಾತನಾಡಿದ್ದಾನೆ, ఎంతో మంది దైవ సేవకుల ద్వారా మాట్లాడాడు. ಎಷ್ಟೋ ಜನರು ದೇವರ ಸೇವಕರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ದಾನೆ. ఈ రోజు కాకపోతే రేపైనా, ಇವತ್ತಲ್ಲಾದ್ರೂ ನಾಳೆ, రేపు కాకపోతే మరో రోజైనా, ನಾಳೆ ಮತ್ತೊಂದು ದಿವಸ కొన్ని సంగతులు గ్రహించాలి కదా. ಕೆಲವು ಸಂಗತಿ ತಿಳ್ಕೊಳ್ಬೇಕಲ್ಲ. మీలో కొంతమంది అలా గ్రహిస్తున్నారు, ನಿಮ್ಮಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಜನರು ಗ್ರಹಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, కొంతమంది గ్రహించడం లేదేమో. ಸ್ವಲ್ಪ ಜನರು ತಿಳಿದುಕೊಳ್ತಾ ಇಲ್ಲ. దైవ సేవకులలో శక్తి లేదు, ದೇವರ ಸೇವಕರಲ್ಲಿ ಶಕ್ತಿ ಇಲ್ಲ. యేసు నామములో శక్తి ఉన్నది. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಶಕ್ತಿ ಇದೆ. యేసు నామాన్ని ప్రయోగించినప్పుడు, ಆ ಯೇಸು ನಾಮವನ್ನು ಉಚ್ಚರಿಸುವಾಗ ఆ ప్రభావాన్ని అందుకునే విధేయత మనలో ಆ ఉండాలి. ಪ್ರಭಾವವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವ
ಹೊಂದುವ ಶಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಬೇಕು. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ಆಗ ಅದ್ಭುತ ನಡೆಯುತ್ತೆ. అందుకని మనలో కొంతమందికి అద్భుతాలు జరగటం లేదు. ಅದಕ್ಕಾಗಿ ಕೆಲವು ಜನರಿಗೆ ಅದ್ಭುತ ಆಗ್ತಾ ಇಲ್ಲ. దేవుని సంగతులను అర్థం చేసుకోండి. ದೇವರ ವಿಷಯಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಿ. దేవుని దర్శనం చేసుకోండి. ದೇವರ ದರ್ಶನವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಿ. నేను చెప్పు మాటల ప్రకారం మీరు ನಾನು ಹೇಳಿದ ಮಾತಿನ ಪ್ರಕಾರ ನೀವು ಮಾಡದೆ ప్రభువా ప్రభువా అని ఎందుకు నన్ను పిలుస్తున్నారు? ಕರ್ತನೇ ಕರ್ತನೆಂದೇ ಯಾಕೆ ನನ್ನನ್ನು ಕೂಗಿಕೊಳ್ಳುತ್ತೀರಿ? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు ಕರ್ತನೇ ಕರ್ತನೆ ಎಂದು ಕೂಗುವ ಪ್ರತಿಯೊಬ್ಬನು నా రాజ్యములో ప్రవేశింపడు. ನನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಇರುವುದಿಲ್ಲ. తండ్రి చిత్త ప్రకారం ನನ್ನ ತಂದೆಯ ಚಿತ್ತದ ಪ್ರಕಾರವಾಗಿ దేవుని సన్నిధిలో ప్రవేశిస్తారు. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅವರು ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತಾರೆ. యవ్వనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ಯೌವನಸ್ಥನು ಕರ್ತನ ಬಳಿಗೆ ಬಂದನು. ప్రభు చెప్పాడు, ಕರ್ತನು ಹೇಳಿದನು, వ్యసనపడి వెళ్ళిపోయాడు. ಆತನು ದುಃಖಪಟ್ಟು ಹೋದ. అతనికి సొమ్ములే కావాలి, ಆತನಿಗೆ ಹಣವೇ ಬೇಕು. దేవుడు అక్కర్లేదు. ದೇವರು ಬೇಡ. సొమ్ములు ఈ లోకానికి సంబంధించినవి, ಹಣವು ಈ ಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು. నిత్య జీవము ఇక్కడ అక్కడ సరిపోయేది. ನಿತ್ಯ ಜೀವವು ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕೂಡ ಸರಿ ಹೋಗುವಂತದ್ದು. జక్కయ్య విషయం పరిశీలిస్తే ಜಕ್ಕಯ್ಯನ ವಿಷಯದಲ್ಲಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದರೆ 18వ అధ్యాయం 19వ అధ్యాయం పక్క పక్కనే ఉన్నాయి. 18ನೇ ಅಧ್ಯಾಯ 19ನೇ ಅಧ್ಯಾಯ ಪಕ್ಕ ಪಕ್ಕದಲ್ಲಿ ಇದಾವೆ. ಲೋಕ ಸುವಾರ್ತೆలో ప్రక్కనే ఉన్నాయి. ಲೂಕ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ 18, 19 ಪಕ್ಕದಲ್ಲಿ ಇದಾವೆ. ఈ రెండు అధ్యాయాలలో గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలు. ಈ ಎರಡು ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಗಂಭೀರವಾದಂತ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸತ್ಯ ಅಡಗಿದೆ. నేను సంక్షిప్తంగా మీతో చెప్పాను. ನಾನು ಸ್ವಲ್ಪ ವಿಷಯ ನಿಮಗೆ ತಿಳಿಸಿದ್ದೇನೆ. జక్కయ్య ప్రభు దర్శనం చేసుకున్నాడు. ಜಕ್ಕಾಯನು ಕರ್ತನ ದರ್ಶನವಾಯಿತು. ప్రభు అతనితో ఏమీ చెప్పలేదు. ಕರ್ತನ ಆತನ ಬಂದು ಏನು ಹೇಳಿಲ್ಲ. ప్రభువుతోనే జక్కయ్య చెప్పాడు. ಆದರೆ ಕರ್ತನ ಜಕ್ಕಯ್ಯಗೆ ಹೇಳಿದನು. 18, 19లో ఉన్న వ్యత్యాసాన్ని చూడండి. 18 ಮತ್ತೆ 19ರಲ್ಲಿ ವ್ಯತ್ಯಾಸ ನೋಡೋಣ. ప్రభువు సంతోషించాడు. ಕರ್ತನು ಸಂತೋಷಪಟ್ಟನು. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ಆಗ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఇతడును అబ్రహాము కుమారుడే, ಈತನು ಅಬ್ರಹಾಮನ ವಂಶದವನೇ. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ಇವತ್ತು ಈ ಮನೆಗೆ ರಕ್ಷಣೆ ಆಯಿತು. దేవునికి స్తోత్రం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. హల్లెలూయా చెప్పండి. ಗಟ್ಟಿಯಾಗಿ హల్లెలూయా. మన ఇంటికి రక్షణ రావాలి అంటే, ನಮ್ಮನಿಗೆ ರಕ್ಷಣೆ ಬರಬೇಕಾದರೆ, మన పిల్లలు దేవుని మాట వినాలి అంటే, ನಮ್ಮ ಮಕ್ಕಳು ದೇವರ ಮಾತು ಕೇಳಬೇಕಾದರೆ మనము దేవుని మాట వినాలి. ನಾವು ದೇವರ ಮಾತು ಕೇಳಬೇಕು. మనము దేవుని దర్శనం ನಾವು చేసుకోవాలి. ದೇವರ ದರ್ಶನ ನೋಡಬೇಕು. మనము క్రమశిక్షణ కలిగి ఉండాలి. ನಾವು ಕ್ರಮಶಿಕ್ಷಣವುಳ್ಳವರಾಗಿರೋಣ. మనము మంచి మాటలు ನಾವು మాట్లాడాలి. ಒಳ್ಳೆ ಮಾತುಗಳು ಮಾತಾಡೋಣ. మనము సంఘాన్ని ప్రేమించాలి. ನಾವು ಸಭೆಯನ್ನು ಪ್ರೀತಿಸೋಣ. మనము దైవ సేవకుని గౌరవించాలి. ನಾವು ದೇವರ ಸೇವಕರನ್ನು ಗೌರವಿಸೋಣ. మనము దేవుడు చెప్పినట్లుగా చెయ్యాలి. ನಾವು ದೇವರ ಹೇಳಿದ ಪ್ರಕಾರ ನಡೆಯೋಣ. మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ನಮ್ಮ ಸಮಯ ದೇವರಿಗೆ మన ಕೊಡೋಣ. సామర్థ్యాన్ని దేవునికి ನಮ್ಮ ఇవ్వాలి. ಸಾಮರ್ಥ್ಯ ದೇವರಿಗೆ మన ಕೊಡೋಣ. సొమ్ములను దేవునికి ನಮ್ಮ ఇవ్వాలి. ಹಣ ದೇವರಿಗೆ ಕೊಡೋಣ. ప్రపంచములో వారి కొరకు ప్రార్థించాలి. ಪ್ರಪಂಚದ ಜನರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. గ్రామము కొరకు ప్రార్థించాలి. ಗ್ರಾಮಗಳಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. రాష్ట్రము కొరకు ప్రార్థించాలి. ರಾಷ್ಟ್ರಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. దేశము కొరకు ప్రపంచము కొరకు ప్రార్థించాలి. ದೇಶಕ್ಕಾಗಿ ಪ್ರಪಂಚಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸೋಣ. దేవుడు గొప్ప దీవెనలను ఇస్తాడు. ದೇವರು ದೊಡ್ಡ ಆಶೀರ್ವಾದ ಕೊಡುತ್ತಾನೆ. దేవుని మాటల ప్రకారం చేద్దాం. ದೇವರ ಹೇಳಿದ ಪ್ರಕಾರ ನಡೆಯೋಣ. ప్రభు ద్వారా దీవెనలు పొందుకుందాం. ಕರ್ತನ ಪ್ರಕಾರವಾಗಿ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. స్వస్థతలను, సంక్షేమాన్ని, సమాధానాన్ని పొందుకుందాం. ಸ್ವಸ್ಥತೆ ಮತ್ತು ಒಳ್ಳೆಯ ಆಶೀರ್ವಾದಗಳು ಪಡೆದುಕೊಳ್ಳೋಣ. ఇప్పటికే ఆ పద్ధతిని అనుసరిస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తున్నాను. ಈಗಲೇ ನಿಮ್ಮಲ್ಲಿ ಈ ಪದ್ಧತಿಯನ್ನು ಅನುಸರಿಸೋರನ್ನ ಹಿಡಿದು ನಾನು ಅಭಿನಂದನೆ ಮಾಡ್ತೇನೆ. ಅವರನ್ನ మీ భక్తిని బట్టి మేము సంతోషిస్తున్నాం. ನಿಮ್ಮ ಭಕ್ತಿಯನ್ನ ಪಟ್ಟು ನಾವು ಸಂತೋಷ మీ ಪಡಿದ್ದೇವೆ. మంచితనాన్ని బట్టి ನಿಮ್ಮ సంతోషిస్తున్నాం. ಒಳ್ಳೆತನದಿಂದ ನಾವು ಸಂತೋಷ ಪಡಿತಾ ಇದ್ದೇವೆ. ఒకవేళ ఎవరైనా ಒಂದು ವೇಳೆ ಯಾರಾದರೂ చిన్న వయసులో ఉన్నందున గాని, ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಇರುವುದರಿಂದ కొత్తగా ప్రభువుని విశ్వసించినందున గాని, ಹೊಸದಾಗಿ ಕರ್ತನ ನಂಬಿಕೊಂಡಿದ್ರೆ, ఇంకా కొన్ని సంగతుల వలన అవగాహన లేకపోతే, ಇನ್ನ ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳ ಹೃದಯದಲ್ಲಿ ಬರಲಿದ್ರೆ, ఈ రోజైనా ఈ సంగతులు ఆలోచించండి. ಇವತ್ತಾದರೂ ಆ ವಿಷಯದಲ್ಲಿ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. దేవుడు అద్భుతం చేస్తాడు. ಕರ್ತನ ಅದ್ಭುತ ಮಾಡುತ್ತಾನೆ. దేవుడు మీతో మాట్లాడతాడు. ಕರ್ತನ ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ దేవుడు ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. మీ ఇంటికి వస్తాడు. ದೇವರು ನಿಮ್ಮನಿಗೆ ಬರ್ತಾನೆ. దేవుడు మీ గుండెలోకి వస్తాడు. ದೇವರು ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ మీ ಬರ್ತಾನೆ. కుటుంబాన్ని మారుస్తాడు. ನಿಮ್ಮ ಕುಟುಂಬ ಬದಲಾವಣೆ ಹೊಂದುತ್ತೆ. స్వస్థతనిస్తాడు. ಸ್ವಸ್ಥತೆ ಕೊಡುತ್ತಾನೆ. గొప్ప సమాధానాన్ని ದೊಡ್ಡ అనుగ్రహిస్తాడు. ಸಮಾಧಾನ ಕೊಡುತ್ತಾನೆ. మీ సంఘాన్ని వర్ధిల్ల ನಿಮ್ಮ చేస్తాడు. ಸಭೆಯನ್ನ ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸುತ್ತಾನೆ. పట్టజాలనంత జనమును దేవుడు నడిపిస్తాడు. ಹಿಡಿಯಲಾರದಷ್ಟು ಜನರನ್ನ ದೇವರು ನಡೆಸ್ತಾನೆ. అయితే సంఘములో ఉన్నవారు ఐక్యముగా ఉండాలి. ಆದರೆ ಸಭೆಯಲ್ಲಿ ಅವರು ಐಕ್ಯತೆಯಲ್ಲಿ దేవుని ಇರಬೇಕು. మాట వినాలి. ದೇವರ ಮಾತು ಕೇಳಬೇಕು. దేవునికి లోబడాలి. ದೇವರಿಗೆ దేవుని ಒಳಪಟ್ಟವರಾಗಿರಬೇಕು. వాక్యం చదవాలి. ದೇವರ ವಾಕ್ಯ ಓದಬೇಕು. దేవుని ప్రేమించాలి. ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ಆಗ ಅದ್ಭುತ ನಡೆಯುತ್ತೆ.
ప్రభు చెప్పినట్లుగా చేద్దాం. ಕರ್ತನೆ ಹೇಳಿದ ಹಾಗೆ ನಾವು ಮಾಡೋಣ. ప్రభు దీవెనలు పొందుకుందాం. ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. రేపు రాత్రి కూడా ನಾಳೆ ರಾತ್ರಿ ಕೂಡ ఇదే అంశాన్ని నేను కొనసాగిస్తాను. ಇದೇ ಅಂಶವನ್ನ ನಾನು ಮುಂದೆ ನಡೆಸ್ತೇನೆ. మీరు వచ్చేటప్పుడు మీతో పాటు మీ స్నేహితులను తీసుకుని రండి. ನೀವು ಬರುವಾಗ ನಿಮ್ಮ ಸ್ನೇಹಿತರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬನ್ನಿ. మీ కుటుంబ సభ్యులను తీసుకుని ನಿಮ್ಮ రండి. ಕುಟುಂಬದವರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಬನ್ನಿ. మన ఊరి ప్రక్కన మీటింగులు జరుగుతున్నాయి. ನಮ್ಮ ಊರು ಪಕ್ಕದಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ನಡೀತಾ ಇದೆ. మనం వెళ్ళకపోతే ఎలాగో? ನಾವು ಹೋಗಲಿದ್ರೆ ಹೇಗೆ? మనం ఇంటి దగ్గర కూర్చుంటామా? ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಇರೋಣವಾ? జక్కయ్య అలా కూర్చోలేదు కదా. ಜಕ್ಕಯ್ಯ ಆಗ ಕುಂತನ మీటింగ్ కి రావటం కాదు, ಮೀಟಿಂಗ್ ಬರುವುದಲ್ಲ. ఆయన చెట్టెక్కాడు, ಆತನ ಮರ ಹತ್ತಿದರು. మనం చెట్టెక్కనక్కర్లేదు. ನಾವು ಮರ ಹತ್ತೋದು ಬೇಡ, దేవుని సన్నిధికి వస్తే చాలు. ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬಂದ್ರೆ అనే ಸಾಕು భావనతో స్పందించండి. ಎಂಬ ಆ ಭಾವನೆಯಿಂದ ಬರೋಣ. ఆ దేవుని దివ్యమైన దర్శనములో దీవెనలు పొందండి. ಆ ದೇವರ ದಿವ್ಯ ದರ್ಶನದಿಂದ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಿಕೊಳ್ಳೋಣ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಆಮೆನ್. ಆಮೆನ್. ಎಲ್ಲರೂ ಅದೇ ರೀತಿಯಾಗಿರೋಣ ಪ್ರಿಯರೇ. ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವರೇ ನಿನ್ನ ಕರಗಳಿಗೆ ನಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ತಾ ಇದ್ದೇವೆ. ದೇವರ ಆತ್ಮನು ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ಇವತ್ತು ಮಾತನಾಡಿದ್ದಾನೆ. ದೇವರ ಸಂದೇಶ ದೇವರು ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ದೇವರ ವಾಕ್ಯವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದಿರುವಾಗ ಆ ಮಾತುಗಳ ಒಂದು ಆಶೀರ್ವಾದವು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಎಲ್ಲರ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚೋಣ. ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ. ಸ್ವಾಮಿ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಈ ರಾತ್ರಿ ಕರ್ತನೆ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಿದ್ದೀರಿ. ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾನು ಬಂದಿರುವಾಗ ನನಗೆ ನೀನು ಸಹಾಯವನ್ನು ಒದಗಿಸಿಕೊಡು ಡ್ಯಾಡಿ ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲರ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚೋಣ. ಯಾರು ಆಚೆಗೆ ನೋಡಬಾರದು. ನಾನು ನಿಜವಾಗಿ ದೇವರ ದರ್ಶನ ಕಾಣಬೇಕು. ನನಗೆ ದೇವರ ದರ್ಶನ ಆಗಬೇಕು. ನಿಜವಾಗಲೂ ಜಕ್ಕ ಹಾಗೆ ನಾನು ಬದಲಾವಣೆ ಆಗಬೇಕು. ದೇವರೇ, ನನ್ನ ಒಟ್ಟಿಗೆ ಮಾತಾಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಈ ಬದಲಾವಣೆ ಕಾರ್ಯಗಳು ನಡೆಯಲಿ. ಹಲ್ಲೆಲೂಯ. ಏಸಪ್ಪ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಬದಲಾಯಿಸ್ಕೊಂತೇನೆ. ನಾನು ನನ್ನ ಹೃದಯವು ದೇವರಿಗಾಗಿ ಕೊಡುತ್ತೇನೆ. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇದು ದೊಡ್ಡ ಪ್ರಾಮುಖ್ಯವಾದ ವಿಷಯ. ಈ ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ವೇಳೆ ಇಷ್ಟರವರೆಗೆ ಅನೇಕ ವರ್ಷಗಳಿಂದ ದೇವರನ್ನ ಸನ್ನಿಧಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇನೆ, ಆದರೆ ದೇವರನ್ನ ನೋಡುವ ರೀತಿಯಲ್ಲಿ ನಾನು ನೋಡಲಿಲ್ಲ. ಇವತ್ತು ಸ್ವಾಮಿ ನನಗೆ ಕಾಣ್ತಾ ಇದ್ದಾನೆ. ಆತನ ಮಾತು ನನಗೆ ಬೇಕಾಗಿದೆ. ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿದವರು ಹಾಗೆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಜೀವಿತವನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡ್ರಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಏಸಪ್ಪ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಹಲ್ಲೆಲೂಯ, 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 ಹಲ್ಲೆಲೂಯ. ನಿನ್ನಿಂದಾಗದ